రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఈ రోజు కాదండి, చాలా సంవత్సరాలు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. సో ఈరోజు మనం మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్లో నెక్స్ట్ టాపిక్ వెళ్తూ ఇండియాస్ గోల్ టు ఎండ్ టీబీ బై 2025. మన భారతదేశంలో అండి మనం ఒక మిషన్ పెట్టుకున్నాం. టీబీ హారేగా దేశ్ జీతేగా, ఈ స్లోగన్ మీరు వినే ఉంటారు. ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్, మన లాస్ట్ ఇయర్ బడ్జెట్లో కూడా వచ్చింది. ఏంటండి? టీబీ హారేగా దేశ్ జీతేగా, టీబీ ఓడిపోతుంది భారతదేశం గెలుస్తుంది అనే స్లోగన్ మన బడ్జెట్లో వినుంటారు. దాని గురించి కూడా మాట్లాడాం. కానీ దానికంటే ముందే మనం ఏం చేసామంటే రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్. ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు కాదండి, చాలా సంవత్సరాల నుంచి మనం కంటిన్యూస్గా చేస్తున్నాం. దాన్ని మళ్ళీ రివాంప్ చేసి దానికి పేరేమి ఇచ్చామండి? నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్, NTEP, నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్. దీని టార్గెట్ ఏంటండి? 2025 కల్లా మీకు SDGs ఉంటారు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఏంటండి? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రకారం 2030 కల్లా మనం ట్యూబర్క్యులోసిస్ని ఖచ్చితంగా ఎలిమినేట్ చేస్తామన్న ప్రామిస్ ఉంటుంది. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కంటే కూడా 5 సంవత్సరాల ముందే భారతదేశం ట్యూబర్క్యులోసిస్ నుంచి విముక్తి పొందాలని ఒక నిర్ణయం తీసుకొని దానికోసమే ఏం చేశామండి? నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనే దాన్ని స్టార్ట్ చేశాం. సో ఈ ప్రోగ్రామ్ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. సో ఈ ప్రోగ్రామ్ నుంచి కూడా మీకు మెయిన్స్లో క్వశ్చన్ వస్తుందండి. ఏంటంటే హౌ కమ్ డూ యూ థింక్ ద నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ ఎలిమినేటింగ్ ద ట్యూబర్క్యులోసిస్? ఏ విధముగా ఈ ప్రోగ్రాము ట్యూబర్క్యులోసిస్ని భారతదేశం నుంచి పారదోలడానికి, మొత్తం నశింపజేయడానికి ఎలా ఉపయోగపడుతుంది అనే ఒక క్వశ్చన్ కూడా మీకు రావచ్చు. కాబట్టి దీన్ని నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో ద చేంజ్ ఇన్ ద నేమ్ ఈజ్ ఇన్ లైన్ విత్ ద లార్జర్ గోల్ ఆఫ్ ఎలిమినేటింగ్ ద డిసీజ్ బై 2025, 5 years ahead of sustainable development goals. నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ క్రోనాలజీ చూద్దాం. అది స్టార్ట్ చేసినప్పటి నుంచి 1962లో ఫస్ట్ స్టార్ట్ చేసాం. అప్పుడు వాజ్ లాంచ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. BCG వ్యాక్సిన్ ఇచ్చామండి. అప్పుడు ఈ BCG వ్యాక్సిన్ ఈజ్ ద ఫస్ట్ లైన్ వ్యాక్సిన్ టు ప్రివెంట్ ట్యూబర్క్యులోసిస్. ఈ BCG వ్యాక్సిన్ చిన్నపిల్లలకి ఇవ్వడం ద్వారా చిన్నతనంలో ట్యూబర్క్యులోసిస్ నుంచి వాళ్ళని కాపాడగలం. సో BCG వ్యాక్సిన్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్. BCG వ్యాక్సిన్ గురించి ఎలాబరేట్గా మనం డిస్కస్ చేద్దాం. 1993లో WHO డిక్లేర్డ్ TB యాజ్ గ్లోబల్ ఎమర్జెన్సీ అండ్ డివైస్ డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్. ఓకే, డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్, DOTs. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి. 1993లో ఏం చెప్పిందని WHO? ఇది ఎమర్జెన్సీ, ఇది TB అనేది, మేము దీన్ని డైరెక్ట్లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనేసి చెప్పేసింది. 1993 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రివైటలైజ్డ్ ద నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ప్రోగ్రామ్ యాజ్ రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్, RNTCP. రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్గా ఎప్పుడు మారిందండి? 1993లో. సో 1997 డాట్స్ ఎవరిదండి? డాట్స్ ఎవరిది? WHO వాళ్ళది. డాట్స్ అంటే ఏంటి? డైరెక్ట్లీ అబ్జర్వ్ ట్రీట్మెంట్స్. వాజ్ లాంచ్డ్ యాజ్ ద revised national tuberculosis control program strategy by 2006. The entire country was covered under revised national tuberculosis control program. దీని ద్వారా ఏం చేసామండి? ప్రతి ఒక్కరికి BCG వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చూసాం. తద్వారా పిల్లలలో దాదాపు వేల మంది, లక్షల మంది పిల్లల్లో ఈ ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి రాకుండా కాపాడుకోగలిగాం. ఇన్ ద సెకండ్ ఫేజ్, రెండో ఫేజ్లో 2006 నుంచి 2011 వరకు ఈ రివర్స్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ ఇంప్రూవ్ ద క్వాలిటీ అండ్ రీచ్ ఆఫ్ సర్వీసెస్. డిస్పైట్ ద మెజర్స్, ద అన్డియాగ్నైజ్డ్ అండ్ మిస్ట్రీటెడ్ కేసెస్ కంటిన్యూ టు డ్రైవ్ ద TB. చాలా వరకు ఫ్రెండ్స్, ఎవరైతే ఈ TB బారిన పడతారో ఇది మామూలు దగ్గనుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉండడం, ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళకి డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళు పనికి వెళ్ళడానికి తనకి TB తగ్గిపోయిందని చెప్పి బీదవాళ్ళు ఎస్పెషల్లీ అండి, ట్యూబర్క్యులోసిస్ ఉంటే ఎవరు పనికి పిలవరండి. ఏమవుతుంది? ఆ వ్యక్తి ఏం చేస్తాడు? నేను తగ్గిపోయింది, నేను ట్రీట్మెంట్ తీసేసుకున్నా, నేను ఇంకా పనికి వెళ్ళాలి అంటాడు. సో అలా పనికి వెళ్ళడం వల్ల ఈ ట్రీట్మెంట్ పూర్తిగా కంప్లీట్ చేయకపోవడం వల్ల వారు ఇంకా మళ్ళీ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అయ్యి
చనిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో బీద వాళ్ళు ఎక్కువగా దీనివల్ల ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ కేసెస్ హ్యావ్ రిపోర్టెడ్ ఎవ్రీ ఇయర్. మనం సక్సెస్ అవుతున్నాం, కానీ అన్రిపోర్టెడ్ కేసెస్, ఇలా మధ్యలో ట్రీట్మెంట్ వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు, ఓకే, ఇలా మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ గురయ్యే వాళ్ళు. To address this, National Strategy Plan for Tuberculosis Control 2011-12 was documented with the goal of universal access to quality TB diagnosis and treatment. ఏం స్టార్ట్ చేసామండి ఇదంతా సాల్వ్ చేయడానికి నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ఒక స్ట్రాటజిక్ ప్లాన్ పెట్టాం 2012-17 వరకు. Significant interventions were taken during National Strategic Plan 2011-2012-17 in terms of mandatory notification of all TB cases, integration of program with National Health Mission. National Health Mission కూడా ఈ ప్రోగ్రామ్ని ఇంటిగ్రేట్ చేసి ప్రతి కేసుని మనం నోటిఫై చేసుకుంటూ వచ్చాం. టు ఎలిమినేట్ టీబీ ఇన్ ఇండియా బై 2025 నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ 2017-75 involved all the stakeholders was formulated by revised National Tuberculosis Control Program. On 1st January 2020 was renamed as National TB Elimination Program. So National Strategy Plan for Tuberculosis Elimination. ఈ స్ట్రాటజీ ప్లాన్లో ఏమేంటి దాంట్లో ఉన్నాయేంటో ఒకసారి చూద్దాం. సో దీనిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ పదం అండి, మీరు ట్యూబర్క్యులోసిస్ ఆన్సర్ వచ్చిన ప్రతిసారి ఇలాంటి పదాలు ఉపయోగించాలి. నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్, ఓకే, నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్. దీంట్లో స్ట్రాటజీస్ ఏంటో చూద్దామా. The TB elimination has been integrated into 4 strategies. Strategies గుర్తుపెట్టుకోండి. డిటెక్ట్, ట్రీట్, ప్రివెంట్, బిల్డ్. ఏంటి? డిటెక్ట్ చేయాలి, ట్రీట్ చేయాలి, ప్రివెంట్ చేయాలి, కెపాసిటీ బిల్డ్ చేయాలి. 4 పదాలు. డిటిపిబి, డిటెక్ట్, ట్రీట్, ప్రివెంట్, బిల్డ్. గుర్తుపెట్టుకోండి, డిటిపిబి. దీస్ ఆర్ మేజర్ పాయింట్స్. ఎవ్రీ ఆన్సర్ మీద రాయాలి దాదాపు కుదిరిన ప్రతిసారి. సో డిటెక్ట్ కింద ఏం చేయాలి స్ట్రాటజీలో, అసలు డిటెక్ట్ అంటే ఏం చేయాలి? సో ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ టీబీ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టెప్ టు ఎలిమినేట్ టీబీ. ముందుగానే పసికట్టండి టీబీ వచ్చింది అని చెప్పేసి వారికి తొందరగా ట్రీట్మెంట్ ఇస్తేనే వారు క్యూర్ అవుతారు. ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ వాజ్ టు ఫైండ్ ఆల్ డ్రగ్ సెన్సిటివ్ టీబీ కేసెస్ అండ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కేసెస్. ప్రతి టీబీ కేసెస్ని తీసుకురండి. టు ఫెసిలిటేట్ టీబీ నోటిఫికేషన్, ఓకే, has developed TB surveillance system called నిక్షయ్. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటంటే అది నిక్షయ్. దీని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం, కానీ మీరు ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? నిక్షయ్. ఓకే, నిక్షయ్ అనే పోర్టల్లో టీబీ వచ్చిన ప్రతి వ్యక్తి ఒక ఇన్ఫర్మేషన్ని ఇందులో స్టోర్ చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి ఎటు వెళ్తున్నాడు, ఎలా ఉన్నాడు మొత్తం కూడా వారిని ఫాలో అప్ చేస్తూ ఉంటాం. ఫర్ బోత్ గవర్నమెంట్ అండ్ పబ్లిక్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, మొత్తం అన్ని హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో. ఫర్ టీబీ డయాగ్నోస్టిక్స్ మోర్ దెన్ 14,000 డెసిగ్నేటెడ్ మైక్రోస్కోపిక్ సెంటర్స్ స్ప్రెడ్ అక్రాస్ ద కంట్రీ. ఓకే, టీబీని మొత్తం అందరూ ఎప్పుడప్పుడు వాచ్ పెట్టడానికి డయాగ్నోస్టిక్స్ ఉండాలి, కానీ టెస్టింగ్ ఉండాలి కదా. సో 14,000 టెస్టింగ్ సెంటర్స్ ఉన్నాయండి భారతదేశం మొత్తంలో. క్యాట్రిజ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ సిబి నాట్, దీన్ని కోవిడ్లో కూడా యూజ్ చేసామని చెప్పా కోవిడ్ టెస్ట్ కోసం. ఓకే, లైన్ ప్రోబ్ అసే హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ అట్ డిస్ట్రిక్ట్ లెవెల్స్ ఫర్ డీసెంట్రలైజ్డ్ మాలిక్యులర్ టెస్టింగ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. ఫ్రమ్ 2020 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ బి యూజింగ్ ట్రూనాట్. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ట్రూనాట్ అనే టెస్ట్ ఏ వ్యాధిని కనుక్కొనడానికి యూజ్ చేస్తామని క్వశ్చన్ వస్తే ఏం రాస్తారు? ట్యూబర్క్యులోసిస్. ఇక్కడ రాస్తున్నా ట్రూనాట్. ట్రూనాట్ ఒకటి, ఇంకోటి ఏంటండి, ఇంకోటి క్యాట్రిడ్జ్ CBNAAT. ఓకే, ఈ 2 పదాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 వస్తే ఇంకోటి 3వది కూడా ఉందండి, లైన్ ప్రోబ్ అసే. ఏంటది? లైన్ ప్రోబ్ అసే. ఈ 3 పదాలు ఎక్కడ వచ్చినా దానికి టీబీ అని రాయండి. ఓకే, ఈ 3 టెస్టులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్రూనాట్ టెస్ట్ని 2020 నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజ్ చేస్తూ వస్తుంది. ఓకే, సో థ్రెట్ చూసాం. డిటిపిబి, ఇవేంటి? నేషనల్ స్ట్రాటజీలో ఉన్న 4 స్ట్రాటజీస్.
దేనికి ట్యూబర్క్యులోసిస్కి డిటెక్ట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ట్రీట్, ఓకే, ప్రివెంట్ అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్. సో ట్రీట్లో ఏంటి, స్క్రీనింగ్ ఆఫ్ ఆల్ పేషెంట్స్ ఫర్ రిఫాంపిసిన్ రెసిస్టెన్స్ అండ్ ఫర్ అడిషనల్ డ్రగ్స్ వేర్ ఎవర్ ఇండికేషన్ ఇస్ డన్. ఓకే, ఏ వ్యక్తి ఈ రిఫాంపిసిన్ అనే డ్రగ్కి రెసిస్టెన్స్గా ఉన్నారు వాటిని అండర్స్టాండ్ చేసుకోవడం. ఫర్ డ్రగ్ సెన్సిటివ్ టీబీ డైలీ ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఆఫ్ ఫస్ట్ లైన్ యాంటీ ట్యూబర్క్యులోసిస్ డ్రగ్స్ ఇస్ గివెన్. ఓకే, ఎవరైతే ఫస్ట్ లైన్లో ఉన్నారో వాళ్ళకి వెంటనే ట్రీట్మెంట్ చేయడం మంచిది. సో ప్రివెన్షన్లో ఏంటి, డిటిపిబిలో పి కదా, నెక్స్ట్ ఐసోనైజిడ్ ప్రివెంటివ్ థెరపీ ఐపీటీ ఏంటంది, ఇది isoniazid preventive therapy is given to children who are close contacts to TB patients. BCG vaccination is provided at the birth or as early as possible at the ఏంటండి 1 సంవత్సరం లోపు ఈ బీసీజీ వ్యాక్సిన్ ఇస్తాం, లేదు అంటే ఐసోనైజ్డ్ ట్రీట్మెంట్ థెరపీ ఇస్తాం. BCG vaccine has protective effect against meningitis and disseminated TB in చిల్డ్రన్. మెనింజైటిస్ అనే ఒక డేంజరస్ వ్యాధి మరియు డిస్సిమినేటెడ్ ట్యూబర్క్యులోసిస్ నుంచి చిన్నపిల్లల్ని కాపాడుకోవచ్చు బై బీసీజీ వ్యాక్సిన్. సో వాట్ ఈస్ దిస్ బీసీజీ వ్యాక్సిన్? సో బీసీజీ వ్యాక్సిన్ అంటే ఏంటో మీరు రాసుకోవాలండి. సో బీసీజీ అంటే ఏంటండి, బెసిలియస్ కల్మెటీ అండ్ గ్యూరిన్. బీసీజీ వ్యాక్సిన్ ఈజ్ వ్యాక్సిన్ ప్రైమర్లీ యూజ్డ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్. దీన్ని 1921లోనే కనిపెట్టామండి. ఇది అప్పటి నుంచి యూజ్ కంటిన్యూస్లో ఉంది. Okay, so BCG was developed by modifying a strain of Mycobacterium bovis. ఒక జంతువులో అంటే ఎనిమల్స్లో వచ్చే ట్యూబర్క్యులోసిస్ వ్యాధి, అది చాలా మైల్డ్గా ఉంటుంది, అది పెద్దగా ఎఫెక్ట్ చేయదు మనని. సో అటువంటి వ్యాధి నుంచి తీసిన వైరసే ఈ వ్యాక్సిన్. కరెంట్లీ BCG is only licensed vaccine available for prevention of TB. కేవలం బీసీజీ వ్యాక్సిన్ని మాత్రమే మనం టీబీ నుంచి కాపాడుకోవడానికి లైసెన్స్ ఇచ్చాము. ఓకే, ఇట్ ఈస్ వరల్డ్స్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వ్యాక్సిన్ విత్ అబ్సల్యూట్లీ అరౌండ్ 120 మిలియన్ డోసెస్ ఎవ్రీ ఇయర్ అండ్ హ్యాస్ ఎక్సలెంట్ సేఫ్టీ రికార్డ్. ప్రపంచంలోనే అత్యధికంగా వాడే వ్యాక్సిన్స్ ఏంటంటే బీసీజీ వ్యాక్సిన్. ఇన్ ఇండియా BCG was first introduced in limited scale in 1948 and became a part of national TB control program in 1962లో బీసీజీ అనే వ్యాక్సిన్ని మనం ఇండియా మొత్తంగా కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇన్ చిల్డ్రన్ BCG vaccine provides strong protection against severe forms of tuberculosis. This protective effect is far more variable and adolescent ranging from 0 to 18%. చిన్న పిల్లల్లో ఈ వ్యాక్సిన్ చాలా ఎఫెక్ట్గా ఉంది, దానికంటే కూడా పెద్దవారిలో కంటే కూడా. BCG also protects against respiratory and bacterial infections of newborns and other mycobacterial diseases like leprosy and brucellosis ulcers. ఈ BCG వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చిన్నపిల్లల్లో న్యూమోనియా వంటి వ్యాధులు, పల్మనరీకి సంబంధించిన వ్యాధులు, బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధులు, ఈ అన్ని వ్యాధుల నుంచి పిల్లల్ని కాపాడుకోవచ్చు. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ యాజ్ అన్ ఇమ్యునోథెరపీ ఏజెంట్ ఇన్ క్యాన్సర్ ఆఫ్ యూరిన్ బ్లాడర్ అండ్ మాలిగ్నాంట్ మెలోనిమా. ఓకే, క్యాన్సర్స్లో కూడా ఇమ్యూనిటీ పెంచడానికి ఈ డ్రగ్ అనేది బీసీజీ వ్యాక్సిన్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. ద లాస్ట్ కేస్, ఓకే, డిటిపిబిలో స్ట్రాటజీలో నేషనల్ స్ట్రాటజీ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్లో 2017-25 వరకు ప్రోగ్రాంలో లాస్ట్ ఏంటంటే బిల్డ్ హెల్త్ సిస్టమ్ స్ట్రెంథనింగ్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ అండర్ నేషనల్ స్ట్రాటజీ ప్రోగ్రామ్ ఆర్ పాలసీ 2017-25 is recommended in the form of building and strengthening, enabling policies, empowering institutions, human resources. హాస్పిటల్స్ కట్టండి, డాక్టర్స్ని పెంచండి, నర్సుని పెంచండి, ఓకే, పాలసీస్ సపోర్ట్ ఇవ్వండి ఈ ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్కి అనేసి ఈ పాలసీ లాస్ట్గా చెప్పింది. సో ఇనిషియేటివ్స్ ఇప్పటిదాకా ఈ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్కి భారతదేశం ఏ ఇనిషియేటివ్స్ తీసుకుందో ఒకసారి చూద్దాం. సో నిక్షయ్ ఎకోసిస్టమ్ ఇప్పుడే చూసాం. నిక్షయ్ ఎకోసిస్టమ్లో ఏంటండి, ట్యూబర్క్యులోసిస్ వచ్చిన ప్రతి పేషెంట్ ఒక డేటాని ఆన్లైన్లో సేవ్ చేసి వాడు ఎక్కడున్నాడో ట్రాక్ చేస్తూ ఉంటాం. అదే ఇక్కడ ఇట్ ఈస్ ఎ నేషనల్ టీబీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, వన్ స్టాప్ సొల్యూషన్ టు మేనేజ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పేషెంట్స్ అండ్ మానిటర్ ప్రోగ్రామ్ యాక్టివిటీ అండ్ పర్ఫార్మెన్స్ త్రూ ద
కంట్రీ, భారతదేశంలో వాడు ఎక్కడున్నాడు, వాడికి ట్రీట్మెంట్ ఎలా అయింది, ఎన్ని డ్రగ్స్ ఇచ్చాం, ఏ రోజు ఇచ్చాం, అంతా కూడా ఈ నిక్షయ్ పోర్టల్లో ఉంటుంది. నెక్స్ట్, నిక్షయ్ పోషణ్ యోజన స్కీమ్ ఈజ్ ఎయిమ్డ్ అట్ ప్రొవైడింగ్ ఫినాన్షియల్ సపోర్ట్ టు టీబీ పేషెంట్ ఫర్ దేర్ న్యూట్రిషన్. పేరుతోనే గమనించాలండి, నిక్షయ్ పోషణము, పోషణ ఇచ్చే యోజన. ఏం చేస్తున్నాం, ఎవరైతే టీబీ పేషెంట్ ఉన్నాడో వాడు బతుకుతెరువు కోల్పోకుండా తొందరగా రికవర్ అయ్యేలా వారికి అవసరమైన తిండి పదార్థాలని ఈ ప్రోగ్రాం ద్వారా మనం సప్లై చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్, టీబీ హారేగా దేశ్ జీతేగా launched in September 2019 is showcasing the highest level of commitment for elimination of TB. భారతదేశం చెప్తుంది నేను టీబీని ఎలిమినేట్ చేస్తా అని, దానికి తగ్గ ఎఫర్ట్ని మేము పెడతాము అని చెప్పేసి ఇక్కడ చెప్తుంది. ద సాక్ష్యం ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ ఆఫ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ that has been providing psychosocial counseling to drug resistant TB patients. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైకలాజికల్గా డౌన్ కాకుండా ఉండేలా ఎవరని ప్రొవైడ్ చేస్తున్నారు, టిస్ట్ వాళ్ళు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళు ఏ ప్రోగ్రామ్ ద్వారా, సాక్ష్యం ప్రాజెక్ట్ ద్వారా సపోర్ట్ ఇస్తున్నారు. ఓకే. నెక్స్ట్, ఇండియాలో ఎస్పెషల్లీ మై ఫ్రెండ్స్, ఇండియన్ గవర్నమెంట్ ఎంత బ్రాడ్గా ఆలోచిస్తుందంటే ఈ ట్యూబర్క్యులోసిస్ అనేది కేవలం అర్బన్స్కే కాదు, కేవలం బీద వ్యక్తులకే కాదు, అపార్ట్ ఫ్రమ్ అర్బన్ అండ్ రూరల్ దెర్ ఆర్ ఆల్సో పీపుల్ లివింగ్ ఇన్ ఫారెస్ట్లో బ్రతుకున్న ప్రజలకి, అంటే మన ట్రైబల్స్కి కూడా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ట్రైబల్స్కి అందరికీ ఇచ్చేలా ఒక పాలసీ ఇస్తే ఎలా అండి, వాళ్ళకి ప్రత్యేకంగా ఒక గైడ్లైన్స్ ఇవ్వాలి, ప్రత్యేకంగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకమైన కండిషన్స్లో బతుకుతున్నారు. కాబట్టి అందుకే మన గవర్నమెంట్ ఏం చేసిందండి, ట్రైబల్ టీబీ ఇనిషియేటివ్. ఓకే. ఎవరి ద్వారా అండి, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు, ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్ ట్రైబల్ అఫేర్స్, ప్లస్ వీళ్ళిద్దరూ కలిసి ఎవరితో సపోర్ట్ తీసుకుంటారండి, యుఎస్ఏడ్, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఇచ్చిన ఎయిడ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ని ఎవరి కోసం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం ఈ ప్రోగ్రామ్ని, టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇండియా టీబీ రిపోర్ట్ 2021 మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇస్తుందండి ఈ రిపోర్ట్. ఓకే. వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ అది వేరే ఇస్తుంది, WHO ఇస్తుంది. సో ఇదేంటో చూద్దాం. The Ministry of Health and Family Welfare released India Tuberculosis Report 2021 on World Tuberculosis Day. ఎప్పుడు అది World Tuberculosis Day? 24th March. ఎప్పుడు? 24th March. గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి మీరు. ఇది ఎప్పుడు అవుతుంది World Tuberculosis Day? 24th Marchలో అవుతుంది. మేజర్ ఫైండింగ్స్, అసలు రిపోర్ట్ ఏం చెప్తుంది ఇక్కడ అండి ఫ్రెండ్స్. బికాస్ ఆఫ్ కోవిడ్-19 రిపోర్ట్ పెద్దగా ఎలాబొరేట్గా చెప్పకపోయినా 2021 రిపోర్ట్, 2020 రిపోర్ట్ కూడా ఒకసారి చూద్దాం మనం. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎస్పెషల్లీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చిన 2020 రిపోర్ట్ ఇక్కడ చూడండి ఏం చెప్తుంది. ఇది భారతదేశం వాళ్ళు ఇచ్చింది ఇండియా ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్. ఇన్ 2020 there was 18.5 lakh TB notifications which was fallen of 24% from 2019 due to the disruptions caused by COVID-19 pandemic. ఈ COVID-19 పాండమిక్ ద్వారా రిపోర్ట్స్ ఎక్కువ రాలేదు. గత సంవత్సరంతో పోలిస్తే 24% ట్యూబర్క్యులోసిస్ తగ్గుచూపు చూసింది. The notification rose that beginning of 2020 6% more than 2019 and by December saw 11% more in increase from projects as per the National Tuberculosis Elimination Program. ఓకే. ఇంక్రీజ్ అవుతుంది, స్టార్టింగ్లో ఇంక్రీజ్ అయింది, లాస్ట్లో ఇంక్రీజ్ అయింది, కానీ మధ్యలో ఎక్కడో తగ్గిపోయింది బికాస్ ఆఫ్ COVID-19. Due to lockdown, notifications fell by 38% and 44% in public and private sector respectively. Fall in approved budgets towards the program from rupees 3,333 crores to 3,333 కోట్ల నుంచి మనం కేవలం 3,100 కోట్లకి తగ్గించాం. ఎందుకంటే ఫినాన్సెస్ లేకపోవడం వల్ల. ఓవర్ 95% ఆఫ్ ఆల్ కేసెస్ రిపోర్టెడ్ వర్ ఇనిషియేటెడ్ ఆన్ ట్రీట్మెంట్ ఇన్ 2020. ఏవైతే కేసెస్ రిపోర్ట్ చేసామో అందులో 95% కేసెస్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాం మనం అంతే. అరౌండ్ 42% ఆఫ్ ద పేషెంట్స్ వర్ ఇనిషియేటెడ్ ఆన్ షార్ట్ టర్మ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ regime at the time of diagnosis, showing a decline from 2019. MDR వాళ్ళు కొద్దిగా తగ్గారు. ఆఫ్ రిపోర్ట్ 24.04 lakh TB cases in 2019. Treatment success was 82%. The mortality rate was 4%. 4% of the patients were lost to follow-up and treatment failure, and regime change after initiation of the treatment was about 3%. ఏమంటున్నారు,
దాదాపు 100 మందిలో 84% మందిని మేము బతికించగలిగాం. అందులో ఒక 4% మంది ట్రీట్మెంట్ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు, ఒక 4% మంది చనిపోయారు, ఒక 3% మంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. ఓకే, 2020 రిపోర్ట్ హైలైట్స్ అండి. ఇది వరల్డ్ బ్యాంక్ వారి రిపోర్ట్స్లో ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ ఏంటండి ఇది? వరల్డ్ టీబీ రిపోర్ట్ 2020. దీంట్లో ఎస్పెషల్లీ వాళ్ళు ఫోకస్ చేసింది ఏంటంటే అండి, ఒక హెచ్ఐవి ఉన్న పేషెంట్కి ట్యూబర్క్యులోసిస్ గురించి, ఒక డయాబెటీస్ ఉన్న పేషెంట్కి ట్యూబర్క్యులోసిస్ గురించి ఎక్స్క్లూజివ్గా వీళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తారంటే, ఎవరి పర్సన్కి అయితే డయాబెటీస్ ఉంటుందో ఇక్కడ చూడండి, 80% ఆఫ్ ద కేసెస్ అట్రిబ్యూటెడ్ టు టొబాకో యూసేజ్. ఓకే, 80% మందికి ట్యూబర్క్యులోసిస్ సిగరెట్ తాగడం వల్ల సోకించే అవకాశాలు ఉన్నాయి. డయాబెటీస్ వారికి మామూలు కంటే కూడా 20% ఎక్కువ టీబీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే మామూలుగా నాకు 100% ఉంటే వాళ్ళకి 120% సోకే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇన్ 2019 అమాంగ్ ద నోటిఫైడ్ టీబీ పేషెంట్స్ అండర్ ద రివైజ్డ్ నేషనల్ ట్యూబర్క్యులోసిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ 64% వర్ స్క్రీన్డ్ ఫర్ డయాబెటీస్. దాదాపు వచ్చిన అన్ని కేసెస్లో 64% మంది భారతదేశంలో డయాబెటీస్తో బాధపడుతున్నారు. ట్యూబర్క్యులోసిస్ డయాబెటీస్తో పాటు చూడండి ఎంత డేంజరో. మిస్సింగ్ పేషెంట్స్ అసలు మ్యాచ్ అవ్వట్లేదండి. ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఒక ఎస్టిమేషన్ వేసింది, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో చేస్తున్నారు. దేని ద్వారా అండి? DOTS ద్వారా, డాట్స్ ద్వారా. ఓకే, వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, వాళ్ళు ఒక డేటా తీస్తున్నారు, మనం ఒక డేటా తీస్తున్నాం. మనకి దాదాపు 2 లక్షల మంది టీబీ పేషెంట్స్ మిస్ అయిపోతున్నారు. ఎక్కడ పోతున్నారు వీళ్ళు? ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసి జనాల్లోకి వెళ్ళి వాళ్ళకి మల్టీ డ్రగ్ అంటించి వాళ్ళ ద్వారా అందరికి మల్టీ డ్రగ్ వచ్చేలా చేయడం, ఇదే వాళ్ళు చేసే మూర్ఖ పని. ఓకే, ఇక్కడే చూడండి. సో లోవర్ రిపోర్టింగ్ దాన్ WHO ఏం చెప్తుందంటే, మీరు తక్కువ రిపోర్ట్ చేస్తున్నారండి, మేమే ఎక్కువ రిపోర్ట్ చేస్తున్నాం, మీరు ఎందుకు దాచిపెడుతున్నారు అనే ఒక క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది. ఓకే, ఒకసారి పాస్ చేసి ఇంతకుముందు స్లైడ్ ఖచ్చితంగా చూడాలి ఫ్రెండ్స్. Low fatality, treatment success rate. At start that 79,144 deaths due to tuberculosis reported in 2019, much lower than WHO estimate of 4.4 lakh fatalities. WHO ఏం చెప్పింది? 4.4 లక్షల మంది మీరు చనిపోయారు, మీరేమో 79,000 మంది చనిపోయారు అంటున్నారు. సో ఇలా మిస్ రిపోర్టింగ్ ఉంది. ఓకే, ట్రీట్మెంట్ సక్సెస్ రేట్, ఇట్ ఈస్ అబౌట్ 70 to 73% in the last 2 years. From 2014-16 it was between 76 to 77%. అంటే 2015-16లో ఇంత ఎక్కువగా ఉన్నది లాస్ట్ 2 yearsలో తగ్గుముఖం చూసింది. సక్సెస్ రేట్ అనేది తగ్గుతుంది ట్యూబర్క్యులోసిస్కి అనే పాయింట్ కూడా మీరు రాయాలి. వరల్డ్ టీబీ డే ఎప్పుడైందండి? 24th మార్చ్ రాసుకున్నాం ఇప్పుడే. సో దాన్ని 24th మార్చ్ ఏం ఒకసారి చూడండి, హిస్టరీ చూడండి. 1882లో డాక్టర్ రాబర్ట్ కూక్ అనౌన్స్ ద డిస్కవరీ ఆఫ్ మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. ఈ డిస్కవరీ చేసినందుకు ఈరోజు మనం చేస్తున్నాము. ఒక్కసారి పాస్ చేసి దీని గురించి తెలుసుకోండి. ఇట్స్ ఎ వాల్యూ అడిషన్. ఓకే, ఒకవేళ మీకు ప్రిలిమ్స్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ, కాన్సెప్ట్ తెలుసుకోండి, బ్యాక్గ్రౌండ్ తెలుసుకోండి, దాన్ని హోలిస్టిక్గా తెలుసుకోండి. అప్పుడు మీరు ఎలిమినేషన్ ద్వారా అయినా క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతారు. మీరు డైరెక్ట్ పాయింట్నే గుర్తుపెట్టుకుంటా అంటే మీరు క్వశ్చన్ సాల్వ్ చేయలేరు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, నెక్స్ట్ పాస్ చేసుకొని ఒకసారి చూడాలి. సో ఈ సంవత్సరం వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే వారి థీమ్ ఏంటి? ఇలాంటి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఆ థీమ్ ఏంటో చూద్దాం. థీమ్ ఏంటి? ద క్లాక్ ఈజ్ టికింగ్. మీ గడియారం నడుస్తుంది, మీకు ఎల్లప్పుడూ రిమెంబర్ చేస్తుంది, మనకి టైం లేదు, వెంటనే టీబీని ఎలిమినేట్ చేయాలి ప్రపంచంలో నుంచి అనేది ఇక్కడ కాంటెక్స్ట్ అండి. ఓకే, ఒక్కసారి దీన్ని కూడా పాస్ చేసుకొని చూడండి. నెక్స్ట్, సో CBNAT వర్సెస్ RT-PCR COVID-19 టెస్ట్, ఆల్ యూ నీడ్ టు నో. ఇప్పుడు CBNAT ఎన్నిసార్లు చూసాం. సో దాని గురించి కూడా ఒకసారి చూద్దాం, కోవిడ్-19 టెస్ట్లో ఎలా పనికొస్తుందో. ఓకే, CBNATను ఏంటంటే RT-PCR టెస్ట్కి మధ్య డిఫరెన్స్. RT-PCR టెస్ట్ ఫ్రెండ్స్ చాలా టెస్టులు చేస్తుంది వెంటనే, కానీ CBNAT రిజల్ట్స్ తొందరగా ఇస్తుంది. వితిన్ 30-40 మినిట్స్లో, 40-45 మినిట్స్లో CBNAT నుంచి నాకు రిజల్ట్ వస్తుంది. కానీ నెంబర్ ఆఫ్ టెస్టులు ఫ్రెండ్స్ 20 లేదా 25 టెస్టులు చేయగలను. RT-PCR నెంబర్ ఆఫ్ టెస్టులు చాలా చేయవచ్చు, కానీ రిజల్ట్ రావడానికి 24 గంటలు, అప్పుడప్పుడు 2 రోజులు పడుతుంది. సో ఇదే అండి మేజర్ డిఫరెన్స్. మీ వాల్యూ అడిషన్ కోసం ఇది నేను ప్రొవైడ్ చేశాను. మీకు తెలియాలి
అసలు ట్రూనాట్ ఈ ఆర్టీపీసీఆర్ ఇదంతా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు కాస్ట్లీ, ఇదంతా అంతే. మీ అడిషనల్ దీన్ని నోట్ చేసుకుందామంటే నోట్ చేసేయండి, కానీ దాదాపు చదవండి. చదివితే చాలా ఉపయోగపడుతుంది. పాస్ ఇట్ అండ్ రీడ్ వన్స్. నెక్స్ట్, CBNAT కెన్ రివామ్ ద కరోనా వైరస్ టెస్టింగ్ ఎఫిషియన్సీ. చూడండి ఒకసారి. ఓకే, ఎందుకంటే ఎక్కువ టెస్టులు చేయొచ్చు కదా. టీబీ అండ్ HIV ముందే మాట్లాడుకుందామండి. టీబీ పేషెంట్లో ఎఫెక్టివ్నెస్ ఆఫ్ డ్రగ్స్ దేనిపైన ఆధారపడి ఉంటుందండి? ఆ పేషెంట్ యొక్క ఇమ్యూనాలజీ, అంటే ఆ పేషెంట్ ఎంత యాక్టివ్గా ఉన్నాడో, అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎంత యాక్టివ్గా ఉంది. దాంతోపాటు ఇంకోటి ఏంటండి, ఆ పేషెంట్ యొక్క ఆ డ్రగ్ రెసిస్టెన్స్ లేదా టీబీ లెవెల్ ఎంత సివియర్లో ఉందో దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ HIV పేషెంట్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్, ఈ HIV లేదా ఎయిడ్స్ బారిన పడిన పేషెంట్స్లో ఈ ఇమ్యూనో సిస్టమ్ అనేది చాలా వీక్గా ఉంటుంది. ఓకే, సరిగ్గా పనిచేయదు. సో దే ఆర్ అటాక్డ్ బై మల్టిపుల్ డిజీజెస్ వాళ్ళని అటాక్ చేస్తూ ఉంటాయి. సో అట్లాంటి దశలో వాళ్ళకి ట్యూబర్క్యులోసిస్ వస్తే చాలా విపరీతమైన పరిణామాలు ఉంటాయి. సో ఇటువంటి పేషెంట్స్కి మనం చూసాం ఫ్రెండ్స్, మూడు డ్రగ్స్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ని కాపాడుకోవడానికి వాడే 3 డ్రగ్స్ ఈ పేషెంట్స్కి ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చూసాం మనం. సో దాని గురించే నేను ఇక్కడ ఇంకా క్లియర్గా ఒకసారి మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఒకసారి పాస్ చేయండి, ఇది కూడా ఒకసారి చూడండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, సేమ్ థింగ్ ఎలాబరేట్గా చెప్పాను ఇక్కడ, నేను మీకు సింపుల్గా చెప్పేశాను. నెక్స్ట్, ఇది మళ్ళీ ప్రిలిమ్స్లో రావచ్చు. WHO 1+1 మిలియన్స్ ఏంటంది? WHO 1+1 = మిలియన్స్ ఇనిషియేటివ్. ఏమి ఇనిషియేటివ్ అండి? 1+1 = మిలియన్ ఇనిషియేటివ్. దేనికి సంబంధించింది, లేదా ఎవరు తెచ్చారు అని అడిగితే WHO వాళ్ళు తెచ్చారు. దేనికోసం తెచ్చారు? ట్యూబర్క్యులోసిస్ వ్యాధిని అంతం చేయడానికి తెచ్చారు. సో ఇన్ 2019 WHO launched a new initiative called 1+1 = మిలియన్స్ ఆన్ ద అకేషన్ ఆఫ్ వరల్డ్ ట్యూబర్క్యులోసిస్ డే. దీంట్లో ఏంటండి ప్రోగ్రాంలో? యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్యూబర్క్యులోసిస్ గురించి అవగాహన పెంచి వారి ద్వారా ఇతరులకు కూడా, ఇప్పుడు దాకా ఎవరండి డాక్టర్లు పెద్దవాళ్ళు వీళ్ళే చెప్తున్నారు ట్యూబర్క్యులోసిస్ గురించి, మరి యూత్ని యూజ్ చేసుకోవాలి కానీ ఎక్కువ శాతం ఉంటున్నారు ఇప్పుడు భారతదేశం జనాభాలో కానీ ప్రపంచ జనాభాలో. ఈ యూత్కి ట్యూబర్క్యులోసిస్ మీద అవగాహన పెంచి వారితో పాటు ఇతరులకు కూడా అవగాహన పెంచడానికి తీసుకొచ్చిన స్కీమే ఈ WHO 1+1 = మిలియన్స్. ఒకరొకరు కలిస్తే లక్షల మందికి ఈ నాలెడ్జ్ని షేర్ చేయొచ్చు అనే ఇనిషియేటివ్. యూత్ కెన్ మల్టిప్లై ద ఎఫెక్ట్ ఆఫ్ fight to TB to accelerate progress towards reaching the ambitious 2022 targets of UN high-level meeting of ending TB as well as larger goals of TB by 2030. So 1+1లో ఇనిషియేటివ్స్ ఏంటి? ఈచ్ వన్ రీచ్ వన్. ఒక్కొక్కరం ఒకరి దగ్గరికి వెళ్ళి చెప్దాం. ఓకే, ఈచ్ వన్ టీచ్ వన్. ప్రతి ఒక్కరం ఇంకొక వ్యక్తికి ట్యూబర్క్యులోసిస్ గురించి నాలెడ్జ్ పెంచుదాం, వాళ్ళకి చెప్దాం. ఈచ్ వన్ ఫర్ ఈచ్ వన్, మనం ప్రతి ఒక్కరి కోసం. ఓకే, ఆ వ్యక్తిని ఎలా కేర్ చేయాలి. ఓకే, ఆ వ్యక్తి ఇప్పుడు చూడండి, ట్యూబర్క్యులోసిస్ వచ్చిన వ్యక్తిని దూరం పెట్టడం, వాడిని నెగ్లెక్ట్ చేయడం, వాడిని సైకలాజికల్ డిప్రెస్ చేయడం కాదు. వాడిని ఎలా ట్రీట్ చేయాలి, వాటితో పాటు కలిసి ఉంటూ వాడికి దూరంగా ఉంటూ మాస్కులు ధరించడం లేదా హ్యాండ్ శానిటైజర్స్ వాడడం, ఇలాంటివి కాపాడుకుంటూ వాడితో కలిసి ఉండడమే ఇది ఈచ్ వన్. ఓకే, ఈచ్ వన్ ఫర్ ఈచ్ వన్. ఓకే, నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఇనిషియేటివ్ ఫైండ్ ట్రీట్ ఆల్ #EndTB. ఫైండ్ ట్రీట్ ఆల్, ఇది ఎవరండి ఇనిషియేటివ్? జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, స్టాప్ TB పార్ట్నర్షిప్ అండ్ గ్లోబల్ ఫండ్ కంట్రీస్ అండ్ పార్ట్నర్స్. 40 million people with TB reached with care 2018-2020. సో మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది ఇందులోకి వెళ్ళి ఒక మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాం. సో ద లైన్ ప్రోబ్ అసే అండ్ cartridge based nucleic acid test are the new diagnostic technologies used globally to determine which of the following diseases. నేను ఇంతకుముందే చెప్పా, ఈ టెస్ట్లు రెండింటిని ఎక్కడ యూజ్ చేస్తున్నామండి? ఇప్పుడు ఎక్కడ యూజ్ చేస్తున్నాం? ట్యూబర్క్యులోసిస్లో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్, ఫస్ట్ ఎవర్ రోడ్ మ్యాప్ టు కంబాట్ ద ఎనిమల్ ట్యూబర్క్యులోసిస్, ఆల్సో నోన్ యాజ్ ఏంటంటే ఎనిమల్స్ నుంచి వ్యక్తులకు మనుషులకు వచ్చే ట్యూబర్క్యులోసిస్, ఆల్సో నోన్ యాజ్ బొవైన్ టీబీ అండ్ ట్రాన్స్మిషన్ ఇంటూ హ్యూమన్స్. జంతువుల్లో వచ్చే టీబీ, ఆ జంతువుల్లో వచ్చే టీబీని మళ్ళీ మనుషులకి రాకుండా referred to as Zoonotic TB was launched recently at 48th Union Conference on Lung Health in Guadalajara, Mexico. Consider the following statements. Okay, ఇది ఒక పెద్ద క్వశ్చన్ అండి.
ఇది నేను కేవలం మీకు కన్ఫ్యూజ్ చేయడానికి, మిమ్మల్ని భయపెట్టడానికి ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇచ్చానంటే ఇటువంటి టాపిక్ కూడా కరెంట్ అఫైర్స్లో ఎప్పుడైనా వస్తే దయచేసి నోట్ చేసుకొని పెట్టుకోండి. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు మెయిన్స్లో ఇటువంటి ఒక పాయింట్, ఈ మధ్యనే జునోటిక్ టీబీ అనేది కూడా న్యూస్లో ఉండడం వలన టీబీ వ్యాధిని నివారించడం అనేది ఖచ్చితంగా వెంటనే జరగాల్సిన ఒక విషయం అనేసి ఇలా ఒక కన్క్లూజన్. ఓకే, యూ షుడ్ బి ఏబుల్ టు రైట్ దిస్. సో దీస్ ఆర్ ఆప్షన్స్. Okay, the answer is all the above. Please pass. The answer is D. Okay, I have provided you the explanation for the answer. The explanation is nothing but all about the event. ఒకసారి పాస్ చేసుకోండి, ఒకసారి చూడండి ఇక్కడ మొత్తం స్లైడ్. ఓకే, నెక్స్ట్ చూడండి, పాస్ చేయండి, చూడండి. నెక్స్ట్ మోడల్ మెయిన్స్ క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్స్ కూడా సేమ్ క్వశ్చన్సే అండి. మీరు గమనిస్తే నేను ఒకసారి మీకు చదువు వినిపిస్తా. ఏం చెప్తున్నాడు? డిస్కస్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియా ఇన్ ఎరాడికేటింగ్ ట్యూబర్క్యులోసిస్. భారతదేశము ట్యూబర్క్యులోసిస్ని ఎరాడికేట్ చేయడానికి ఉన్న ఛాలెంజెస్ ఏంటి? ఇన్ స్పైట్ ఆఫ్ వేరియస్ ఎఫర్ట్స్ అండ్ పాలసీస్ ట్యూబర్క్యులోసిస్ ఇస్ స్టిల్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇన్ని పాలసీస్ తెచ్చినా, ఇవన్నీ తెచ్చినా ట్యూబర్క్యులోసిస్ ఇంకా కూడా ఒక ఛాలెంజింగే. ఎందుకు అంటే ఛాలెంజెస్ అంటే 2 సేమే కదా. డిస్కస్ ద వేరియస్ రీజన్స్ ఫర్ దిస్, గివ్ సమ్ సొల్యూషన్స్ టు ప్రివెంట్ ట్యూబర్క్యులోసిస్. ఇక్కడ కొంచెం ఎక్కువ అడిగాడు. ఏంటి? ఛాలెంజెస్తో పాటు మీరు మీ సొల్యూషన్స్ తెలపండి ట్యూబర్క్యులోసిస్ ప్రాబ్లం తగ్గించడానికి. సో చూద్దాం ఈ ఆన్సర్ని ఎలా రాస్తారండి మీరు. ఇదే క్వశ్చన్ మీకు మెయిన్స్లో వచ్చింది. ఛాలెంజెస్ రాయండి ట్యూబర్క్యులోసిస్. ఫస్ట్ ఏం రాస్తారండి? ప్రపంచంలోనే అత్యధిక ట్యూబర్క్యులోసిస్ కేసెస్ ఉన్న దేశం భారతదేశం. సగటున ప్రతి సంవత్సరానికి 4.4 లక్షలు లేదా 4 లక్షల ట్యూబర్క్యులోసిస్ కేసెస్ ఇందులో రావడం జరుగుతుంది. దాదాపు ఇందులో 1,00,000 మందికి చనిపోవడం జరుగుతుంది. అప్పుడప్పుడు 10 లక్షల ట్యూబర్క్యులోసిస్ కూడా వస్తాయి. స్టేట్స్ పరంగా ట్యూబర్క్యులోసిస్ ఎక్కువ శాతం బీద రాష్ట్రాల్లో ఉంటాయి. ఇటువంటి పాయింట్స్ రాసిన తర్వాత హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఈ ట్యూబర్క్యులోసిస్ వ్యాధి అనేది చాలా తక్కువ. బీహార్ అటువంటి రాష్ట్రాల్లో ట్యూబర్క్యులోసిస్ వ్యాధి అనేది చాలా ఎక్కువ అనేది ఇంట్రొడక్షన్లో మీరు రాయాలి. సో ఇంట్రొడక్షన్లో ఏం రాస్తారు? ఇంట్రొడక్షన్. ఓకే, స్టేటస్ ఆఫ్ టీబీ. స్టేటస్ ఆఫ్ టీబీ దాన్ని రాసే ముందు టీబీ కాజ్డ్ బై దేనివల్ల అండి? బ్యాసిలియస్, మైకోబాక్టీరియం బ్యాసిలియస్ ద్వారా ఈ టీబీ వ్యాధి వస్తుంది. టీబీ వల్ల ఇంత చెడ్డ జరుగుతుంది, ఇంతమంది చనిపోతున్నారు భారతదేశంలోనే. సో ప్రపంచంలోనే 27.7% కేసెస్ వాల్డ్స్ ఫ్రమ్ ఇండియా. ఓకే, భారతదేశం నుంచి ప్రపంచం యొక్క 27% కేసెస్ భారతదేశం నుంచే వస్తున్నాయని చెప్పేసి రాయాలి. ఆ తర్వాత ఏంటి? ఛాలెంజెస్ అన్నారు. ఛాలెంజెస్ ఏంటండి? ఫస్ట్ ఎడ్యుకేషన్ లేకపోవడం. నెక్స్ట్ ఏంటండి? టెస్టులు చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవడం. ఓకే, టీబీ పేషెంట్ని స్టిగ్మటైజ్ చేయడం. స్టిగ్మటైజ్ అంటే దూరం పెట్టడం, సోషల్ స్టిగ్మా. నెక్స్ట్ ఏంటండి? ఎకనామికల్ ఇష్యూ, ఫ్యామిలీస్ ఎకనామికల్ ఇష్యూ. ఓకే, నెక్స్ట్ ఏంటండి? న్యూట్రిషనల్ ఇష్యూ. సరైన పోషకాహారం తినని ద్వారా వాళ్ళకి ఇమ్యూనిటీ కానివ్వండి, శక్తి కానీ లేకపోవడం ద్వారా వాళ్ళు ఇంకా వీకే త్వరగా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చదువు లేకపోవడం వల్ల ఏంటండి? దాని అర్థం ఏంటంటే ఈ వ్యక్తికి అసలు ఆ టీబీ ట్రీట్మెంట్ ఏంటో కూడా ఐడియా ఉండకపోవడం. ఓకే, ఆ వ్యక్తి మళ్ళా మూర్ఖత్వం ఉండడం. ఓకే, దట్ ఈస్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అండ్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ ఎవల్యూషన్ ఇవి వచ్చాయి. ఎందుకండి? మిస్యూజ్ 2 రాయాలండి. మిస్యూజ్లో ఏంటండి? ఓవర్ యూస్ అండ్ అండర్ యూస్. మళ్ళీ ఇంప్రాపర్ యూజ్ ఆఫ్ ఏంటండి? మనకిచ్చే మెడిసిన్, టీబీ మెడిసిన్.
ఇవి రాయాలి. ఇవన్నీ కూడా మీకున్న ఛాలెంజెస్. ఓకే, సో సొల్యూషన్స్, గివ్ సమ్ సొల్యూషన్స్ టు ప్రివెంట్ ట్యూబర్క్యులోసిస్ అన్నారు. ఇక్కడ ఏం చేస్తాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెచ్చిన ఇనిషియేటివ్స్ గురించి ఫస్ట్ రాయాలి. ఏంటండి, నేషనల్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ప్రివెన్షన్, నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ ప్రివెన్షన్ 2017-2025 కల్లా కంప్లీట్ చేయాలి. ఆ ప్లాన్ గురించి రాయండి. నెక్స్ట్ నిక్షయ్ పోర్టల్ గురించి రాయండి, ఎందులో అయితే ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఉంటుందో. ఆ తర్వాత నిక్షయ్ పోషన్ రాయండి. ఓకే, నిక్షయ్ పోషన్ రాయండి. ఓకే, దీన్ని నేషనల్ హెల్త్ మిషన్ గురించి, నేషనల్ హెల్త్ మిషన్లో పెట్టాం, దాని గురించి రాయండి, ఇన్ లైన్స్ విత్ నేషనల్ హెల్త్ మిషన్. సో కన్క్లూజన్లో ఏం రాస్తారు, సో ఇవన్నీ రాశారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రా మీరు ఏం యాడ్ చేయాలనుకుంటున్నారు. సో టీబీని ప్రివెంట్ చేయాలంటే ఇంకేం చేయాలి చెప్పండి మీరు. సో WHO వాళ్ళ 1+1 మిలియన్ ఇనిషియేటివ్స్ని తేవడం. ఓకే, మనము ప్రస్తుతం కానివ్వండి తరచుగా చూస్తుంటాం, మన అమితాబ్ బచ్చన్ గారు ట్యూబర్క్యులోసిస్ వ్యాధి గురించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున బ్రాండ్ అంబాసిడర్గా దాని గురించి ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంటారు. సో అలా ఇంకా ఎక్స్టెన్సివ్ అడ్వర్టైజ్మెంట్, ఓకే, ఇలాంటివి తేవడం. మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ గురించి, ఎక్స్ట్రీ డ్రగ్ రెసిస్టెన్స్ గురించి అడ్వర్టైజ్మెంట్లో ఇంకా హైలైట్ చేయడం. సో ఇలాంటివన్నీ కూడా ప్లే చేయడం ద్వారా, మరియు ఎడ్యుకేషన్ స్ట్రీమ్లో పిల్లలకి ఇటువంటి వ్యాధుల గురించి తప్పనిసరిగా తెలిసే విధంగా వారు పాస్ అయ్యేటువంటి, లైక్ ఎన్వైరన్మెంట్ ఎగ్జామ్ ఏదైతే పెడుతున్నామో అలానే డిజీజ్ బేస్డ్ ఎగ్జామ్ కూడా ఒకటి పెడితే వాళ్ళకి అవగాహన పెరుగుతుందని మీరు ఇచ్చిన తర్వాత కంక్లూజన్లో ఏం రాస్తారండి, టీబీ అనేది దేశ ఎదుగుదలని ఆపుతూ ఉంటుంది. దానికోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం 3,000 నుంచి 4,000 కోట్ల బడ్జెట్ కేవలం ఒక డిజీజ్ కోసం పెడుతున్నప్పుడు ఈ వ్యాధిని అరికట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాట్ అవర్ ఇండియా గ్రోస్ హెల్దీ, మన భారతదేశం హెల్దీగా పురోగతి పొందుతూ ముందుకు కదులుతుందని చెప్పేసి మీరు కంక్లూజన్లో రాయాలి. ఓకే, మళ్ళీ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ గురించి కూడా అవి రాకుండా ఉండాలంటే ఇంకా రీసెర్చ్, ఇంకా సర్వైలెన్స్ సిస్టమ్ పెంచితేనే ఇటువంటి డిజీజెస్ అనేటివి ఫ్యూచర్లో రాకుండా ఉంటుందని మీరు కన్క్లూజన్ ఇస్తే మీకు ఖచ్చితంగా 10 మార్కులకి 7.5 నుంచి 8 మార్కులు వచ్చే ఛాన్స్ తప్పనిసరిగా ఉంటాయి. ఏంటంటే ఇటువంటి టెక్నికల్ టర్మ్స్ రాయాలి. కేవలం ఇలా WHO కానివ్వండి, నేషనల్ స్ట్రాటజిక్ ప్లాన్ ఫర్ ట్యూబర్క్యులోసిస్ కానివ్వండి, ప్రివెన్షన్ కానివ్వండి, నిక్షయ్ పోషన్ కానివ్వండి, ఇవన్నీ ఉండాలండి. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్లో సెకండ్ పార్ట్లో చికున్ గున్యా మరియు మలేరియా గురించి మాట్లాడుకుందాం. అసలు చికున్ గున్యా అంటే ఏంటి, అది దేని వల్ల వస్తుంది అనేది మొట్టమొదటిగా చూస్తే, చికున్ గున్యా ఈజ్ ఎ వైరల్ డిజీజ్ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ బై ఇన్ఫెక్టెడ్ మస్కిటోస్. చికెన్ గున్యా దేని ద్వారా వస్తుందండి, మస్కిటోస్ ద్వారా. అది మేజర్ రోల్ దేంట్లో ప్లే చేస్తుందండి, దాని యొక్క వెక్టార్ ఏంటి, మస్కిటో. నెక్స్ట్ వచ్చేసి అది దాని యొక్క రూపం దేంట్లో ఉందండి, వైరల్ డిజీజ్. అంటే చికెన్ గున్యా అనేది వైరస్కి సంబంధించింది, మలేరియా లాగా వెక్టార్కి సంబంధించింది కాదు. సో నెక్స్ట్, ఇట్ ఈస్ కాజ్డ్ బై చికున్ గున్యా వైరస్. దీన్ని సింపుల్గా CHIKV క్యాప్స్లాక్స్లో రాస్తే దీన్ని చికున్ గున్యా వైరస్ అనేసి అంటాము. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్. ఓకే, సిమ్టమ్స్ సిమిలర్ టు డెంగ్యూ అండ్ జికా వైరస్ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయో, డెంగ్యూ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయో అవే సిమ్టమ్స్ మనకి చికున్ గున్యా వైరస్లో కూడా ఉంటాయి. ఫస్ట్ అవుట్ బ్రేక్ ఆఫ్ సౌదర్న్ తంజానియా ఇన్ 1952. మొట్టమొదటిసారిగా చికున్ గున్యా వైరస్ని 1952లో ఎక్కడ కనుక్కున్నామండి, తంజానియాలో. కాజ్డ్ బై, ఎవరి వల్ల వస్తుందండి, వెక్టార్ ఏంటి, మస్కిటో అన్నాం. కానీ ఆ మస్కిటో బ్రీడ్ తెలియాలి కదా మీకు. చూడండి, caused by female mosquitoes Aedes lobopictus and Aedes aegypti also causes Zika and dengue. ఏ మస్కిటో అండి, Aedes aegyptus మరియు Aedes albopictus. ఈ రెండు జాతులకు చెందిన మస్కిటోస్ వల్లనే మనకి ఏమొస్తుందండి, జికా కూడా వస్తుంది, మరియు డెంగ్యూ కూడా వస్తుంది, మరియు మనకి చికున్ గున్యా కూడా వస్తుంది. ఈ చికున్ గున్యాకి సంబంధించిన దోమ పొద్దున పూట మాత్రమే కుడుతుంది, అప్పుడే ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే, సో మస్కిటో మెయిన్లీ బైట్స్ డ్యూరింగ్ ద డే టైమ్ అండ్ ఈవెన్ ఎనిమల్స్ మే గెట్ ఇన్ఫెక్టెడ్ బై ద వైరస్ ఇంక్లూడింగ్ బర్డ్స్ అండ్
rodents. మనుషులే కాదు ఈవెన్ జంతువులకు కూడా ఈ చికున్గున్యా వైరస్ సోకడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇట్ ఈస్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. ఈ చికున్గున్యా వైరస్ ఎటువంటి వైరస్ అండి? ఆర్ఎన్ఏ వైరస్. ఓకే, దట్ బిలాంగ్స్ టు ఆల్ఫా వైరస్ జీనస్ ఆఫ్ ద ఫ్యామిలీ టోగోవిరిడే. టోగోవిరిడే ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. టోగోవిరిడే దేని ఏ టైప్ ఆఫ్ వైరస్ అండి మీకు చికున్గున్యాలో ఉండేది? ఇన్ చికున్గున్యా ద టైప్ ఆఫ్ వైరస్ ఇస్ ఆర్ఎన్ఏ వైరస్. ఓకే, నెక్స్ట్ ద నేమ్ చికున్గున్యా. ఇది ఎక్స్ట్రా పాయింట్ అండి, మీకు ఎగ్జామ్ పాయింట్లో పెద్దగా ఇంపార్టెంట్ కాదు కానీ గుర్తుపెట్టుకోవడానికి బాగుంటుంది. ద నేమ్ చికున్గున్యా డిరైవ్స్ ఫ్రమ్ ద వర్డ్ కిమాకొండే లాంగ్వేజ్ మీనింగ్ దట్ టు బికమ్ contorted and the describes that stooped appearance of sufferers with joint pain. కీళ్ళ నొప్పులు ఉన్న వ్యక్తి యొక్క రూపం ఎలా ఉంటుందో దాని అర్థమే చికున్ గున్యా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? చికున్ గున్యా వల్ల మోస్ట్ ఎఫెక్ట్ అయ్యే పార్ట్స్ ఏంటండి బాడీలో? జాయింట్స్. పార్ట్స్ ఏంటండి? జాయింట్స్, మీ కీళ్ళు. నెక్స్ట్ హౌ చికున్ గున్యా స్ప్రెడ్స్. సో చికున్ గున్యా అనేది ఏడిస్ అజిప్టస్ మస్కిటో ద్వారా స్ప్రెడ్ అవుతుందని ఇప్పుడే విన్నాం. అయితే ఇది స్ప్రెడ్ అవ్వడానికి గల కారణాలు ఏంటి? వీటికి తగ్గట్టైన ప్లేస్ కానీ వాటికి వెక్టార్ కానీ లేదంటే అవి బ్రీడ్ అయ్యే ప్లేసెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో చికున్గున్యా is spread by bite of Aedes mosquito, primarily Aedes aegypti. Humans are thought to be major source or reservoirs of chikungunya virus for mosquitoes. మేజర్ సోర్స్ ఏందని చికున్గున్యా వైరస్ కి? హ్యూమన్స్. ఎక్కడ బ్రీడ్ అవుతుంది? మనుషుల్లో. ఎందుకంటే ఒక చికున్గున్యా వైరస్ ఉన్న ఒక దోమ వచ్చి మనిషిని కనుక కుడితే ఆ మనిషి లోపల మొత్తం చికున్గున్యా వైరస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ చికున్గున్యా వైరస్ లేని ఒక మస్కిటో మళ్ళీ వచ్చి మిమ్మల్ని కుడితే మీ బాడీలో నుంచి ఆ చికున్గున్యా వైరస్ని తీసుకొని ఇతర ప్రాణులకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ వేరే ఇతరులకు కానీ వీళ్ళందరికీ కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సో మేజర్ సోర్స్ ఆఫ్ వైరస్ ఎవరండి ఇక్కడ? మనిషి అండి. సో మనిషే కాదు జంతువుల్లో ఉన్నప్పటికీ జంతువుల నుంచి కూడా వస్తుంది. ఓకే, దాన్ని సీలిక్ స్ప్రెడ్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి therefore the mosquito usually transmits the disease by biting infected person and biting someone else. An infected person cannot spread the infection directly to the other person. It is not contagious disease. అంటే ఆల్రెడీ చికున్గున్యా వైరస్ వచ్చిన వ్యక్తి పక్కన మీరు పడుకున్నా వారితో సహవాసం చేసినా వారిని తాకినా కూడా ఈ వైరస్ అనేది సోకదు. ఇది మనిషి నుంచి మనిషికి కేవలం ఒక దోమ ద్వారానే చేరుతుంది తప్ప ఇతరుల రూట్లో మనిషి తాకడం వల్ల వాటిని ముట్టుకోవడం వల్ల ఎటువంటి వైరస్ స్ప్రెడ్ అనేది జరగదు. సో ఏడిస్ అజిప్టస్ మస్కిటో బైట్ డ్యూరింగ్ డే టైమ్. సో ఇక్కడ కనుక మీరు ఫిగర్ అబ్జర్వ్ చేస్తే మన మనిషి వచ్చేసి వెక్టార్ అండి, వెక్టార్ వచ్చేసి ఏడిస్, మనిషి వచ్చేసి సోర్స్ ఆఫ్ వైరస్. మనిషిలో నుంచి వైరస్ ఏడిస్ అజిప్టస్ తీసుకొని మరి ఇంకో మనిషికి తీసుకొచ్చి పెట్టేసింది. సో ఒక జంతువులో నుంచి కూడా ఈ వైరస్ ఈ ఏడిస్ అజిప్టస్ అనే మస్కిటో తీసుకొని మీకు స్ప్రెడ్ చేసే అవకాశం కూడా ఉంది. బట్ ఇట్ ఈస్ అ టిపికల్ స్ప్రెడ్ ఆఫ్ ఒక నార్మల్ స్ప్రెడ్ ఎలా అవుతుంది చికున్గున్యా వైరస్ అనే దానికి ఇలాంటి ఫిగర్ మీరు ఎగ్జామ్లో కూడా రాయగలిగితే మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్లినికల్ ఫీచర్స్. సో క్లినికల్ ఫీచర్స్ని ఏ విధంగా డివైడ్ చేస్తాం అంటే ఇప్పుడు డిజీజ్ వచ్చింది, ఈ డిజీజ్ వెళ్ళిన పర్సన్కి సిమ్టమ్స్ ఏముంటాయి, సివియర్ సిమ్టమ్స్ ఏముంటాయి, నార్మల్ సిమ్టమ్స్ ఏముంటాయి, అడల్ట్లో ఏముంటాయి, చైల్డ్హుడ్లో ఏముంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఆ తర్వాత ప్యాథోజెనిసిస్ కూడా తెలుసుకోవాలి కదా. సో ప్యాథోజెనిస్ ఆర్ ప్యాథోఫిజియాలజీ అది మనం ఎలాబరేట్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం, కానీ ఇప్పుడు మనం సిమ్టమ్స్ చూద్దాం. So clinical presentation of chikungunya is divided into 3 phases. 3 phases లో మీకు పేషెంట్స్ రావచ్చండి. In chikungunya mostly symptoms have an abrupt onset of high grade fever, single or multiple joint pains, skin rashes, headache and myalgia. Clinical presentation of chikungunya usually follows 3 phases. 3 phases లో chikungunya ని చూస్తామండి. ఎలా ఉంటాయంటే చూడండి, అక్యూట్ ఫేజ్ 3 వారాల లోపు చికున్గున్యా వైరస్ మీకు సోకిన తర్వాత 3 వారాల లోపు వరకు మీకు ఉండే ఫేజ్ అక్యూట్ ఫేజ్. ఆ తర్వాత సబ్ అక్యూట్ ఫేజ్ 3 వారాల నుంచి 3 నెలల వరకు ఉండేది.
క్రానిక్ ఫేజ్ 3 నెలలు దాటుకొని కూడా మీకు చికెన్ గున్యా వైరస్ మీ బాడీలో ఉండి మీ బాడీని ఎఫెక్ట్ చేస్తే ఇది వస్తుంది. మామూలుగా చికెన్ గున్యాకి సిమ్టమ్స్ ఏమని చెప్పారండి? విపరీతమైన జ్వరం, కీళ్ళ నొప్పులు, ఓకే, ఆ తర్వాత ఏం చెప్పారు? స్కిన్ ర్యాషెస్, తలనొప్పి, ఇవన్నీ కూడా చికెన్ గున్యాకి సిమ్టమ్స్. కామన్ సిమ్టమ్స్ చూడండి, జ్వరం, ఓకే, ఆర్థరైటిస్, ఓకే, అంటే కీళ్ళల్లో వాపులు రావడం ఆర్థరైటిస్ అంటాం, బ్యాక్ ఎక్, నడుము నొప్పి రావడం, హెడేక్, అండ్ స్కిన్ ర్యాషెస్ అండ్ ఇచ్చింగ్. ఒంటి పైన ర్యాషెస్ రావడం అనేది ఒక కామన్ ఫీచర్ అండి ఎందులో? చికున్ గున్యాలో. ఈ ర్యాషెస్ అనేటివి మీరు డెంగ్యూలో కూడా చూస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్, రేర్ ఇన్ అడల్ట్స్ బట్ సీన్ సమ్ టైమ్స్ ఇన్ చిల్డ్రన్. ఈ సిమ్టమ్స్ అనేటివి పిల్లల్లో కామన్గా కనిపించిన అడల్ట్స్లో మాత్రం రేర్గా కనిపిస్తుంది. అదేంటండి? ఫోటోఫోబియా, అంటే లైట్ మన మీద పడితే భయపడడం, కళ్ళు నొప్పులు రావడం, సూర్యరశ్మి వద్దు అనుకొని లోపలనే ఉండిపోవడం, ఓకే, రెట్రో ఆర్బిటాల్ పెయిన్, నెక్స్ట్ వామిటింగ్, డయేరియా, మెనింజియల్ సిండ్రమ్, అక్యూట్ ఎన్సిఫాలోపతి, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అండి అడల్ట్స్లో. కొన్ని సమయంలో సివియర్ అయినప్పుడు మాత్రమే. సో కోర్స్ ఆఫ్ ఇల్నెస్, ద సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఆర్ జనరల్లీ సెల్ఫ్ లిమిటింగ్. Okay, among most of the patients, some of the signs and symptoms progress through subacute and chronic phase. Chronic phase daga koddi mandi patients ki veltundi. Okay, arthrigia, myalgia, arthritis, స్కిన్ ర్యాషెస్ కానివ్వండి, పర్సిస్టెంట్ జాయింట్ స్టిఫ్నెస్, చేతులు ఫ్రీగా మూవ్ చేయలేక నడవలేకుండా పోవడం, సో ఎంతిసోపతి, పెయిన్ఫుల్ జాయింట్ మూవ్మెంట్, రెస్ట్రిక్టెడ్ జాయింట్ మూవ్మెంట్, స్కిన్ పిగ్మెంటేషన్, మన ఒంటి పైన ఉన్న మన స్కిన్ కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, పేల్ ఎల్లోకి కానివ్వండి, తెల్లగా అయిపోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరుగుతాయి. స్కిన్ ర్యాషెస్, ఓకే, ఇవన్నీ కూడా మీకు వచ్చే డిఫరెంట్ సిమ్టమ్స్ లేదా డిజీజెస్ అనుకోండి, అలాంగ్ విత్ చికున్ గున్యా వైరస్. సో డయాగ్నోసిస్ ఎలా చేస్తాం? ఒక్క మాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏ వ్యక్తికైనా ఒక వైరస్ సోకితే కనుక ఆ వైరస్కి బెస్ట్ టెస్ట్ వచ్చేసి ఆర్టీపీసీఆర్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్ అంటాం. ఏంటండి? రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమరైజ్డ్ చైన్ రియాక్షన్, ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటాం వీటిని. ఓకే, కోవిడ్ టైంలో మీరు అందరూ దీని పేరుని మళ్ళీ వినే ఉంటారు. ఓకే, వైరస్ సోకితే ఈ టెస్ట్ చేస్తాం. ఎందుకు? ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ గురించి మనం ఇంకా ఎలాబరేట్గా తెలుసుకుందాం. కానీ చిన్న పాయింట్, ఇందులో వైరస్ అనే దాన్ని మల్టిప్లై అంటే దాని యొక్క రేట్లు పెంచి దాన్ని మైక్రోస్కోప్లో క్షుణ్ణంగా పరిశీలించడానికి మాత్రమే మనం ఈ టెస్ట్ అనేది చూస్తాం. ఓకే, అంటే ఆ వైరస్ స్ట్రక్చర్ తెలియాలి కదండి, దానికోసం. ఓకే, IgM titers, a method of measuring the concentration of antibodies in blood. ఇప్పుడు ఏ వైరస్ వచ్చినా లేకుంటే బయట నుంచి ఏ బ్యాక్టీరియా వచ్చినా, పారాసైట్ వచ్చినా వెంటనే మన బాడీ ఏం చేస్తుందండి? ఇది నా బాడీకి చెందింది కాదు, దీన్ని వెంటనే బయటికి తోసేయాలి, అంతా చంపేయాలి అనే మన వైట్ బ్లడ్ సెల్స్ అనేటివి ఎక్కువగా కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవ్వడం వల్ల మన వైట్ బ్లడ్ సెల్స్ పెరగడం కానివ్వండి, లింఫోసైట్స్ కానివ్వండి, ఇవన్నీ మనం ఇమ్యూనాలజీలో చదివామేవి, ఒకసారి చూడండి అది కూడా. సో ఇవన్నీ రావడం వల్ల మన బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది అసలు వైరస్ ఉందా లేకుంటే బాడీలో ఏమన్నా బయట నుంచి ఇన్వెసివ్ ఎలిమెంట్ ఏదైనా ఉందా అని చెప్పేసి చూస్తాం. నెక్స్ట్ ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. రిపీటెడ్ బ్లడ్ టెస్ట్ అండ్ కాన్స్టెంట్ వాచ్ ఇస్ కెప్ట్ ఆన్ ద బ్లడ్ కౌంట్. మీ ప్లేట్లెట్ కౌంట్ను కూడా ఇందులో కాన్స్టెంట్గా వాచ్ చేస్తాం. తద్వారా ఏం తెలుస్తుంది? అయితే ఈ చికున్ గున్యా వైరస్ అనేది వచ్చినప్పుడు లివర్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆ లివర్ని ఎఫెక్ట్ చేసినప్పుడు బ్లడ్ కౌంట్, ప్లేట్లెట్స్ అనేవి తగ్గుతాయి. సో దాన్ని అబ్జర్వ్ చేయడం ద్వారా ఈ వైరస్ ఎలా ఉంది, ఒకవేళ సివియర్గా బ్లడ్ కౌంట్ తగ్గిందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? వెంటనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. సో ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్, ఈ సివియర్నెస్ కంట్రోల్ చేయడానికి పేషెంట్ని ఎప్పుడు కూడా అబ్జర్వేషన్లో మనం ఉంచాలి. ఓకే, నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం మనం దీనికి? చికున్ గున్యాకి ఇప్పటివరకు అయితే వ్యాక్సిన్ లేదండి. వ్యాక్సిన్స్ ఆల్రెడీ తయారీలో కూడా లేవు, కానీ టెస్టింగ్లో ఉన్నాయి. మన సీరం ఇన్స్టిట్యూట్ ఏదైతే మనకి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిందో దాన్ని 2nd and 3rd స్టేజ్ ట్రయల్స్లో ప్రస్తుతం ఈ చికున్ గున్యాకి చెందిన వ్యాక్సిన్
ట్రయల్స్లో ఉంది, WHO వాళ్ళు దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఓకే, నో వ్యాక్సిన్ ఎట్, నో వ్యాక్సిన్ ఎట్, ఇప్పటివరకు అయితే వ్యాక్సిన్ లేదండి. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ యాంటీవైరల్ డ్రగ్ ట్రీట్మెంట్ ఫర్ చికున్ గున్యా. ఈ వైరల్ డ్రగ్ ఇస్తే నాకు చికున్ గున్యా తగ్గుతుందని ఎక్కడా లేదు. సో ట్రీట్మెంట్కి కూడా స్పెసిఫిక్ ట్యాబ్లెట్స్ లేవు. ఆ సమయంలో మీకైన ఎఫెక్ట్స్కి, మీకైన సైడ్ ఎఫెక్ట్స్కి నొప్పి తగ్గడానికి జాయింట్ పెయిన్ వస్తే జాయింట్ పెయిన్కి సంబంధించిన ట్యాబ్లెట్ కానివ్వండి, మీకు డిహైడ్రేషన్ డయేరియా వస్తే డయేరియాకి సంబంధించిన ట్రీట్మెంట్ కానివ్వండి, ఇలా మల్టిపుల్ ట్రీట్మెంట్స్ చేయడం తప్ప మనకి ఇప్పటివరకు ఎగ్జాక్ట్ ట్రీట్మెంట్ చికున్ గున్యాకి లేదు. ఓకే, ద క్లినికల్ మేనేజ్మెంట్ టార్గెట్స్ ప్రైమరీ టు రిలీవింగ్ ద సిమ్టమ్స్, okay, including the joint pain, using antipyretics, okay, optimal analgesics and drinking plenty of fluids and general rest. మామూలుగా రెస్ట్ తీసుకోవడం, నీళ్ళు ఎక్కువగా తాగడం, ఇవన్నీ మామూలుగా అయితే బేసిక్గా చేసేది ఇది. సో మెడిసిన్స్ సచ్ యాజ్ పారాసెటమాల్ ఆర్ acetaminophen are recommended to pain relief and reducing fever. Given the similarity of symptoms between chikungunya and dengue in areas where both viruses circulate, suspected chikungunya patient should avoid using aspirin or non-steroidal anti-inflammatory drugs. ఎక్కడైతే డెంగ్యూ మరియు చికెన్ గున్యా రెండు ప్రబలంగా ఉన్న చోట్లలో, ఏదైతే మన భారతదేశం లాంటి చోట్లలో వెంటనే ఆస్పిరిన్ అనే టాబ్లెట్ వాడకూడదు. అది అంత మంచిది కాదు. ఎందుకంటే until which time the dengue diagnosis is ruled out, in dengue these medicines can increase the risk of bleeding. ఈ ఆస్పిరిన్ అనేది తీసుకుంటే ఏమవుతుందండి, బ్లడ్ క్లాట్ కాదు. ఈ బ్లడ్ క్లాట్ కాకపోవడం వల్ల ఏమవుతుంది, ఈ బ్లీడింగ్ అనేది ఒక దగ్గర స్టార్ట్ అయితే ఎక్సెస్గా ఉంటుంది. అది డెంగ్యూ అని తేలేంత వరకు కూడా ఈ ఆస్పిరిన్ అనే ట్యాబ్లెట్ని ఓకే యూజ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, అఫెక్టెడ్ సెల్స్, ఏ పార్ట్స్ ఎఫెక్ట్ అవుతాయి ఈ చికున్ గున్యా అనే వ్యాధి సోకడం వల్ల ఒకసారి చూద్దాం. చికున్ గున్యా వైరస్ దెన్ రెప్లికేట్స్ ఇన్ స్కిన్, ఇన్ ఫైబ్రోబ్లాస్ట్ అండ్ డిసిమినేట్స్ టు లివర్, మజిల్ జాయింట్స్, లింఫాయిడ్ టిష్యూ, ఓకే, లింఫ్ నోడ్స్లో, స్ప్లీన్లో అండ్ బ్రెయిన్. ద టార్గెట్ సెల్స్ ఆర్ ఇండికేటెడ్ ఫర్ ఈచ్ టిష్యూ. ఒకసారి చూడండి ఏమేమి ఎఫెక్ట్ అవుతున్నాయండి. మీ లివర్ ఎఫెక్ట్ అయింది, ఓకే. ఆ తర్వాత మీ మజిల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి, మీ జాయింట్స్ ఎఫెక్ట్ అయ్యాయి, ఫైబ్రోబ్లాస్ట్, లింఫాయిడ్ టిష్యూస్ ఎఫెక్ట్ అయ్యాయి, మీ బ్రెయిన్లో ఎపిథీలియల్ అండ్ ఎండోథీలియల్ సెల్స్ ఎఫెక్ట్ అయ్యాయి, మీ స్కిన్ ఎఫెక్ట్ అయింది, ఫైబ్రోబ్లాస్ట్. ఓకే, ప్రతి పార్ట్ ఎలా ఎఫెక్ట్ అయిందో ఈ ఫిగర్లో మీరు గమనించి ప్లీజ్ ఫ్రెండ్స్ రైట్ ఆల్ దీస్ పాయింట్స్, దట్ ఆల్ దీస్ పార్ట్స్, దట్ ఈస్ జాయింట్స్, స్కిన్, బ్రెయిన్, లింఫ్ అండ్ what else, మజిల్స్, ఓకే, లింఫ్ టిష్యూ, ఎవ్రీథింగ్ రాయండి. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందని మన బాడీలో, మన బ్లడ్ ద్వారా. దేని ద్వారా? బ్లడ్ స్ట్రీమ్లో ఈ వైరస్ కలిసిపోవడం ద్వారా మన బాడీలో స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. ప్రివెన్షన్ అండ్ కంట్రోల్, ఈ డిజీజ్ని ఎలా ప్రివెంట్ చేస్తాము, ఎలా కంట్రోల్ చేస్తాము ఒకసారి చూద్దాం. సో బేసికలీ మీకు తెలిసింది ఏంటి అండి, ఈ వైరస్ అనేది మనిషి నుంచి మనిషి ద్వారా డైరెక్ట్గా సంక్రమించదు. మరియు ఈ వైరస్ మస్కిటో నుంచి సంక్రమించే అవకాశాలు అత్యధిక శాతంలో ఉన్నాయి. మరియు ఈ మస్కిటోనే మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అయితే మీ మేజర్ రోల్ ఏముండాలండి, ఈ మస్కిటోలు స్ప్రెడ్ కాకుండా ఉండాలి. మస్కిటోలు మా ఇంట్లో ఉండకూడదు. అప్పుడు ఏం చేయాలి, మీరు చుట్టుపక్కల నిలువుగా ఉన్న నీటి కుంటలు కానివ్వండి, దాంట్లో ఒకవేళ ఈ మస్కిటోలు గుడ్లు పెట్టడం ద్వారా ఇంకా చుట్టుపక్కల మస్కిటోస్ ఎక్కువ అయితే దాని ద్వారా రావచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా ఈ చికున్ గున్యా వ్యాధి సోకి ఉంటే ఆ వ్యక్తులను ఒక మస్కిటో, ఏడీస్ అనే మస్కిటో కుట్టి మళ్ళీ మిమ్మల్ని కుడితే మీకు రావచ్చు. సో ఈ విధంగా రావచ్చు, చిన్న పిల్లలకి రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు. సో ఇదంతా కూడా క్యూర్ చేయాలి, లేదంటే తగ్గించాలి. ఏం చేయాలి, ఆ నీటి గుంటలు, నిలువ ఉన్న నీళ్ళనన్నిటినీ క్లీన్ చేయాలి. లేదంటే ఆ ప్రదేశాల్లో బ్లీచింగ్ పౌడరు మరియు యాంటీ ఇన్ఫెక్టెంట్స్ లేదా ఇంత ఆయిల్ పోసినా, కిరోసిన్ పోసినా చూస్తూ ఉంటాం, ఆ మస్కిటోస్ అక్కడ గుడ్లు పెట్టవు. ఆ తర్వాత ఇంకేంటండి, దోమ తెరలు వాడటం ఇంటి చుట్టూ. ఆ దోమ తెరలు కూడా మామూలు దోమ తెరలు కాదండి, స్పెషల్ దోమ తెరలు వాడడం. ఫుల్ హ్యాండ్స్, స్లీవ్స్ ఉన్న బట్టలు ధరించడం. రాత్రిపూట బయటకు వెళ్ళినప్పుడు పొద్దున పూటలో మేజర్గా యాంటీ రెపెలెంట్స్, మస్కిటో రెపెలెంట్స్ ఒంటికి రుద్దుకోవడం, ఇలాంటివి. ఓకే, ఇంకా
ఇంకా అంటే చిన్న పిల్లలకి మేజర్లీ వాళ్ళని మా దోమ తెరలోనే పడుకోబెట్టడం. ఎందుకంటే చిన్న పిల్లలు ఎక్కువగా శాతం పొద్దున పూట నిద్రపోతూ ఉంటారు. మనం పెద్దవాళ్ళం అండి, పొద్దున పూట పని చేస్తాం, తిరుగుతాం, ఏదో ఒకటి చేస్తాం. కానీ పిల్లలు ఇంట్లోనే ఉంటారు, అక్కడే పడుకొని ఉంటారు. కాబట్టి పిల్లలు ఎక్కువ శాతం ఈ చికున్ గున్యా వ్యాధికి ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ఒకసారి ఇవన్నీ పాయింట్స్ మనం చూస్తూ ఉందాం. ఓకే, avoid getting further mosquito bites, circulating blood during this time. So virus, therefore you may transmit the virus to new mosquitoes who may turn infect the other people. Okay, proximity of mosquito vector breeding sites to human habitation. అంటే నీటి గుంటలు, ఆ గుంటల్లో ఉన్న మస్కిటోస్ అట్లాంటి సైట్స్ని క్లీన్ చేసేయాలి, నిలువ ఉన్న నీటిలో. మెయిన్ మెథడ్స్ ఆఫ్ కంట్రోల్ అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ చికన్గున్యా వైరస్ ఇస్ టు కంబాట్ మస్కిటో వెక్టార్స్. Prevention and control relief heavily on reducing the number of natural and artificial filled containers habitat supporting breeding. Next, sustained community effort. చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యక్తి కూడా దీంట్లో భాగం పొందడం వల్లనే ఇది మనం తగ్గించుకోగలం. మన్రేగా ప్రోగ్రాంలో కూడా తగ్గించుకోగలమండి. ఓకే, రిక్వైర్స్ మొబిలైజేషన్ ఎఫెక్ట్ అట్ రిస్క్ కమ్యూనిటీస్ టు ఎంటీ అండ్ క్లీన్. ఇందులో కొద్దిగా రిస్క్ ఉంటుందండి, ఎందుకంటే ఈ నీటి గుంటలు, మురికి కాలువలు క్లీన్ చేసేటప్పుడు ఆ మస్కిటోస్ మిమ్మల్ని కూడా కుట్టవచ్చు. కాబట్టి అప్పుడు కేర్లో ఉండాలి మనం. ఒకవేళ ఈ ప్రబల అంటే చికున్ గున్యా అనేది ఒక ఎపిడమిక్ అయిపోయింది, అంటే ప్రతి ఒక్కరికి సోకడం స్టార్ట్ చేసింది. మీరు ఈ ఎపిడమిక్, పాండమిక్, ఎండమిక్ వీటి గురించి ఖచ్చితంగా ఒకసారి తెలుసుకోవాలి. మన వీడియోలో చెప్పాం. ఓకే, ఈ ఎపిడమిక్గా లేకుంటే ఒక పాండమిక్గా మారిపోయి అందరికీ స్ప్రెడ్ అయిపోయి ఇక్కడే ఉంటుంటే అప్పుడు మీరు ఇంకా డిఫరెంట్ కేర్స్ తీసుకోవాలి కదా. సో స్ప్రెడ్ ఎక్కువ అవుతున్నప్పుడు insecticides may be sprayed on the flying mosquitoes, applied on the surfaces in and around containers where mosquitoes land, and used to treat water in containers to kill immature larvae. This may also be performed by health authorities at an emergency measure. అంటే ఏవైతే నీళ్లు నిలువగా ఉన్నాయో వాటిని ప్యూరిఫైయర్ ద్వారా ప్యూరిఫై చేసి అందులో బతికున్న లార్వాని చంపేయడం. ఓకే, లేదా ఈ నిలువ ఉన్న నీటి చుట్టూ పెస్టిసైడ్స్ని యూజ్ చేసి మస్కిటోని చంపడం, లేదా మీ దగ్గరికి వస్తున్న మస్కిటోని ఆ పెస్టిసైడ్ స్ప్రే చేసి చంపడం. ఇలాంటివి ఎప్పుడండి? అత్యధిక మొత్తంలో ఇది ఎండమిక్గా, ఎపిడమిక్గా మారిన రోజు ఇవన్నీ చేయాలి. మీరు కనుక బ్రెజిల్లో జికా వైరస్ స్ప్రెడ్ అయినప్పుడు న్యూస్ చూసి ఉంటే, ఏంటండి జికా, ఇదే మస్కిటో అండి జికాని స్ప్రెడ్ చేసేది కూడా, ఏడీస్ మస్కిటో. ఓకే, ఇదే మస్కిటో, డేంజరస్ మస్కిటో. ఈ మస్కిటో ఎప్పుడు జికా ఎక్కడ అంటే బేసికల్లీ సౌత్ అమెరికా. ఎక్కడ? సౌత్ అమెరికాలో, ఎక్కడ? బ్రెజిల్లో ఎక్కువగా అండి. ఈ జికా వైరస్ రావడం ద్వారా ఫ్రెండ్స్, ఎవరైతే గర్భిణీలు ఉంటారో, గర్భిణీ స్త్రీలు, వారికి పుట్టే పిల్లలకి స్కల్ అంటే తల పూర్తిగా ఫామ్ అవ్వకుండా ఒక చిన్నపాటి తలతో పిల్లలు పుడుతూ ఉంటారు. సో వాళ్ళు జీవితాంతం ఫిజికలీ హ్యాండిక్యాప్డ్గా ఉండాల్సిందే ఆ పిల్లలు. సో ఈ జికా వైరస్ స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఫ్రెండ్స్, బ్రెజిల్ గవర్నమెంట్ ఏకంగా ఆర్మీని పిలిచి ఆ ఆర్మీ వాళ్ళకి ఈ మస్కిటో రెపలెంట్స్, మస్కిటో స్ప్రేస్, పెస్టిసైడ్స్ ఇచ్చి ఆ మస్కిటోస్ అన్నిటిని చంపడం మొదలుపెట్టారు. చూడండి ఇది ఎంత డేంజరస్ డిసీజో. ఓకే, ఆ మస్కిటో ఎంత డేంజరసో చూడండి. అటువంటి మస్కిటోస్ని మనం చంపడం, నివారించడమే ఏకైక మార్గం ఇటువంటి డేంజరస్ వైరస్ నుంచి మనం కాపాడుకోవడం కూడా ఒక పని. ఓకే, సో క్లోతింగ్ మొత్తం ఫుల్ హ్యాండ్స్ వేసుకోండి. రెపెలెంట్స్, ఎటువంటి రెపెలెంట్స్ యూజ్ చేయాలి? ఆ రెపెలెంట్స్లో డీట్, ఎన్ డిటైల్ మిథైల్ బెంజమైడ్ అండ్ ఇటువంటి కాంపౌండ్స్ ఉన్న, ఒకసారి పాస్ చేసుకోండి, కాంపౌండ్స్ రాసుకోండి. ఇటువంటి కాంపౌండ్స్ ఉన్న యాంటీ రెపెలెంట్స్ యూజ్ చేయడం చాలా మంచిది. సో మనం మాట్లాడుకున్నట్టే చిన్న పిల్లలు ఎవరైతే పొద్దున పూట పడుకుంటారో వారికి స్పెషల్గా ఉన్న మస్కిటో నెట్స్ ఇవ్వాలి. ఓకే, బేసిక్ ప్రికాషన్స్ ఎప్పుడైతే మనం ట్రావెలింగ్ చేస్తున్నామో, ట్రైన్లో కానివ్వండి, బస్సులో కానివ్వండి, ఆ ట్రావెలింగ్ టైంలో కూడా ఓడోమోస్ లాంటి మస్కిటో రిపెలెంట్స్ని మన బాడీకి రాసుకోవడం, చిన్నపాటి పోర్టబుల్ మస్కిటో నెట్స్ని తీసుకెళ్ళడం, ఇటువంటి కేర్స్ ఎప్పుడూ తీసుకుంటూ ఉండాలి. సో వాట్ ఆర్ ద స్టేట్స్ ఎఫెక్టెడ్ బై చికున్ గున్యా? సో చికున్ గున్యా అనేది ఒక్కొక్క స్టేట్లో ఎక్కువగా ఉంది, ఒక స్టేట్లో తక్కువగా ఉంది. ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ ద స్టేట్ మేనేజెస్. ఓకే, సో ప్రజెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం గుజరాత్ ఇస్ ద టాప్ మోస్ట్ స్టేట్ విత్ హై నెంబర్ ఆఫ్ కేసెస్ ఇన్ చికున్ గున్యా. ఎవరండి? గుజరాత్.
సో ఇప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయిన స్టేట్స్ ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ అండ్ కేరళ. మీరు కనుక ఈ ఫిగర్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓకే ఎక్కువగా బ్రీడింగ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి. ఎక్కువగా ఏంటండి 41% శాతం 41% మీ ఇంట్లో ఉన్న డ్రమ్స్ ఏవైతే నీళ్లు నిల్వ చేసుకోవడానికి యూజ్ చేసే డ్రమ్స్ ఉంటాయో అందులో 41% అండి. మళ్ళీ మీరు ఇంట్లో యూజ్ చేసి సమ్మర్లో మొత్తం యూజ్ చేసి నీళ్లు తీయకుండా పక్కన పెట్టిన కూలర్స్లో 12% వరకు ఈ ఏడీస్ అజిప్టస్ మస్కిటో దాన్ని బ్రీడ్ అవుతూ ఉంటుంది, అక్కడ గుడ్లు పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత 17% వరకు ఎక్కడ ఉంటాయండి, కన్స్ట్రక్షన్ సైట్లో కొత్తగా ఎక్కడైతే కన్స్ట్రక్షన్ అవుతున్నాయో సో ఆ కన్స్ట్రక్షన్ సైట్లో ఉన్న కూలీలు ఈ చికెన్ గున్యా వైరస్కి బారిపడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వారు కేవలం వాళ్ళకే రావడం కాదు, వాళ్ళకి రావడం వల్ల ఇతరులకు కూడా అది సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో యూసి ఎన్ని కేసులు వచ్చాయండి 2016లో మనకి 27,000 కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సో ఒకసారి అన్ని చూడండి, దాదాపు 60 మంది అదే సంవత్సరంలో చికెన్ గున్యా బారిన పడి చనిపోవడం కూడా జరిగింది. సో నెక్స్ట్ సో ఇక్కడ మీరు ఇది హోలిస్టిక్గా మీకు చికెన్ గున్యా ప్రివెన్షన్ మెథడ్స్ కానివ్వండి, ఎలా స్ప్రెడ్ అవుతుంది, దాని అన్నిటి గురించి కూడా ఈ ఫిగర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సిమ్టమ్స్ దగ్గర నుంచి. సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తీసుకోవాలి కానీ కొన్ని ఇనిషియేటివ్స్. అయితే 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది నోట్ చేసుకోవాలి మీరు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ గైడ్ లైన్స్. ఏమిచ్చిందండి, గైడ్ లైన్స్ ఫర్ బోత్ చికెన్ గున్యా అండ్ డెంగ్యూకి గైడ్ లైన్స్ ఇచ్చామండి. ఏ విధంగా కంటిన్యూ చేయాలి, ఏ విధంగా ఎరాడికేట్ చేయాలి, గవర్నమెంట్ ఏ విధంగా పనిచేస్తే ఈ డిసీజ్ అనేది ఎరాడికేట్ అవుతుందో క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఏమిచ్చింది, గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఓకే సో అదే కాకుండా ఇంకేం చేసాం చూడండి, డెవలప్డ్ ఏ లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డెంగ్యూ ఇన్ ద కంట్రీ అండ్ sent to the states in January 2007 for implementation. డెంగ్యూని కంట్రోల్ చేస్తుంటే ఇండైరెక్ట్గా దేన్ని కంట్రోల్ చేస్తున్నామండి మనం, చికెన్ గున్యాని. ఎందుకంటే డెంగ్యూ స్ప్రెడ్ చేసే మస్కిటో కూడా ఏం స్ప్రెడ్ చేస్తుంది, జికా మరియు చికెన్ గున్యాని స్ప్రెడ్ చేస్తుంది. కాబట్టి గైడ్ లైన్స్ మన చికెన్ గున్యా ఎరాడికేట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేషనల్ గైడ్ లైన్ ఫర్ క్లినికల్ మేనేజ్మెంట్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ హెమరాయిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రమ్ has been sent to the states on April 2007 and circulated in all the states. 2007లోనే మనం డెంగ్యూకి పంపించాం, అదే మనకి ఇప్పటికీ కూడా ఉపయోగపడుతుంది. అదే టైంలో భారతదేశంలో 2006-2007 సంవత్సరంలో చికెన్ గున్యా ప్రబలం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఓకే ఎస్టాబ్లిష్డ్ సెంటినియల్ సర్వైలెన్స్ హాస్పిటల్స్. ఓకే సర్వైలెన్స్ హాస్పిటల్స్ పెట్టాం విత్ ల్యాబొరేటరీ సపోర్ట్ for augmentation of diagnosis facilities for dengue in endemic states in 2007, which has been increased to 170 in 2009. All this linked with 13 apex referral laboratories with advanced diagnostic facilities. ప్రతి ఎక్కడైతే ఎండమిక్ అంటే ఎక్కడైతే ఎక్కువ శాతంలో చికెన్ గున్యా వ్యాధులు ఉంటాయో అటువంటి చోటలో ల్యాబొరేటరీస్ విత్ ఎవ్రీ ఎక్విప్మెంట్ లింక్డ్ విత్ పెద్ద ల్యాబొరేటరీస్కి, చిన్న ల్యాబొరేటరీస్ అన్నీ కూడా పెద్ద ఇన్స్టిట్యూషన్కి లింక్ అయ్యే విధంగా మనం చూసుకున్నాం. నెక్స్ట్ టు మెయింటైన్ ద యూనిఫార్మిటీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ ఇన్ దీస్ ల్యాబొరేటరీస్ IGMA, MAG, ELISA టెస్ట్. ఓకే ఎలిసా అంటే ఏంటంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే. ఏంటి, ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ అస్సే, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎలిసా టెస్ట్ని మనం కోవిడ్లో కూడా వింటూ వచ్చాం. ఓకే టెస్ట్ కిట్స్ ఆర్ ప్రొవైడెడ్ త్రూ ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే. కాస్ట్ ఈస్ బోర్న్ బై, ఈ మొత్తం వైరల్ టెస్ట్ కాస్ట్ ఎవరు బోర్న్ చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో డయాగ్నోసిస్ ఆఫ్ డెంగ్యూ అండ్ చికెన్ గున్యా ఈస్ ప్రొవైడెడ్ టు ద కమ్యూనిటీ అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఈ ప్రతి వ్యక్తి ఎవరైతే దీనికి అఫెక్ట్ అయ్యారో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. సిన్స్ 2007 ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్ అండి. మీరు నేషనల్ వెక్టార్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్, ఏంటది NVBDCP, నేషనల్ వెక్టార్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. మస్కిటో ద్వారా వెక్టార్స్ ద్వారా ఏవైతే డిజీజెస్ వస్తున్నాయో కేవలం చికెన్ గున్యా, డెంగ్యూ, జికానే కాదు, మలేరియా అటువంటి డిజీజెస్ని కూడా కంట్రోల్ చేయడానికి ఈ బాడీ
ఒక ప్రీమియర్ బాడీ. ఓకే, ఎవ్రీ ఇయర్ ఆన్ ఫస్ట్ క్వార్టర్ డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ వెక్టార్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ prepare the tentative allocation of test kits based on the previous epidemiological situation of dengue and chikungunya in states and communicate via to National Institute of Virology. ఎక్కడుందన్నది పూణే. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి మీరు. మీకు ప్రిలిమ్స్లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంటుంది అనే క్వశ్చన్ వస్తే మీరు వెంటనే ఆప్షన్ పూణే అని పెట్టగలగాలి. ఓకే, నెక్స్ట్, కిట్స్ ఆర్ సప్లైడ్ బై నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఆన్ రిసిప్ట్ ఆఫ్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ రెస్పెక్టివ్ స్టేట్స్ కూడా వెళ్ళి అడగొచ్చు. బేసికలీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అన్నీ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. సో బఫర్ స్టాక్స్ ఆర్ ఆల్సో మెయింటైన్ టు మీట్ ఎమర్జెన్సీ. స్టేట్ వైజ్ అలొకేషన్ ఆఫ్ డెంగ్యూ అండ్ చికన్గున్యా డ్యూరింగ్ 2007 was communicated to states on 15th February. Ensuring the diagnostic facility and availability of kits is responsibility of respective state program officers of నేషనల్ వెక్టార్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ ఆఫీసర్లు ఈ అన్నిటికీ కిట్ ఉందా, ఎంత ఉంది, ఎంతమందికి ఎఫెక్ట్ అయింది, వాటన్నిటికి కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్పాన్స్ చూసాం. WHO కూడా ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్ కదండి. సో WHO రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. WHO రెస్పాన్స్ టు చికన్గున్యా ఇన్ ఫాలోయింగ్ వేస్. సపోర్ట్స్ కంట్రీస్ ఇన్ కన్ఫర్మేషన్ ఆఫ్ అవుట్బ్రేక్స్ త్రూ ఇట్స్ కొలాబరేటివ్ నెట్వర్క్స్ ఆఫ్ ల్యాబొరేటరీస్. అవుట్బ్రేక్ వచ్చింది, జాగ్రత్తగా ఉండండి వాటి ల్యాబొరేటరీస్ ద్వారా ఎవరు చెప్తున్నారని WHO ఆయా దేశాలకు చెప్తుంది. ప్రొవైడ్స్ టెక్నికల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ టు కంట్రీస్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ మస్కిటో బోర్న్ డిజీజ్ అండ్ అవుట్బ్రేక్స్. ఓకే, టెక్నికల్ సపోర్ట్ ఇవ్వడం. రివ్యూస్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ టూల్స్ ఇంక్లూడింగ్ ఇన్సెక్టిసైడ్ ప్రాజెక్ట్స్ అండ్ అప్లై టెక్నాలజీస్. కొత్తగా ఏమైనా టెక్నాలజీ వచ్చింది ఈ డిజీజ్ని తగ్గించడానికి, అటువంటి టెక్నాలజీస్. Formulating evidence-based strategies, policies and outbreak management plan. ఓకే, ఎవిడెన్స్ ఉన్న అవుట్బ్రేక్ మేనేజ్మెంట్ ప్లాన్స్ని మనకి ఇవ్వడం ద్వారా. ప్రొవైడింగ్ టెక్నికల్ సపోర్ట్ అండ్ గైడెన్స్ టు కంట్రీస్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ కేసెస్ అండ్ అవుట్బ్రేక్స్. ఓకే, సపోర్టింగ్ కంట్రీస్ టు ఇంప్రూవ్ దర్ రిపోర్టింగ్ సిస్టమ్. ప్రొవైడింగ్ ట్రైనింగ్ ఆన్ క్లినికల్ మేనేజ్మెంట్, డయాగ్నోసిస్, వెక్టార్ కంట్రోల్ రీజనల్ లెవెల్ విత్ సమ్ కొలాబరేటివ్ సెంటర్స్. ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటింగ్ అండి. ఓకే, లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్. సో పబ్లిషింగ్ గైడ్ లైన్స్ అండ్ హ్యాండ్ బుక్స్ ఆన్ ఎపిడెమాలజికల్ సర్వైలెన్స్, ల్యాబొరేటరీ, clinical case management and vector control of member states. WHO encourages countries to develop and maintain capacity to detect, confirm cases and manage patients and implement social communication strategies to reduce the presence of mosquito vectors. అంటే ప్రతి చోట అండి టెక్నికల్గానే కాకుండా నాన్ టెక్నికల్గా, మోరల్గా, ఫినాన్షియల్గా ప్రతి విషయంలో WHO మనకు తోడుగా ఉంటుంది. సో దీంట్లో ఒక మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తే ఎలా వస్తుంది నేను చెప్తాను. సో మోడల్ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఎలా వస్తుంది? దట్ చికున్గున్యా ఈజ్ ఏ డిజీజ్ కాజ్డ్ బై దేని వల్ల కాజ్ అవుతుంది అని ఇచ్చినప్పుడు ఆప్షన్ 1లో మీకు బ్యాక్టీరియా. ఓకే, బ్యాక్టీరియా. ఆప్షన్ 2లో మీకు ప్రోటోజోవా. ఓకే, ఆప్షన్ 3లో మీకు పారాసైట్. ఓకే, ఆప్షన్ 4లో మీకు ఏమిస్తాం? వైరస్. సో ఇది మామూలుగా ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏమి ఇస్తారండి మీరు? ఆన్సర్ ఏమి ఇస్తామంటే వైరస్ అని ఇస్తాం. సో ఫస్ట్ పాయింట్లోనే చదువుకున్నాం, చికున్గున్యా ఈజ్ ఎ వైరల్ బోర్న్ డిజీజ్ విచ్ ఈస్ కాజ్డ్ బై ఏడీస్ అజిప్టస్ మస్కిటో. మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా రావచ్చండి, చికున్గున్యా స్ప్రెడ్ చేసి ఏడీస్ అజిప్టస్ మస్కిటో ఇంకా ఏ వ్యాధుల్ని కూడా స్ప్రెడ్ చేస్తుంది? అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది జీకా మరియు డెంగ్యూ. ఇది స్టేట్మెంట్స్ రూపంలో కూడా రావచ్చు. ఓకే, ఇందులో నుంచి మెయిన్స్ క్వశ్చన్ ఎలా వస్తుందంటే, వాట్ ఈజ్ సోర్స్ ఆఫ్ chikungunya and explain its spread and treatment.
ఇలా మీకు క్వశ్చన్ రావచ్చు. దాని యొక్క స్ప్రెడ్, దాని యొక్క ట్రీట్మెంట్ని, మరియు చికెన్ గున్యా అంటే ఏంటి అనేసి వస్తున్నప్పుడు ఫస్ట్ మీరు చికెన్ గున్యా అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, అది అజిప్టస్ మస్కిటో ద్వారా ఒక చికెన్ గున్యా వైరస్ ద్వారా మనిషిలో సోకుతుంది. దాని స్ప్రెడ్లో మీరు ఆ డయాగ్రామ్ దించండి. హ్యూమన్ ఏడిస్ మళ్ళీ హ్యూమన్ మళ్ళీ ఏడిస్, ఇలా సర్కిల్ దించండి. తర్వాత ఇందులోనే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్స్ టు ప్రివెంట్, ఓకే, ఆ నేషనల్ వెక్టార్ బోర్డ్ వాళ్ళది కానివ్వండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఇచ్చే ఫ్రీవి కానివ్వండి, నేషనల్ గైడ్ లైన్స్ కానివ్వండి డెంగ్యూకి, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ప్రొవైడ్ చేస్తే మీకు మంచి మార్క్స్ రావడం జరుగుతుంది. మర్చిపోకండి, ఎన్ఐవి గురించి రాయాలి, నేషనల్ వెక్టార్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ గురించి రాయాలి మీరు. ఓకే, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. స్ప్రెడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా స్ప్రెడ్ అవుతుంది. సో ట్రీట్మెంట్ ఏమి ఇస్తాము అంటే దీనికి కరెక్ట్ ట్రీట్మెంట్ లేదు, వ్యాక్సిన్ లేదు, నొప్పి తగ్గడానికి మాత్రమే ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ డిజీజ్ అనేది చాలా డేంజర్ కనుక దీన్ని కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా నేషనల్ వెక్టార్ బోర్న్ డిజీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ వారితో కలిసి కట్టి స్టేట్స్ కూడా పని చేస్తేనే ఈ డిజీజ్ని ఎలిమినేట్ చేస్తామని మీరు కన్క్లూజన్లో రాయాలి. మన టీఎస్పీఎస్కి సంబంధించిన ఈ సిలబస్ ఇంతకుముందు ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఉండేది, కానీ ఇప్పుడు దాన్ని తీసేయడం జరిగింది. కానీ ఈ టాపిక్ వచ్చేసి మీకు హెల్త్ సంబంధించిన టాపిక్లో చాలా ఉపయోగపడుతుంది, ఈవెన్ ఫర్ ఏపీపీఎస్సీ, ఈవెన్ ఫర్ గ్రూప్ 2 ఫర్ ఏపీపీఎస్సీ. కానీ టీఎస్పీఎస్సీ అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ టాపిక్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మరియు ఈ టాపిక్ని డివైడ్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు మనం మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిజీజెస్, డయేరియా, డిసెంట్రీ అండ్ కలెరా గురించి చదువుకోబోతున్నాం. అసలు డయేరియా అంటే ఏంటి, వాటికి కారణాలు ఏంటి, దాని ప్యాథోజెనిసిస్ ఏంటి, సో ఇది అంతా కూడా, దాని క్యూర్ ఏంటి, దానికి ఏమైనా వ్యాక్సిన్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డయేరియా అంటే ఏంటి? WHO డెఫినేషన్ ప్రకారం డయేరియా ఇస్ డిఫైన్డ్ యాజ్ ప్యాసేజ్ ఆఫ్ 3 or more లూజ్ లిక్విడ్ స్టూల్స్. ఒకటే రోజులో 3 లేదా 4 సార్లు మోషన్కి వెళ్తే యాజ్ పర్ ఎ డే ఆర్ మోర్ ఫ్రీక్వెంట్ ప్యాసేజ్ దెన్ ద నార్మల్ ఆఫ్ ద ఇండివిజువల్. నార్మల్గా పోయేదానికంటే ఎక్కువ సార్లు బాత్రూమ్కి వెళ్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డయేరియా. బట్ ఫ్రీక్వెంట్ పాసింగ్ ఆఫ్ ఫార్మ్డ్ స్టూల్స్ అంటే లూజ్గా లేని స్టూల్ కనుక పోతే దాన్ని డయేరియా అనము. మరియు తల్లిపాలు తాగుతూ పెరుగుతున్న చిన్నారులో వచ్చేటువంటి స్టూల్ ఏదైతే లూజ్గా ఉంటుందో, టైట్గా ఉండకుండా, దాన్ని కూడా డయేరియా కింద కన్సిడర్ చేయము అని చెప్పేసి ఎవరు చెప్తున్నారండి? WHO డెఫినేషన్ చెప్తుంది. మీరు కనుక ఇక్కడ ఉన్న ఒక ఇన్ఫోగ్రాఫ్ చూడండి, ఇక్కడ నేను మీకు ఇన్ఫోగ్రాఫ్ ప్రొవైడ్ చేశాను. ఈ ఇన్ఫోగ్రాఫ్ ఏం చెప్తుంది చూడండి. ఇది చాలా ఎందుకు డయేరియా గురించి మనం చదువుకోవాలి, అది కూడా ఇంపార్టెంట్. అసలు ఎందుకు చదవాలి అన్న ఒక పాయింట్ని మీరు కనుక ఆలోచిస్తే ఇక్కడ మీరు రీజన్ చూడొచ్చు. ఇక్కడ మీకు డయేరియా డెఫినేషన్ వస్తుంది. యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం, ఎవరండి? యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం ప్రతి సంవత్సరంలో 1.3 మిలియన్ల జనాభా, అంటే 1.3 మిలియన్ల చిల్డ్రన్స్, అంటే అండర్ 5 చిల్డ్రన్స్ డెత్ అవుతుంది. ఎందుకు, దేనివల్ల అండి? డయేరియా కారణం వల్ల. 1.3 million deaths are happening per year and more than 50% of this deaths, అంటే సగానికంటే ఎక్కువ కూడా ఈ మరణాలన్నీ ఏ దేశాలలో జరుగుతున్నాయంటే ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, పాకిస్తాన్, నైజీరియా అండ్ ఇథియోపియా. అంటే డయేరియా ఎక్కువగా ప్రబలం ఉన్న ప్రాంతాల్లో భారతదేశం ఒక్కటి కనుక దాన్ని నివారించడం, దాన్ని క్యూర్ చేయడం, దాన్ని ట్రీట్మెంట్ చేయడం అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, సిమ్టమ్స్ ఏముంటాయి, బేసిక్ సిమ్టమ్స్ ఇక్కడ చూద్దాం, మరియు వాటిని క్లియర్గా కూడా చూద్దాం. లూజ్గా స్టూల్స్ వెళ్ళడం, ఇక్కడ పిల్లోని చూడొచ్చు, లూజ్ స్టూల్స్. నెక్స్ట్ స్టమక్ ఎక్, నాసియా అండ్ వాంతులు రావడం, కడుపు నొప్పి ఉండడం. సో ఇదంతా కూడా మీరేమంటారంటే డయేరియాకి సంబంధించిన సిమ్టమ్స్ అన్నమాట. సో డయేరియా దేని వల్ల వస్తుందో కూడా ఒకసారి చూద్దాం. మళ్ళీ ఒకసారి డయేరియా గురించి చూద్దాం. ఇట్ ఈస్ యూజువల్లీ ద సిమ్టమ్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్. అంటే మన డైజెస్టివ్ సిస్టమ్, మన కడుపు భాగం నుంచి దాని యొక్క కింది భాగం, బయాలజీలో చదివితే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ పార్ట్స్ గురించి, కడుపు మరియు దానికి సంబంధించిన కింది భాగాన్ని గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ విచ్ కెన్ బి కాజ్డ్ బై వెరైటీ ఆఫ్. దేనివల్ల వస్తుందండి? ఇక్కడ చూడండి,
దేనికి డయేరియా గల కారణాలు దేని వల్ల వస్తాయంటే ఒక వైరస్ వల్ల రావచ్చు, లేదంటే ఒక పారాసైట్ వల్ల రావచ్చు, లేదంటే బ్యాక్టీరియా వల్ల కూడా మీకు ఈ డయేరియా అనేది రావచ్చు. సో డయేరియాకి హెడ్ ఫాస్ట్ రూల్ లేదు, బ్యాక్టీరియా వల్లనే వస్తుంది, వైరస్ వల్లనే వస్తుందని లేదు. ఎనీ ఆఫ్ దీస్, వైరల్, పారాసైట్ లేదా బ్యాక్టీరియా, 3 రకాలుగా మీకు డయేరియా అనేది సోకవచ్చు. సో డయేరియా డిజీజ్ మీకు ఇంతకుముందే చెప్పాను, 1.3 మిలియన్ల చిన్నారులు అండర్ 5 ఏజ్ ఉన్న పిల్లలు మరణించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం, అకార్డింగ్ టు ఎవరండి, యూనిసెఫ్ రిపోర్ట్. ఇట్లాంటి పదాలు మీరు వాడాలి మీ ఆన్సర్లో, యూనిసెఫ్ రిపోర్ట్ అనే పదం ఖచ్చితంగా వాడాలి. నెక్స్ట్ కీ ఫ్యాక్టర్స్ ఆఫ్ డయేరియా. డయేరియా గురించి ఇంకొద్దిగా స్టాట్స్ తెలుసుకుందాం, ఎందుకంటే అసలు ఎందుకు చదవాలి అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ ఫ్యాక్ట్స్ అనే వాడు ఏం చేస్తాయంటే మీకు ఒక అవగాహన ఇస్తాయి. ఓకే, ఇందుకోసం నాకు ఈ డిజీజ్ అనేది తెలియాలి, ఎందుకంటే మీరు అవ్వేది గ్రూప్ 1 ఆఫీసర్ లేదా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, సో పబ్లిక్ సేవ చేయాలి కాబట్టి ఇవన్నీ కూడా మీకు తెలియాలి. సో చూడండి, డయేరియా డిసీజ్ ఈస్ ద సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ చిల్డ్రన్ అండర్ 5 years old. ఇట్ ఈస్ ప్రివెంటబుల్ అండ్ ట్రీటబుల్. దీన్ని అణిచివేయచ్చు, దీన్ని క్యూర్ కూడా చేయొచ్చు. ఇంకా ప్రపంచంలోనే అత్యధిక జనాభాని అండర్ 5లో ఉన్న పిల్లల్ని మరణాలకు కారణం ఏంటి అండి, రెండో అతిపెద్ద మరణాలకు కారణం ఏంటి, డయేరియా. ఇలాంటి పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆన్సర్ మొదలుపెట్టే ముందు ఇలాంటి పాయింట్స్ రాయాలి ఖచ్చితంగా. నెక్స్ట్, ఈచ్ డయేరియా కిల్స్ అరౌండ్ 5,25,000 చిల్డ్రన్ అండర్ 5. కానీ యూనిసెఫ్ రిపోర్ట్ ప్రకారం 1.3 మిలియన్. మీ ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు, ఇది WHO రిపోర్ట్ అండి. ఇక్కడ ఇచ్చిన ప్రతి రిపోర్ట్ జెన్యూన్ అండ్ జెనెటిక్ రిపోర్ట్స్. అండ్ ఎ సిగ్నిఫికెంట్ ప్రపోర్షన్ ఆఫ్ డయేరియల్ డిసీజ్ కెన్ బి ప్రివెంటెడ్ త్రూ సేఫ్ డ్రింకింగ్ వాటర్, అడిక్వేట్ శానిటేషన్ అండ్ హైజీన్. క్లీన్ చేసినటువంటి వాటర్ కానివ్వండి, మీరు నీట్గా డ్రెస్ చేసుకోవడం, స్నానం చేయడం, హైజీనిటీ మెయింటైన్ చేయడం, చేతులు ఫ్రీక్వెంట్గా కడుక్కోవడం, మరియు క్లీన్ అండ్ హెల్తీ ఫుడ్ని తినడం. ఎక్కడ పడితే అక్కడ రోడ్ల పొంటికి తినకుండా ఇంట్లో మంచిగా బాయిల్ చేసి కుక్ చేసిన ఫుడ్ తినడం ద్వారా మీరు డయేరియాని నివారించవచ్చు. ఓకే, గ్లోబల్లీ దెర్ ఆర్ నియర్లీ 1.7 బిలియన్ కేసెస్ ఆఫ్ చైల్డ్హుడ్ డయేరియా డిసీజ్ ఎవ్రీ ఇయర్. దాదాపు ప్రపంచం మొత్తంలో కూడా 100 కోట్లకి పైన వ్యక్తులు లేదా పిల్లలందరూ కూడా డయేరియా బారిన సోకబడుతుంటారు. ఓకే, డయేరియా ఈజ్ అ లీడింగ్ కాజ్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇన్ చిల్డ్రన్ అండర్ 5. డయేరియా అనేది మాల్ న్యూట్రిషన్కి చాలా కీలకంగా ప్లే చేస్తుంది. ఓకే, most of the children who affected with diarrhea, what happened, the stool comes out frequently and the intestine will not have enough time to take the nutrients. అంటే మీ ఇంటెస్టైన్లో ఎప్పుడైతే ఫుడ్ వెళ్తుందో అక్కడ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేసుకోవాలి అందులో ఉన్న వాటర్ కానీ న్యూట్రియంట్స్ కానీ. కానీ డయేరియా వచ్చిన వ్యక్తికి ఏమవుతుంది, ఆ వాటర్లో ఉన్న మినరల్స్, ఆ న్యూట్రియంట్స్ అన్నీ కూడా బయటికి రావడం మొదలు పెడతాయి. సో వాట్ హ్యాపెన్స్, ఆ పిల్లాడికి న్యూట్రిషన్స్ అనేటివి ఉండవు. ఓకే, నెక్స్ట్ చూడండి, కాజెస్ ఆఫ్ డయేరియా. సింపుల్ అండి, కాజెస్ ఏముంటాయి, అకర్స్ వెన్ ద ఫ్లూయిడ్ కెనాట్ బి అబ్జర్వ్డ్ ఫ్రమ్ ద కంటెంట్స్ ఆఫ్ బౌల్ ఆర్ వెన్ ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ ఈస్ సెక్రెటెడ్ ఇన్ టు ద బౌల్ కాజింగ్ వాటరీ ఫీసెస్. అంటే మీ ఇంటెస్టైన్స్లో అది ఇంటెస్టైన్ వాటర్ అబ్జర్వ్ చేయలేకపోవడం మరియు ఎక్సెస్ వాటర్ని మీ స్టూల్లోకి, అంటే మీరు రోజు మార్నింగ్ వెళ్ళే స్టూల్లోకి పుష్ చేయడాన్ని ఏమంటాం, డయేరియా అంటాం బేసికలీ. అంటే వాటరీగా ఉండడం. దేర్ ఆర్ 3 క్లినికల్ టైప్స్ ఆఫ్ డయేరియా. 3 రకాల డయేరియాస్ ఉన్నాయి క్లినికల్లీ. వాటిని ఎలా డివైడ్ చేశారు చూడండి. అక్యూట్ వాటరీ డయేరియా, చాలా చిన్నగా వాటరీగా ఉండే, సింపుల్గా ఉంటుంది, త్వరగా క్యూర్ చేయొచ్చు. ఓకే, లాస్ట్ సెవరల్ హవర్స్ టు డేస్, ఇంక్లూడ్స్ కలరా ఒక టైప్ ఆఫ్ డయేరియా. నెక్స్ట్ అక్యూట్ బ్లడీ డయేరియా, అంటే కొంచెం రక్తస్రావం కూడా ఉంటుంది మీ డయేరియాలో, మీ స్టూల్లో, కాల్డ్ డిసెంట్రీ. దీన్ని ఏమంటామండి, డిసెంట్రీ అంటాం. ఓకే, నెక్స్ట్ పర్సిస్టెంట్ డయేరియా, లాస్ట్ 14 days ఆర్ లాంగర్, ఎప్పుడు చాలా రోజుల పాటు లాంగ్ టర్మ్లో ఉంటుంది. ఇది బేసికల్లీ ఆటో ఇమ్యూనిటీ లేని వ్యక్తులకి, ఏజ్ పడిన వ్యక్తులకి లేదా చిన్న పిల్లలకి, ఎవరైతే ఇతర రోగాల బారిన పడతారో వాళ్ళకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏంటండి అది, ప్రివెంటివ్ పర్సిస్టెన్స్ డయేరియా. నెక్స్ట్ షార్ట్ టర్మ్ డయేరియా గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు కనుక చూసినట్టయితే డయేరియాకి వ్యాక్సినేషన్ ఉందా లేదా. సో డయేరియాకి వ్యాక్సిన్ ఉంది, కానీ ప్రతి టైప్ ఆఫ్ డయేరియాకి వ్యాక్సిన్ లేదు మన దగ్గర. ఓకే, డయేరియాలో రోటా వైరస్ వల్ల వచ్చే డయేరియాకి మన దగ్గర వ్యాక్సినేషన్ ఉంది.
దానికి మించి ఇతర కారణాల వల్ల పారాసైట్ ద్వారా కానివ్వండి, ఇంకా వేరే విధాల వల్ల కానివ్వండి వచ్చే డయేరియాకి మన దగ్గర వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఎంత వ్యాక్సినేషన్ ఉన్నప్పటికీ మనం జాగ్రత్తగా మనం క్లీన్గా ఉంటేనే డయేరియా మనకి సోకకుండా ఉంటుంది. కేవలం పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా దీనికి సోకబడతారు, వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు. ఓకే, నౌ యు సీ, సో మనము మిషన్ ఇంద్రధనుష్ కింద ఇచ్చే వ్యాక్సిన్స్లో డయేరియా వ్యాక్సిన్ అంటే రోటా వైరస్ వ్యాక్సిన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు, దిస్ ఈస్ హౌ ద వైరస్ లుక్స్ లైక్. ఓకే, విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, డయేరియా యూజువల్లీ a symptom of gastroenteritis infection caused by virus such as norovirus. మీరు కనుక రోజు పేపర్ చదివే వ్యక్తులైతే, ఖచ్చితంగా పేపర్ చదవాలి ప్రతి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. అయితే ఈ నోరో వైరస్ అన్న పదాన్ని రీసెంట్లీ November 2021 ఈ వీడియో తీసే టైం కల్లా November 2021లో ఈ పదాన్ని మీరు ఫ్రీక్వెంట్గా విని ఉండాలి. దీని గురించి మనం ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి రోటా వైరస్ వల్ల రావచ్చు. పారాసైట్స్ లైక్ గియార్డ్రియా వచ్చేసి ఇలా ఉంటుందండి, చిన్నగా ఇలా న్యూక్లియస్ ఉండి ఇలా గియార్డ్రియా పారాసైట్, కంటికి కనబడదు. గియార్డ్రియా ఇంటెస్టైనల్స్ దట్ కాజెస్ గియార్డ్రియాసిస్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్. ఓకే, బ్యాక్టీరియా సచ్ యాజ్ క్యాంప్లోబ్యాక్టర్, కొలిస్ట్రియం డిఫిసిల్ అండ్ ఎస్కాట్రికా ఈకాయిల్ అంటాం దీన్ని. ఈకాయిల్కి కూడా మన దగ్గర వ్యాక్సిన్ ఉంది, దానికి ట్రీట్మెంట్ ఉంది. అండ్ సాల్మోనెల్లా అండ్ షింగెలా. ఓకే, ఈ సాల్మోనెల్లా అండ్ షింగెలా ఎస్తో డిఫరెన్షియేట్ చేస్తాం ముందట. సో ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి. బేసికలీ సాల్మోనెల్లా అండ్ షింగెలా కాజెస్ కలరా. బేసికల్లీ ఏం కాజ్ చేస్తాయండి? కలరా. ఓకే, ఈ కలరా అనే దాన్ని కాజ్ చేస్తుంది. దాని గురించి కూడా డీటెయిల్గా చూద్దాం. దే ఆల్ మే కాజ్ ఫుడ్ పాయిజనింగ్. ఈ అన్ని రకాలు బ్యాక్టీరియా కానివ్వండి, పారాసైట్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తున్నాయండి? ఫుడ్ పాయిజనింగ్ చేసి మనని దేనికి ఎఫెక్ట్ చేస్తున్నాయి? డయేరియా లేదా డిఫ్తేరియా లేదా కలెరాకి. సో ఇలా ఉంటుంది. ఒక పేషెంట్కి డయేరియా వస్తే ఎలా ఉంటాడో ఇక్కడ చూడండి. సో దేనివల్ల డయేరియా వస్తుందో ఒకసారి ఇక్కడ క్లియర్గా ఉంది. శానిటేషన్ లేకపోవడం వల్ల, నీట్గా లేకపోవడం వల్ల, దట్టి వాటర్ తాగడం వల్ల, జనాభాలో గుంపులో తిరగడం వల్ల, లేదా చేతులు కడుక్కోకపోవడం వల్ల, సరైన తిండి పదార్థాలు తినకపోవడం వల్ల, అతిగా మెడికేషన్స్ తీసుకోవడం వలన కూడా, యాంటీబయాటిక్స్ ఎక్కువగా తీసుకునే వ్యక్తులకి లేదా మెడిసిన్స్ ఎక్కువగా తీసుకునే వ్యక్తులకు కూడా ఈ డయేరియా అనేది సోకడం జరుగుతుంది. బ్యాక్టీరియా, వైరసెస్ అండ్ పారాసైట్స్ ద్వారా. ఓకే, కోహాబిటేషన్ విత్ ఎనిమల్స్. మీ చుట్టుపక్కల ఉన్న మీ ఎనిమల్స్, ఏ కుక్కలు కానివ్వండి మనం ఇంట్లో పెంచుకునేవి, అవి కనుక ఇంట్లో ఫీసెస్ పోతే ఆ చుట్టుపక్కల మనం తిరుగుతూ ఉంటే దాని ద్వారా కూడా డయేరియా అనేది మనకు సోకే అవకాశం అతిగా ఉంటుంది. ఓకే, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మనం చూసినవి సిమ్టమ్స్ మళ్ళీ ఒకసారి చూడండి. వాంతి రావడం, జ్వరం రావడం, లూజ్ మోటార్స్ ఉండడం, మరియు అబ్డామిన్లో పెయిన్ రావడం, పొత్తి కడుపులో నొప్పి ఉండడం. ఓకే, అదర్ కాజెస్ ఆఫ్ షార్ట్ టర్మ్ డయేరియా మరియు ఎటువంటి కారణాల వల్ల వస్తుంది? మీరు ఎప్పుడైనా స్ట్రెస్ గురైనా, ఎమోషనల్గా వీక్ అయిపోయినా అప్పుడు వస్తుంది. ఎమోషనల్ అప్సెట్ ఆర్ యాంగ్జైటీ, కోపం వల్ల కూడా. ఇంటేక్ ఆఫ్ టూ మచ్ కాఫీ ఆర్ ఆల్కహాల్, అతిగా డ్రింక్ చేయడం వల్ల లేదా అతిగా కాఫీ తీసుకోవడం వల్ల. ఎనీ ఫుడ్ ఎలర్జీ, మీకు కనుక ఫుడ్ ఎలర్జీ ఉంటే ఆ ఫుడ్ని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డిస్టర్బ్ అయిపోతుంది కడుపు, అప్పుడు డయేరియా వస్తుంది. అపెండిసైటిస్, అప్పుడు కూడా డయేరియా ఉంటుంది. డ్యామేజ్ టు లైనింగ్ ఆఫ్ ఇంటెస్టైనల్ డ్యూ టు రేడియోథెరపీ. క్యాన్సర్ పేషెంట్స్కి రేడియోథెరపీ ఇచ్చేటప్పుడు డయేరియా అనేది చాలా కామన్ అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్, డయేరియా కెన్ ఆల్సో సమ్ టైమ్స్ బి సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెడిసిన్స్. లైక్ ఎటువంటి మెడిసిన్స్ తీసుకుంటే మనకు డయేరియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? చూడండి, యాంటీబయోటిక్స్ వల్ల, యాసిడ్ మెడిసిన్స్ దట్ కంటైన్ మెగ్నీషియం, సమ్ మెడిసిన్స్ దట్ యూజ్డ్ ఇన్ కీమోథెరపీ. చూడండి, క్యాన్సర్ సంబంధించినవి. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్. ఎక్కువగా మీరు ఏమంటారు, విటమిన్ టాబ్లెట్స్ కూడా అతిగా తీసుకోకూడదు. ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవాలి. అతిగా అవి తీసుకోవడం వల్ల వస్తుంది. సెలెక్టివ్ స్టెరోట్రిన్ రీఅప్టేక్ ఇన్హాబిటర్స్.
అండ్ లాక్సేటివ్ మెడిసిన్స్ దట్ హెల్ప్ టు ఎంటీ ద బౌల్స్ ఇఫ్ కాన్స్టిపేషన్. లాక్సేటివ్ అంటే ఏమంటాము, కొంచెం బ్యాక్టీరియాకి సంబంధించినవి అండి అవి. అటువంటి మెడిసిన్స్ ఏవైతే మన కడుపు టైట్గా ఉండి మోషన్ రాకుండా ఉంటుందో అటువంటి మెడిసిన్స్ కూడా అత్యధిక క్వాంటిటీలో తీసుకున్నా కూడా డయేరియా అనేది వస్తుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ డయేరియా మనం చూసాం, లాంగ్ టర్మ్ డయేరియా, అంటే ఎక్కువ కాలం ఉండే డయేరియా అది. సో దీనికి ఏంటి, బేసికల్లీ ఇది అందరికీ రాదండి. దీనికి బౌల్ క్యాన్సర్ అంటే మన ఇంటెస్టైనల్స్లో లేదా స్టమక్లో ఎక్కడైనా కణితి కానీ క్యాన్సర్ కానీ ఏర్పడితే వారికి కంటిన్యూస్గా డయేరియా అనేది ఉండడం జరుగుతుంది. వాళ్ళని ఎల్లప్పుడూ ఒకసారి కన్నేసి ఉంచాల్సి వస్తుంది. క్రానిక్ ప్యాంక్రియాటైసిస్, ఓకే, ప్యాంక్రియాస్ గ్లాండ్ ఏదైతే ఉందో దానిపైన అది అత్యధిక ఇన్ఫ్లమేషన్ పొందడం ద్వారా, బేసికలీ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వ్యక్తులకి ఈ ప్యాంక్రియాసైటిస్ లేదా జాండీస్ వచ్చిన వాళ్ళకి కూడా ఇటువంటి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ కోయిలియాక్ డిజీజ్, ఏ గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ డిసార్డర్ వేర్ వన్ ఈజ్ ఇంటాలరెంట్ టు ప్రోటీన్, గ్లూటెన్. ఈ గ్లూటెన్ ఇంటాలరెన్స్ అనే ఉన్న వ్యక్తులకి ఈ డిజీజ్ వల్ల కడుపులోకి వెళ్ళిన ఫుడ్ అరగకుండా టైట్గా అయిపోవడం వల్ల కూడా డయేరియా అనేది రావడం జరుగుతుంది. గ్లూటెన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ మధ్య గ్లూటెన్ ఫ్రీ ఫుడ్ అని చూస్తున్నాం. బేసికలీ వీట్లో అత్యధిక మొత్తంలో మరియు మేజ్లో గ్లూటెన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్రాన్స్ డిజీజ్, ఏ కండిషన్ దట్ కాజెస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్స్. ఓకే, అప్పుడు కూడా. నెక్స్ట్ ఇరిటబుల్ బౌల్ సిండ్రమ్, ఏ పూర్లీ అండర్స్టూడ్ కండిషన్ వేర్ ద నార్మల్ ఫంక్షన్స్ ఆఫ్ ద బౌల్ ఆర్ డిస్టర్బ్డ్. అంటే మామూలుగా ఉన్న కడుపు డిస్టర్బ్ అవ్వడం వల్ల కూడా మీకు ఈ డిజీజెస్ వస్తాయి. నెక్స్ట్ మైక్రోస్కోపిక్ కొలిటిస్ అండ్ అల్ట్రాటివ్ కొలిటిస్ అండ్ సిస్టిక్ ఫైబ్రోసిస్, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి మైక్రోస్కోపిక్ కొలిటిస్, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ దట్ కాజెస్ వాటరీ డయేరియా. అల్సరేటివ్ కొలిటిస్, అల్సర్ రావడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి సిస్టిక్ ఫైబ్రోసిస్ అండి. సిస్టిక్ ఫైబ్రోసిస్లో మీ లంగ్స్ కానీ లేదా ఇంటెస్టైనల్ పార్ట్స్ కానీ ఫైబ్రోసిస్కి గురవడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ లేదా డిసీజే ఇదంతే. సో యూ కెన్ పాస్ ద వీడియో అండ్ లుక్ ఎట్ ఎవ్రీ causes of diarrhea. Okay, so we'll go for the next. Persistent diarrhea can also sometimes occur following a gastriectomy. గ్యాస్ట్రియాక్టమీ అంటే ఇప్పుడు లావుగా ఉన్న వ్యక్తికి తన కడుపుని సైజుని చిన్నగా తగ్గించడం వల్ల తను సన్నగా కావడానికి ఆపరేషన్ చేస్తారు. సో అటువంటి ఆపరేషన్ నీ కడుపు సైజుని చిన్న చేయడం వల్ల లేదంటే మీ కడుపుని తీసేయడం వల్ల ఇటువంటి ఆపరేషన్స్ వల్ల కూడా మీకు డయేరియా అనేది సోకడం జరుగుతుంది. సో దిస్ ఇస్ సర్జికల్ ఆపరేషన్ టు రిమూవ్ ద పార్ట్ ఆఫ్ స్టమక్. ఓకే, డయేరియా కెన్ ఆల్సో సమ్టైమ్స్ బి కాజ్డ్ బై బ్యారియాటిక్ సర్జరీ. బ్యారియాటిక్ సర్జరీ అంటే వెయిట్ లాస్ సర్జరీ. ఓకే, నెక్స్ట్ సిమ్టమ్స్ ఏముంటాయి డయేరియాలో ఇప్పటివరకే చూసాం మనం. ఏముంటాయండి, వాటరీ స్టూల్స్, అబ్డామిన్లో కడుపులో నొప్పి, క్రాంప్స్ అంటే పిసకడం అన్నమాట, థిన్ అండ్ లూజ్ స్టూల్స్, నాసియా అండ్ వామిటింగ్, సెన్స్ ఆఫ్ అర్జెన్సీ టు హ్యావ్ బౌల్ మూమెంట్స్, ఎప్పుడు వస్తుందని పరిగెత్తుతూనే ఉంటాం. ఇన్ అడిషన్ టు దీస్ సిమ్టమ్స్ డిస్క్రైబ్ ద సిమ్టమ్స్ ఆఫ్ కాంప్లికేటెడ్ డయేరియా ఇంక్లూడ్. కాంప్లికేటెడ్ డయేరియాలో ఏమేమి ఉంటాయి, బ్లడ్ రావడం ఒకటి. ఓకే, బ్లడ్తో పాటు ఒక పచ్చని మ్యూకస్ రావడం, లేదా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏది తింటే అది తిన్నట్టుగానే బయటికి రావడం, వెయిట్ లాస్ అవ్వడం మనం అదేంటి పర్సిస్టెంట్ డయేరియాలో. ఆ తర్వాత జ్వరం రావడం. ఓకే, కెన్ లీడ్ టు డీహైడ్రేషన్, మన ఒంటిలో ఉన్న నీరు శాతాన్ని కూడా కోల్పోతూ ఉంటాం వెంటనే. అందుకేనండి ఒంటిలో ఉన్న నీరు శాతం కోల్పోవడం వల్లనే మేజర్ కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు డయేరియా. ఓకే, సో డయాగ్నోసిస్, దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది, ఒకసారి ట్రీట్మెంట్ చేసే ముందే డయాగ్నోస్ చేయాలి కదా. ఎలా చేయాలి అంటే కారణాలు ఏంటి, అసలు ఉందా లేదా ఈ వ్యక్తికి అనే ఒక డయాగ్నోసిస్ ఉంటుంది. సో డయాగ్నోసిస్లో ఇన్ఫాంట్స్లో ఏం చేస్తామంటే moderate or severe young children associated with blood, associated non-cramping abdominal pain in travelers, in food handlers because of the potential infector. అంటే వీళ్ళందరిలో కూడా మనం డయాగ్నోస్ చేయాలి. వేరియట్ పీపుల్ అంటే చిన్నపిల్లలకి ఒక రకంగా, పెద్దవారికి ఒక రకంగా, యంగ్ చిల్డ్రన్స్కి ఒక రకంగా, బ్లడ్ వచ్చే వారికి ఒక రకంగా, ట్రావెల్ చేస్తూ బయట తినడం ద్వారా వచ్చిన వారికి ఒక విధంగా. సో వీళ్ళందరినీ కన్సిడర్ చేస్తూ వారిని మనం డయాగ్నోస్ చేయాలి. సో డయాగ్నోసిస్లో ఎలా డయాగ్నోస్ చేస్తాం చూడండి. ఫస్ట్ వచ్చేసి స్టూల్ శాంపుల్, మీ యొక్క బౌల్ని, మీ యొక్క స్టూల్ని వాళ్ళు శాంపుల్గా తీసుకొని దాన్ని టెస్ట్ చేసి మీకు డయేరియా ఉందో లేదో చెప్తారు.
టు నో ద కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, అంటే వైరస్ ద్వారా వచ్చిందా, బ్యాక్టీరియా ద్వారా వచ్చిందా, లేకుంటే ఏదైనా పారాసైట్ ద్వారా వచ్చిందా అని మీ స్టూల్ టెస్ట్లో తెలిసిపోతుంది. మళ్ళీ బ్లడ్ టెస్ట్లో, ఓకే, బ్లడ్ టెస్ట్ ఈస్ జనరలీ డన్ టు టెస్ట్ ద సైన్స్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ విచ్ మే సజెస్ట్ డిసీజ్ లైక్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. If the cause of diarrhea is still not clear, then patient may be advised for further investigation. అంటే బ్లడ్ డిసీజ్లో ఏం తెలుస్తుందండి, మీకు ఇమ్యూనిటీ అనేది అటాక్ చేస్తూ ఉంటుంది. వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో మీ ఇమ్యూన్ సిస్టమ్ని కాపాడుకోవడానికి అది అక్కడికి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తూ ఉంటుంది. అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ అనుకోండి, ఇన్ఫెక్షన్ ఉందని అర్థం. సో ఇన్ఫెక్షన్ ఉంది, కానీ దానికి ఇంకా క్లియర్ కారణాలు తెలియాలంటే ఈ 2 టెస్టులు చేయాలి. ఆ టెస్ట్లో ఏంటండి, సిగ్మోయిడోస్కోపీ, వేర్ ఇందులో ఏం చేస్తామంటే ఇన్స్ట్రుమెంట్ కాల్ సిగ్మోయిడోస్కోప్, ఏ థిన్ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ విత్ ఎ స్మాల్ కెమెరా అండ్ లైట్ ఆన్ ది ఎండ్. ఒక సన్నటి ట్యూబ్ని మీ ఇంటెస్టైన్లోకి నెట్టేస్తారండి. టు వాచ్ ద ఇంటెస్టైనల్ పార్ట్స్, సి inserted into the rectum up to the sigmoidal colon, S-shaped last part of the colon. కోలిన్ అంటే మీ యొక్క లార్జ్ ఇంటెస్టైన్లోకి నెట్టేసి అసలు ఎలా ఉంది కండిషన్ అనేది అక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కొలోనోస్కోపీ, ఏ సిమిలర్ ప్రొసీజర్ దట్ యూజెస్ లార్జర్ ట్యూబ్ కాల్డ్ కొలోనోస్కోప్ టు ఎగ్జామిన్ ద లార్జ్ ఇంటెస్టైన్ కాల్డ్ కోలన్. ఇది ఇంకొంచెం పెద్ద ట్యూబ్ని పంపించేసి ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి చూస్తూ ఉంటారు. నెక్స్ట్ దీన్ని మేనేజ్ ఎట్లా చేయాలి, డయేరియా వచ్చిన వ్యక్తిని మేనేజ్ చేయాలి. ఎందుకంటే అతను ప్రాణాలు కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలంటే మనం వారికి ఖచ్చితంగా వాటర్ ఇస్తూ ఉండాలి రెగ్యులర్గా. ఎస్పెషల్లీ ఓఆర్ఎస్ ఇవ్వడం చాలా మంచిది. ఏంటంటే ఓఆర్ఎస్లు ఖచ్చితంగా రెగ్యులర్గా ఇస్తూ ఉండాలి. అప్పుడే వారికి వాళ్ళ మినరల్స్ కానివ్వండి, సాల్ట్స్ కానివ్వండి డిక్రీజ్ కాకుండా ఫ్లూయిడ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. ఒకవేళ ఈ నీళ్లు ఇచ్చినా తగ్గకపోతే అటువంటి సమయంలో సెలైన్స్ ఎక్కివ్వడం ఖచ్చితం. సో ఇక్కడ చెప్పాను ఓఆర్ఎస్ ఇవ్వాలి ఖచ్చితంగా, ఓకే. లేదా పెరుగు లేదా చల్లలో ఉప్పు కొద్దిగా చక్కెర కలిపి ఇవ్వడం కూడా చాలా మంచిది. దాన్నే యోగట్ అంటాం, సాల్టెడ్ యోగట్, ఓకే. ఉప్పు కలిపిన పెరుగు వంటి పదార్థాలు, సో చికెన్ సూప్స్ లాంటివి, వెజిటేబుల్ సూప్స్ లాంటివి కొద్దిగా ఉప్పు కలిపి సూప్లా ఉంటే తాగడం చాలా మంచిది. నెక్స్ట్ మెడికేషన్స్ ఏమిస్తాం బేసికలీ, ఓకే. యాంటీబయోటిక్స్ అనేటివి చాలా బెనిఫిషియల్గా ఉంటాయి డయేరియాని క్లీన్ చేయడానికి. సో యాంటీబయోటిక్స్ ఆర్ బెనిఫిషియల్ ఇన్ సర్టెన్ టైప్స్ ఆఫ్ అక్యూట్ డయేరియా అండ్ ఆర్ యూజువల్లీ నాట్ యూజ్డ్ ఎక్సెప్ట్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యువేషన్స్, ఓకే. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉంటాయండి, అంటే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు మీరు. పెప్టోబిస్మాల్, ఓకే. బిస్ముత్ ఉంటుంది ఇందులో, బిస్ముత్ అండ్ యాంటీ మోటిలిటీ డ్రగ్స్ ఇమోడియం ప్లస్. ఈ 2 డ్రగ్స్ తీసుకోవడం ద్వారా మీరు ఈ డ్రగ్స్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ డ్రగ్స్ని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దే యాడ్ యూ 1 extra mark ఇన్ యువర్ ఎగ్జామ్. సో మామూలుగా తినే పదార్థాలు కూడా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఈ సమయంలో తినడం, అది కూడా కుక్డ్ ఫ్రూట్స్ అండ్ కుక్డ్ వెజిటేబుల్స్ ఉంటే చాలా మంచిది. మన డైట్ని కూడా ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేసుకోవాలి. సో తద్వారా మనం డయేరియాని కొద్ది రోజుల్లోనే మేనేజ్మెంట్కి తెచ్చేసి క్యూర్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ డయేరియాని ప్రివెంట్ ఎట్లా చేయాలి, అంటే అసలు డయేరియా నాకు రాకూడదు, నాకు డయేరియా వచ్చినాక నేను క్యూర్ ఎందుకు అవ్వాలి, నాకు అసలు డయేరియానే వద్దు అనుకుంటే ఈ పాయింట్స్ అనేవి ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్. టు ప్రివెంట్ ద స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, వాష్ యువర్ హ్యాండ్స్ థరోలీ. మీ చేతులు ఎల్లప్పుడూ కడుగుతూ ఉండండి. బయటికి వెళ్ళి వచ్చారా కడగండి, తినే ముందు ఉన్నారా కడగండి. సో వాష్ యువర్ హ్యాండ్స్ కంటిన్యూస్లీ. టు గెట్ టాయిలెట్ క్లీన్, మీ టాయిలెట్స్ శుభ్రంగా ఉంచుకోండి. ఇంక్లూడింగ్ ద హ్యాండిల్ అండ్ సీట్, మీ టాయిలెట్ సీట్ మరియు మీ టాయిలెట్ హ్యాండిల్ కూడా నీట్గా ఉండాలి. విత్ డిస్ఇన్ఫెక్ట్మెంట్ ఆఫ్టర్ ఈచ్ బౌల్ ఆఫ్ డయేరియా. ఇప్పుడు మీకు డయేరియా వచ్చింది అనుకుందాం, సో రాకూడదు ఎవరికి. ఒకవేళ డయేరియా వస్తే మీ ఇంట్లో వారికి ఆ డయేరియా సోకకూడదు, అవునా కాదా? సో మీరు కంటిన్యూస్గా ఇంట్లో ఒకటే బాత్రూమ్ ఉంది, మీరు వెళ్ళి వస్తున్నారు, ఆ బాత్రూమ్ అంతా పాడైపోయింది ఇప్పుడు. సో మీరు దాన్ని డిస్ఇన్ఫెక్ట్మెంట్ చేయకపోతే మీ తల్లిదండ్రులు కానీ మీ పిల్లలు కానీ ఇంకెవరైనా ఆ టాయిలెట్ని యూజ్ చేసే వ్యక్తికి డయేరియా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే పబ్లిక్ టాయిలెట్స్ నీట్గా లేకుంటే వెళ్ళకండి, ఓకే. నెక్స్ట్ అవాయిడ్ షేరింగ్ టవల్స్ని షేర్ చేసుకోకండి. కట్లరీ అండ్ యుటెన్సిల్స్ విత్ అదర్ హౌస్ మెంబర్స్, మీరు తినే ప్లేట్ కానివ్వండి, మీరు తినే ఏదైనా కూడా ఇతరుల మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోకండి. టిల్ యు ఆర్ క్యూర్డ్ విత్ డయేరియా, మామూలుగా షేర్ చేసుకోకండి ఎప్పుడు కూడా. అవాయిడ్ రిటర్నింగ్ టు ద వర్క్ ఆర్ స్కూల్ అంటిల్ 48 hours ఆఫ్టర్ ద లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ డయేరియా.
మినిమం ఒక 48 గంటలు బడికి వెళ్ళకుండా రెస్ట్ తీసుకొని క్యూర్ అయిన తర్వాతే వెళ్ళండి. సో ఇది వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా డయేరియా తగ్గడానికి, అది చిన్నపిల్లల్లో, తల్లులకు కూడా వస్తుంది, గర్భవతులు ఉన్న తల్లుల్లో కూడా వస్తుంది. సో దానికోసం ఓఆర్ఎస్ మరియు జింక్ ట్యాబ్లెట్స్, ఎస్పెషల్లీ ట్రీట్మెంట్లో ఏం వాడతామండి? జింక్ ట్యాబ్లెట్స్. గుర్తుపెట్టుకోవాలి మీరు, జింక్ ట్యాబ్లెట్స్ మరియు ఓఆర్ఎస్. వీటిని ఆశా వర్కర్స్ ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో ఉండేలా చూసుకుంటున్నారు. వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఇవన్నీ ఉంటాయి. సో నేషనల్ ఓఆర్ఎస్ డే అని చెప్పేసి మనం జూలై 29, 2020లో స్టార్ట్ చేసుకొని డయేరియా ఎట్లా ప్రివెంట్ చేయాలో కొన్ని పాయింట్స్ ఇచ్చుకున్నాం. చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి, ఓకే. మరియు ఇట్లా జింక్ ట్యాబ్లెట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి, 14 రోజుల పాటు మీరు తీసుకోవాలి. ఎందుకు అంటే మీకు మినరల్స్ అనేవి తగ్గిపోతాయండి. మీరు డయేరియా వచ్చినప్పుడు వాటర్ స్టూల్స్లో మనిషికి అవసరమైన ప్రతి మినరల్ అవుట్ అవుతుంది. ఈ జింక్ అనేది ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది, ఓకే. నెక్స్ట్, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టు ఫైట్ డయేరియా. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డయేరియాని ఫైట్ చేయడానికి ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుందో కూడా మనం తెలుసుకోవాలి, అది ఖచ్చితమైంది. సో ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్, ఓకే. ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్ ఇది 2015 కంటే ముందు నుంచి స్టార్ట్ చేసినప్పటికీ కంటిన్యూస్గా దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ డయేరియా అనేది లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నాం మనం. ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరి కింద ఉందండి ఇది? ఈ మినిస్ట్రీని గుర్తుపెట్టుకోండి. అన్ని డిజీజెస్, దాదాపు అన్ని డిజీజెస్ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లాంచ్డ్ ఇంటెన్సిఫైడ్ డయేరియా కంట్రోల్ ఫోర్ట్నైట్ ఇన్ ఆర్డర్ టు ఇంటెన్సిఫై ఎఫర్ట్స్ టు రిడ్యూస్ చైల్డ్ డెత్స్ డ్యూ టు డయేరియా. పిల్లల మరణాలు కాకుండా డయేరియా ద్వారా ఈ యొక్క మిషన్ని మనం స్టార్ట్ చేసాం. ద మినిస్ట్రీ హ్యాస్ మేడ్ ద నేషనల్ ప్రియారిటీ టు బ్రింగ్ హెల్త్ అవుట్కమ్ అమాంగ్ చిల్డ్రన్స్ టు ద లెవెల్ ఈక్విటబుల్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ప్రపంచ దేశాలకి అనుకూలంగా, ప్రపంచ దేశాలకి ధీటుగా మన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా చేయడానికే ఈ యొక్క పాలసీని తీయడం జరిగింది, ఓకే. త్రూ దిస్ ఇనిషియేటివ్ మినిస్ట్రీ విల్ మొబిలైజ్ health personnel, state governments and other stakeholders to prioritize investment, okay, in control of diarrhea, one of the most common childhood illness. States lani, workers ni, గ్రౌండ్ లెవెల్ హెల్త్ కేర్ వర్కర్స్ని, వీళ్ళందరినీ అంటే ప్రతి స్టేక్ హోల్డర్ని ఇంక్లూడ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ కోసం, డయేరియాని తీయడం కోసం ఈ మిషన్ ఏర్పడింది. It aims to create a mass awareness about the most efficient and low-cost diarrhea treatment, a combination of oral rehydration salt. ORS అంటే ఏంటండి? ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ అండ్ జింక్ టాబ్లెట్స్. WHO రికమెండెడ్ అండి ఇది. ఓరల్ రీహైడ్రేషన్ అండ్ జింక్ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల పిల్లాడిని చనిపోకుండా కాపాడగలం. సో ఇటువంటి దీని యొక్క అవేర్నెస్, ఇటువంటి ట్రీట్మెంట్ యొక్క అవేర్నెస్ ప్రతి ఇంట్లో, ప్రతి వ్యక్తికి ఉండేలా చూడడమే దీని యొక్క మేజర్ ఉద్దేశం అండి. డ్యూరింగ్ ద ఫోర్త్ నైట్ ఇంటెన్సిఫైడ్ కమ్యూనిటీ అవేర్నెస్ క్యాంప్స్ ఆన్ హైజీన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ఓఆర్ఎస్ అండ్ జింక్ థెరపీ విల్ బి కండక్టెడ్ అట్ స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ విలేజ్ లెవెల్. ఫోర్త్ నైట్ అంటే ప్రతి 14 రోజులు అండి, 14 days, ఓకే. ప్రతి 14 రోజులకు ఒకసారి మన ఆశా వర్కర్స్ కానివ్వండి, గవర్నమెంట్ డాక్టర్స్ కానివ్వండి, ప్రజల్లో మమేకమై ప్రజల్లోకి వెళ్ళి లేదా వారిని పిలిచి ఒక మీటింగ్లా పెట్టి ఓఆర్ఎస్ ఎలా తీసుకోవాలి, జింక్ ట్యాబ్లెట్స్ ఎలా వాడాలి, డయేరియా అంటే ఏంటి, వారి యొక్క అవగాహన పెంచడం ఈ యొక్క మిషన్ యొక్క వన్ ఆఫ్ ద మేజర్ కాంపోనెంట్ అనమాట. నియర్లీ 12 crores అండర్ 5 children విల్ బి కవర్డ్ డ్యూరింగ్ దిస్ ప్రోగ్రామ్ అక్రాస్ ద కంట్రీ. దాదాపు 12 కోట్ల పిల్లల్ని ఈ మూమెంట్లో కలుపుకోవాలని చూస్తున్నాం మనం. During the fortnight, intensified community awareness campaigns on hygiene, promotion of will be conducted. Okay. So, malli repeat chesani points meeku. Next. Asha workers should undertake distribution of ORS packets to household and under 5 children in her village. Asha workers istaru. ORS corners prati వాడకి కానివ్వండి ప్రతి ఊర్లో ఖచ్చితంగా పెడతాం, అంగన్వాడీ సెంటర్స్లో ఎస్పెషల్లీ. Fortnight workers will hold demonstration. Okay, activities are being supported by other ministers. ఇతర మినిస్ట్రీస్ కూడా ఎవరన్నీ మేజర్ మినిస్ట్రీస్ ఇక్కడ యాడ్ చేసుకుంటే పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి కాబట్టి పంచాయతీరాజ్ మినిస్ట్రీ, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, బడిలో కూడా పిల్లలకి డయేరియా అవగాహన, బడిలో టాయిలెట్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఎంత నీట్గా పెట్టుకోవాలి, మనని మనం ఎలా చూసుకోవాలి అన్న అవగాహన కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా ఇవ్వాలి, అంతే కదా. అలానే ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, పిల్లలు ఇందులో భాగస్వాములు కాబట్టి వారికి.
వాటర్ అండ్ శానిటేషన్ ఎవరి కిందకి వస్తుందండి? మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి గారి కింద కూడా ఈ అన్ని మినిస్ట్రీస్ కలిసి ఒక గ్రౌండ్ ప్లాట్ఫామ్కి వచ్చి లెవెల్ ప్లేయింగ్ వచ్చి మన అందరికీ డయేరియా నుంచి విముక్తులు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇప్పుడు నేను ముందే చెప్పాను, మీరు కనుక న్యూస్ ఫాలో అవుతూ ఉన్నట్టయితే మీరు ఒక కొత్త వైరస్ని మీరు న్యూస్లో చూసుంటారు. ఆ కొత్త వైరస్ ఏంటి? దాట్ వైరస్ ఈజ్ నథింగ్ బట్ నోరో వైరస్. ఓకే, నోరో వైరస్. ఈ వైరస్ని కేరళలో ఈ మధ్యనే మనం గుర్తించాం. అసలు ఈ నోరో వైరస్ ఏంటి? డయేరియా గురించి చదివేటప్పుడు ఫస్ట్ స్లైడ్లో సెకండ్ స్లైడ్లోనే చూసాం, నోరో వైరస్ వల్ల డయేరియా వస్తుంది, రోటా వైరస్ వల్ల డయేరియా వస్తుంది. మరి నోరో వైరస్ ఏంటో తెలుసుకోవాలిగా, చూద్దాం. సో 13 ఇన్ఫెక్టెడ్ విత్ నోరో వైరస్ ఇన్ కేరళ. ఎప్పుడు వచ్చిందని న్యూస్? నవంబర్ 2021లో వచ్చింది. చూద్దాం. సో ఇది నోరో వైరస్ స్ట్రక్చర్, మామూలుగా కనిపించేది నోరో వైరస్ స్ట్రక్చర్. ఎక్కడ ఇన్ఫెక్ట్ చేస్తుందండి మీరు చూడొచ్చు, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్, మీ యొక్క ఇంటెస్టైనల్ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. చదువుదాం. నోరో వైరస్ విచ్ ఇన్ఫెక్ట్స్ పీపుల్ అక్రాస్ ఏజ్ గ్రూప్స్. ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయాలని ఏమీ లేదు, అందరినీ ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈజ్ ఎ బగ్ సిమిలర్ టు డయేరియా ఇంక్లూడింగ్ రోటావైరస్. ఓకే, డిజీజ్ అవుట్బ్రేక్స్ టిపికల్లీ అకర్స్ అబ్రాడ్ క్రూజ్ షిప్స్, ఇన్ నర్సింగ్ హోమ్స్, డార్మిటరీస్ అండ్ అదర్ క్లోజ్ స్పేసెస్. ఏవైతే టైట్ ప్లేసెస్ ఉంటాయో, మీరు షిప్స్ పైన దూరం వెళ్ళి ప్రయాణాలు చేసేటప్పుడు కానివ్వండి, లేదా మీరు డార్మిటరీస్ అంటే గుంపు గూడిన పడుకునే స్థలాల్లో, ఇటువంటి స్థలాల్లో మీకు ఈ నోరో వైరస్ అనే వ్యాధి సోకొచ్చు. నెక్స్ట్, వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ నోరో వైరస్? నోరో వైరస్కి దాదాపు ఫ్రెండ్స్ సిమ్టమ్స్ అన్నీ కూడా డయేరియా లానే ఉంటాయి. ఓకే, ద ఇనీషియల్ సిమ్టమ్స్ ఆఫ్ నోరో వైరస్ ఆర్ వామిటింగ్ అండ్ డయేరియా విచ్ షోస్ అప్ 1 or 2 days ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు ద వైరస్. 1 నుంచి 2 రోజుల్లో వైరస్ పూర్తి చెంది దాని ఫుల్ ఫ్లెజ్డ్గా ఎఫెక్ట్ మన బాడీ మీద చూపెడుతుంది. పేషెంట్స్ ఆల్సో ఫీల్ నాసియా అండ్ సఫర్ ఫ్రమ్ అబ్డామినల్ పెయిన్. కడుపు నొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు వచ్చే ఫీలింగ్. ఫీవర్, హెడేక్ అండ్ బాడీ ఏక్స్. జ్వరం రావడం, తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు. ఇన్ ఎక్స్ట్రీమ్ కేసెస్ లూజ్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కుడ్ లీడ్ టు డీహైడ్రేషన్. మీరు ఎక్స్ట్రీమ్గా ఉంటే మనం డీహైడ్రేట్ అయ్యి చనిపోయే పరిస్థితి కూడా ఎక్కువగా ఉంటుంది. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఫర్ నోరో వైరస్? నోరో వైరస్కి ట్రీట్మెంట్ ఏంటండి? ద డిజీజ్ ఇస్ సెల్ఫ్ లిమిటింగ్. ఓకే, అంటే the infection, even though it takes lot out of patient, normally lasts only for 2 to 3 days, and most individuals who are not very young or very old, malnourished, can ride it out with a sufficient rest and hydration. అంటే మామూలుగా ఈ డిజీజ్ వల్ల చనిపోవడం అనేది అంత పెద్దగా ఉండదు. దాదాపు మనం రెస్ట్ తీసుకుంటూ నీళ్ళని ఎక్కువగా తాగుతూ ఉండడం ద్వారా ఈ డిజీజ్ నుంచి తప్పించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, హౌ డూ యూ గెట్ నోరో వైరస్? మీకు నోరో వైరస్ ఎలా సాకింది, ఎలా మీరు ఎఫెక్ట్ అయ్యారంటే, నోరో వైరస్ ఇస్ హైలీ కాంటేజియస్, చాలా కాంటేజియస్ అండ్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ త్రూ. ఎలా ట్రాన్స్మిట్ అవ్వచ్చండి? దీని యొక్క సోర్సెస్ ఏంటి? ఫుడ్, మీరు తినే ఫుడ్ నుంచి కానివ్వండి, మీరు తాగే నీళ్ళ నుంచి కానివ్వండి, లేదా మీరు చుట్టుపక్కల ఉన్న సర్ఫేసెస్, మీ బెంచ్ పైన చేతులు పెట్టి మళ్ళీ వాటిని నోట్లో పెట్టుకోవడం ద్వారా కానివ్వండి, ఇవన్నిటి ద్వారా నోరో వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది. ద ప్రైమరీ రూట్ ఈస్ ఓరల్ లేదా ఫీకల్. వన్ మే గెట్ ఇన్ఫెక్టెడ్ మల్టిపుల్ టైమ్స్ విత్ డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఆఫ్ నోరో వైరస్. ఒక వ్యక్తి ఈరోజు నోరో వైరస్తో ఎఫెక్ట్ అయ్యాడు అంటే మళ్ళీ ఇంకో నోరో వైరస్తో ఎఫెక్ట్ అవ్వలేడు అని మీరు చెప్పలేరు. ఎందుకంటే నోరో వైరస్కి డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉన్నాయి, రకాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ కూడా నోరో వైరస్కి ఆ పర్సన్ ఎఫెక్ట్ అవ్వగలడు. Norovirus is resistant to many disinfectant and heat up to 60 degrees Celsius. మీరు శానిటైజర్ పట్టి చేతులు తుడుచుకున్న ఈ నోరో వైరస్ అనేది చావదు. 60 డిగ్రీల సెల్సియస్కి హీట్ చేసిన ఈ నోరో వైరస్ చావదు. కాబట్టి వాటర్ని 100 డిగ్రీల సెల్సియస్ వేడి చేస్తేనే ఈ నోరో వైరస్ అనేది చస్తుంది, కానీ అప్పటి వరకు చావదు. అంటే ఎంత డేంజరో చూడండి. Therefore, merely steaming food or chlorinating water does not kill the virus. వాటర్లో క్లోరిన్ వేసినప్పటికీ ఈ నోరో వైరస్ అనేది చావదు. ద వైరస్ కెన్ ఆల్సో సర్వైవ్ మెనీ కామన్ హ్యాండ్ శానిటైజర్స్ కూడా చంపలేవు. నెక్స్ట్, హౌ కామన్ ఈజ్ నోరో వైరస్ ఇన్ఫెక్షన్? ఎంత కామన్ అండి ఇది చాలా కామన్ అండి. యూఎస్లో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి, ప్రతి ఒక్కరు చాలా వ్యక్తులకి ఈ వైరస్ సోకుతుంది, వాళ్ళు వెంటనే కూడా రికవర్ అవుతారు. ఓకే, మోస్ట్ కామన్ ప్యాథోజన్ ఇంప్లికేట్ ద అవుట్బ్రేక్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజీజ్ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. WHO చెప్తుంది చాలా కామన్, మీరు భయపడకండి.
The US Centers of Disease Control and Prevention, US వాళ్ళు estimated that about 1 out of every 5 cases of acute gastroenteritis worldwide is caused by norovirus. అంటే ప్రతి 5 కేసెస్ డయేరియాకి సంబంధించినవి కానీ గ్యాస్ట్రిక్ సంబంధించినవి కానీ కేసెస్లో ఒక్క కేసు ఖచ్చితంగా దేనికి సంబంధించింది నోరో వైరస్కి సంబంధించిందని చెప్తున్నారు. There are 685 million cases annually, of which 200 million are detected among children. ఇది చిల్డ్రన్లో ఎక్కువ పర్సంటేజ్ ఉంది. చూడండి 685 మిలియన్స్ అందరూ ఉంటే ఇందులో కేవలం 200 మిలియన్స్ పిల్లలే ఉన్నారు. So how it's dangerous to children, you see. Nearly 50,000 children die every year due to diarrhea caused by this virus. ఓకే, యుఎస్లో ప్రతి సంవత్సరం 50,000 మంది పిల్లలు ఈ వైరస్ బారిన పడి చనిపోవడం జరుగుతుంది ప్రపంచం మొత్తం కూడా. ఓకే, హౌ కెన్ నోరో వైరస్ బి ప్రివెంటెడ్ అండ్ ట్రీటెడ్? దీన్ని ఎలా అనికట్టచ్చు లేదా దీన్ని ఎలా ట్రీట్ చేయొచ్చు ఒకసారి చూద్దాం. ద బేసిక్ ప్రికాషన్ ఈజ్ చేతులు కడగడం అండి. బేసిక్ నీట్గా ఉండడం. ఎప్పుడు బాత్రూమ్ వెళ్ళి వచ్చినా ఫస్ట్ చేతులు కడుక్కున్న తర్వాత తినండి. ఓకే, రిపీటెడ్లీ వాషింగ్ హ్యాండ్స్ విత్ సోప్ యూజింగ్ లాబరేటరీ ఆర్ చేంజింగ్ డైపర్స్. ఓకే, మీరు పిల్లలు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారికి డైపర్స్ తీసేసినప్పుడు కూడా మీరు చేతులు కడుక్కొనే తీరాలి ఖచ్చితంగా. మీ ఇంట్లో కుక్క పిల్లలు ఉన్నాయి, లేకుంటే అవి టాయిలెట్ పోస్తాయి, లేకుంటే అవి బాత్రూమ్ పోయాయి, దాన్ని క్లీన్ చేసినా కూడా, కోడి పిల్లల్ని పెంచే వాళ్ళు కూడా వాటిని క్లీన్ చేయకపోతే, క్లీన్ చేసిన తర్వాత చేతులు కడుక్కోకపోతే మీకు ఖచ్చితంగా ఈ నోరో వైరస్ వస్తుంది. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టు వాష్ హ్యాండ్స్ స్క్రూప్లెస్లీ బిఫోర్ ఈటింగ్ ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్. అన్నం వండే ముందు, అన్నం తినే ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. డ్యూరింగ్ అవుట్ బ్రేక్స్ సర్ఫేసెస్ మస్ట్ బి డిస్ఇన్ఫెక్టెడ్ విత్ ఎ సొల్యూషన్ ఆఫ్ హైపోక్లోరినేట్ అట్ 5,000 parts per million. ఈ హైపోక్లోరినేట్ అనే సొల్యూషన్ని, అది కూడా స్ట్రాంగ్ సొల్యూషన్ అండి. ప్రతి పాయింట్లో 5,000 million క్లోరినేట్స్ ఉండాలి, హైపోక్లోరినేట్స్ పర్ మిలియన్ పార్ట్స్ ఉన్న దాంతో మీ యొక్క సర్ఫేస్ని క్లీన్ చేయాలి. ఎప్పుడైతే నోరో వైరస్ అవుట్ బ్రేక్ అనేది బాగా ఎక్కువ అయిపోయిందో ఆ రోజు ఖచ్చితంగా మీరు చేయాలి. ప్రివెన్షన్ డయాగ్నోసిస్ డన్ బై రియల్ టైమ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్ అండి. బేసికల్లీ రివర్స్ ఆర్టీపీసీఆర్ అంటాం, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. ఇప్పుడు కోవిడ్లో కూడా ఇదే యూజ్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే వైరస్ యొక్క జీన్ని మల్టిప్లై చేసి, పెద్దగా చేసి, మల్టిపుల్గా చేసి మైక్రోస్కోప్లో చూడడాన్ని ఆర్టీపీసీఆర్ టెస్ట్ అంటాం. కరోనా వైరస్లో ఈ పదం దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది. ఓకే, నో వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ దిస్ డిజీజ్. నోరో వైరస్కి వ్యాక్సినేషన్ లేదు, పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు మెయింటైన్ ద హైడ్రేషన్ ఇన్ అక్యూట్ ఫేస్. ఇన్ ఎక్స్ట్రీమ్ కాజెస్ పేషెంట్స్ హ్యావ్ టు బి అడ్మినిస్టర్డ్ విత్ ఇంట్రోవీనస్. ఓకే, ఫ్లూయిడ్స్ విత్ ఇంట్రోవీనస్, సెలైన్స్ ఎక్కివ్వడం బాడీలో. మామూలుగా అయితే ఓఆర్ఎస్ తాగితే సరిపోతుంది. మీకు హెల్త్ సంబంధించిన టాపిక్లో చాలా ఉపయోగపడుతుంది, ఈవెన్ ఫర్ ఏపీపీఎస్సి, ఈవెన్ ఫర్ గ్రూప్ 2 ఫర్ ఏపీపీఎస్సి. కానీ టీఎస్పీఎస్సి అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఈ టాపిక్ని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మరియు ఈ టాపిక్ని డివైడ్ చేయడం కూడా జరిగింది. సో ఈరోజు మనం మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిజీజెస్, కలెరా గురించి చదువుకోబోతున్నాం. కలెరా ఇవన్నీ ఒకటే అండి. కలెరా కానివ్వండి, డిసెంట్రీ కానివ్వండి, డిఫ్తేరియా, ఓకే, డయేరియా కానివ్వండి, ఇవన్నీ కూడా సేమ్ జాతికి చెందినవే. అన్నీ కూడా బౌల్ లేదా ఇంటెస్టైనల్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ రెక్టమ్స్ని ఇన్ఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పటివరకు డిసెంట్రీని చూసాం, డయేరియాని చూసాం, వాటి మధ్య డిఫరెన్స్ చూసాం. ఇప్పుడు కొంచెం కలరా గురించి కూడా నేర్చుకుందాం. సో కలరా మీరు ఇక్కడ చూడొచ్చు. బేసిక్ ఐడియాలజీ మీకు ఈ ఫస్ట్ పిక్చర్ చూడడంతోనే అర్థమైపోయింది. సార్ నాకు కలరా గురించి మొత్తం తెలిసేసింది, హ్యాపీ. వెళ్ళిపోదాం, ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ మళ్ళీ ఒక పిక్చర్ ఇచ్చాను నేను మీకోసం న్యూస్ పేపర్లో నుంచి. చూడండి, హౌ కలరా ఎఫెక్ట్స్ బాడీ. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది, ఇన్ లార్జ్ ఇంటెస్టైన్లో ఎలా ఉంటుంది, దీనికి ట్రీట్మెంట్ ఏంటి, ఓకే, దీంట్లో టాక్సిన్స్ ఏ విధంగా ఫామ్ అవుతున్నాయి, టాక్సిన్స్ ఎలా ప్రివెంట్ అవుతున్నాయి. ఓకే, ఒకసారి ఇది పాస్ చేయండి, ఇందులో ఉంది ఒకసారి మీరు చదువుకుంటే ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. లెట్స్ గో అండ్ రీడ్ ఇన్ డీటెయిల్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ కలరా. ఓకే, కలరా ఈజ్ ఎ బ్యాక్టీరియల్ డిజీజ్. నోట్ ఇంపార్టెంట్ నోట్ రాసుకోవాలి. కలరా దేనివల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. స్ప్రెడ్ త్రూ కాంటామినేటెడ్ వాటర్. దేనివల్ల? కాంటామినేటెడ్ వాటర్. Cholera causes severe diarrhea and dehydration. Left untreated, cholera can be fatal within hours. Even previously
హెల్తీ పర్సన్. ఈవెన్ హెల్తీగా ఉన్న పర్సన్కి కలరా వస్తే వెంటనే చనిపోతాడు. ఎందువల్ల? డీహైడ్రేషన్ అత్యధికంగా అవుతే అప్పుడు మీరు నోట్ చేసుకోకపోతే చనిపోవడం ఖాయం. Modern sewage and water treatment have virtually eliminated the cholera industrialized countries, but cholera still exists in Africa, Southeast Asia and Haiti. ఇక్కడ చాలా హెవీగా ఉండేదండి కలరా అవుట్బ్రేక్. హైతీలో 2011లో విపరీతమైన కలరా అవుట్బ్రేక్ వల్ల చాలామంది జనాభా చనిపోవడం జరిగింది హైతీలో. హైతీ వచ్చేసి సెంట్రల్ అమెరికన్ కంట్రీ. మీరు జాగ్రఫీలో ఒకసారి చూడండి, సింపుల్. The risk of cholera epidemic is highest when poor war or natural disaster force people to live in crowded conditions without adequate sanitation. కలరా ఇప్పుడు మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. డిజాస్టర్ మేనేజ్మెంట్ అటువంటి ఆన్సర్స్ రాసేటప్పుడు కానివ్వండి, ఓకే, ఇలాంటి ఆన్సర్స్ రాసేటప్పుడు కానివ్వండి, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా ఏం రాస్తారు? ఎప్పుడైతే డిజాస్టర్ వస్తుందో అప్పుడు వెంటనే మీరు ఒక ప్రభుత్వ అధికారిగా లేదంటే ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లా మీరు ఫస్ట్ తీసుకోవాల్సిన ఏంటి కన్సిడరేషన్? నేను వారికి మంచి నీళ్ళు, కాంటామినేషన్ లేని ఫుడ్ని ఏ విధంగా ప్రొవైడ్ చేయగలను, తద్వారా నేను కలరా స్ప్రెడ్ కాకుండా చూడగలను, ఎక్కువ ప్రాణ నష్టము కాకుండా చూడగలను అనే పదాన్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కలరా ఈజ్ ఈజీలీ ట్రీటెడ్. Death from severe dehydration can be prevented with simple and inexpensive rehydrative solution. ఓకే, కలరాలో దాదాపు 99% మంది బతుకుతారు. దేనివల్ల అంటే మీరు కేవలం ఓఆర్ఎస్ మరియు వారికి సెలైన్ ఇస్తే సరిపోతుంది. 99% వ్యక్తులు ఎవరైతే కలరాతో సోకబడి ఉంటారో వారిని మీరు బతికించవచ్చు. more than 2.4 billion people live without sanitation. అంటే శానిటేషన్ సరిగ్గా లేని ప్రదేశాల్లో బతుకుతున్నారు. వాటర్ కూడా సరిగ్గా లేని వాళ్ళు, క్లీన్ వాటర్ లేని వ్యక్తులు ఎంతమంది అండి? 2 బిలియన్లు. 2 బిలియన్ కంటే ఎక్కువ. బిలియన్ అంటే 100 కోట్లు అండి. ఈ 100 కోట్లు అంటే 200 కోట్ల జనాభా సరైన నీరు, క్లీన్ వాటర్ లేకుండా ఉంటే 240 కోట్ల మంది జనాలకి సరైన ఏంటి శానిటేషన్ ఫెసిలిటీస్ లేవు. ఓకే, సో ఎపిడెమాలజీ. ఓకే, దీని ఒక ఎపిడెమాలజీని నువ్వు చూద్దాం. దేనివల్ల వస్తుందండి? కలరియా. దిస్ ఇస్ ద బ్యాక్టీరియా. హోస్ట్ ఎవరండి? మనం హ్యూమన్స్. బేసికలీ మేల్, ఫిమేల్, అడల్ట్ అండ్ చిల్డ్రన్. ఎటువంటి ఎన్వైరన్మెంట్లో ఉంటుందండి? ఫుడ్ పాయిజన్, వాటర్ పాయిజన్ ద్వారా. బేసికలీ వెజిటేబుల్స్లో ఉండొచ్చు, కంటామినేటెడ్ వాటర్లో ఉండొచ్చు, లేదా స్ట్రీట్ ఫుడ్లో. బయట ఎప్పుడు స్ట్రీట్ ఫుడ్ తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్, కాజెస్ ఆఫ్ కలరా. మీకు కలరా గల ఫ్యాక్టర్స్ ఏంటి, కాజెస్ ఏంటో చూద్దాం. ఏజెంట్ ఫ్యాక్టర్. ఓకే, అంటే ఏ ఏజెంట్ తీసుకొస్తుంది? ద కలరా కాజిటివ్ ఆర్గానిజం ఈజ్ వి కొలేరాయ్. ఓకే, ఈ సైంటిఫిక్ నేమ్ అండి, గుర్తుపెట్టుకొని రాసుకోండి. In fecal matters and vomiting causes the carriers and causative organism is present. The communicability period depends upon the treatment and type of carrier. ఎంత కమ్యూనికేట్ చేయాలనేది దాని క్యారియర్ లేదా దాని టైమ్ ఆఫ్ ట్రీట్మెంట్ నీకు ఎంత వరకు అవుతుందో దాన్ని బట్టి ఉంటుంది. హోస్ట్ ఫ్యాక్టర్. హోస్ట్ ఏవండి? హోస్ట్లు ఏంటండి? హ్యూమన్స్. Cholera affects both males and females. Cholera involves all ages but mostly involves children. It is more common among those who have reduced gastric acidity. మీ గ్యాస్ట్రిక్ అసిడిటీ అనేది మెయింటైన్ కాకుండా అసిడిటీ తక్కువగా ఉంది, తిన్నది అరగడం లేదు తొందరగా, వారికి ఈ కలరా అనేది తొందరగా ఎఫెక్ట్ అవుతుంది. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. Poor environmental cleaning, infected water, infected meals, lack of education, not good quality of life. Next, incubation period. ఎన్ని రోజుల్లో మీకు కలరా సోకిన తర్వాత నాకు కలరా వచ్చిందని ఎప్పుడు తెలుస్తుంది? దాదాపు 2 గంటల నుంచి 5 రోజుల మధ్యలో ఎప్పుడైనా తెలిసిపోవచ్చు. 2 గంటల్లోనే ఎఫెక్ట్ వచ్చేయచ్చండి. నెక్స్ట్, మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. 2 బేసిక్ మోడ్స్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ మీరు నోట్ చేసుకోవాలి. మీకు ఒకవేళ మెయిన్స్లో ఈ పదం వాడినట్టయితే, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో కూడా క్వశ్చన్ ఉంటుంది, హ్యాపీ అండి. మీకు ఆ పదం కూడా తెలియకపోతే ఇక్కడ ఇంగ్లీష్ పదం చూసి ఖచ్చితంగా గుర్తుపట్టాలి. ఓకే, ఫస్ట్ వచ్చేసి కన్వల్సెంట్ క్యారియర్. కన్వల్సెంట్ క్యారియర్ అంటే కన్వల్సెంట్ క్యారియర్ ఈజ్ ఎ పర్సన్ who clinically healed of an infectious disease but is still capable of transmitting the infectious agent. ఇప్పుడు నాకు గనుక ఈ కలరా వచ్చింది, నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను, కానీ ఇంకా నాలో కలరా అలానే ఉంది, నేను ట్రీట్మెంట్ తీసుకుని హెల్తీగానే ఉన్నా, కలరా బ్యాక్టీరియా నాలోనే ఉంది, నేను ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ వెళ్ళా మీ అందరితో పాటు, నేను దూకే అందులో, సో నా నుంచి మీకు కలరా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అత్యధికంగా ఉంటుంది. నెక్స్ట్, క్రానిక్ క్యారియర్స్. సో అలాంటి అంటే నేను హెల్తీగా కనిపిస్తాను
కానీ నేను ఒక ఏజెంట్ని లేదా నేను ఒక వెక్టార్ని. దేనికి వెక్టార్ని? ఈ వైరస్ని ట్రాన్స్మిట్ చేయడంలో నేను ఒక పాత్ర పోజ్ చేసినప్పుడు దాన్ని కన్వల్సెంట్ క్యారియర్ అంటారు. క్రానిక్ క్యారియర్, it is recognized as asymptomatic carrier as well a human or other organism that has been infected with pathogen in an asymptomatic carrier but shows no symptoms. While unaffected by the pathogen itself, it can be transmitted to other carriers. Next ఏంటంటే chronic carrier. నాకు కలరా సోకింది కానీ నాకు ఎటువంటి కలరాకు సంబంధించిన సిమ్టమ్స్ లేవండి. నాకు వాంతులు లేవు, కడుపు నొప్పి లేదు, నేను హ్యాపీగా ఉన్నాను. అంటే నేను కలరా ఇమ్యూన్ అనుకుంటే, నేను కనుక మిమ్మల్ని కలిసినట్టయితే నేను బాత్రూమ్ వెళ్ళి సరిగా చేతులు కడుక్కోకుండా మీకు షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు చేతులు కడుక్కోకుండా తింటే మీకు కలరా సోకే అవకాశం అత్యధికంగా ఉంటుంది. నాకు కలరా వచ్చినా నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేవు కాబట్టి నేను మీకు ట్రాన్స్మిట్ చేయగలను కాబట్టి నన్ను ఏమంటానండి? క్రానిక్ క్యారియర్ అంటారు. నాకు ఒకవేళ వచ్చి సిమ్టమ్స్ ఉండి క్యూర్ చేసుకున్నా నాలో కలరా ఇంకా బ్యాక్టీరియా బతుకుతున్నప్పుడు నన్ను కన్వల్సెంట్ అంటారు. ఈ 2 పదాలను దయచేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని రాసుకోవాలి మీరు. సిమ్టమ్స్ ఆఫ్ కలరా సేమ్: డిహైడ్రేషన్, వామిటింగ్, లాస్ ఆఫ్ స్కిన్ డ్రై అవ్వడం, స్కిన్ యొక్క ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది, నాసియా, మజిల్ క్రాంప్, హైపోటెన్షన్, ఓకే, కార్డియోవాస్కులర్ షాక్, ఇలా స్పాజమ్స్, ఇలా షేక్ అవ్వడం, లేదా కాన్సన్ట్రేటెడ్ యూరిన్, మీ యూరిన్ చాలా మండుతూ పచ్చగా రావడం. ఓకే, ల్యాబొరేటరీలో ఎలా డయాగ్నోస్ చేస్తాం కలరాని? ఓకే, స్టూల్ ఎగ్జామినేషన్ కామన్ అండి. కలరా కానీ, డిసెంట్రీ కానీ, డయేరియా కానీ అన్నిటిలో స్టూల్ టెస్ట్ కామన్, గుర్తుపెట్టుకోవాలి మీరు. స్టూల్ ఎగ్జామినేషన్ కలెక్టెడ్ ఫ్రమ్ పేషెంట్స్ బై 2 methods: రడ్డర్ చాటర్ మెథడ్ అండ్ రెక్టల్ స్వాబ్ మెథడ్. రెక్టల్ స్వాబ్లో మీ యానస్ హోల్ చుట్టూ ఒక స్వాబ్ తీసుకొని చూడడం ద్వారా అక్కడ ఉన్న ఫ్లూయిడ్ని టెస్ట్ చేయడం ద్వారా మీకు ఈ బ్యాక్టీరియా ఉందో లేదో టెస్ట్ చేస్తాం. ఆర్ రాబిన్సన్ catheter is used to insert into patient's bladder. Okay, patient's bladder to drain urine. మీ బ్లాడర్లో పెట్టేసి అందులో నుంచి యూరిన్ తీసి ఆ యూరిన్ టెస్ట్ చేయడం. నెక్స్ట్, రెక్టల్ స్వాబ్. ఏ కాటన్ స్వాబ్ is placed into the rectum. The swab is rotated gently and removed. Water checking is done for weak cholera by taking water samples. Okay, next. కలరా కాట్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ ఇట్లా మామూలుగా కాట్ ఉంటుంది. కలరా పేషెంట్ కోసం ఇక్కడ తన యానస్ ఫిట్ అవ్వడానికి ఇక్కడ హోల్ ఉంటుంది, కింద బకెట్ పెడతాం మనం, ఇక్కడ ఆ వ్యక్తి పడుకొని ఉంటాడు. ఓకే, ఆ వ్యక్తి స్టూల్ వచ్చినప్పుడల్లా ఇందులో పడేస్తూ ఉంటాడు. ఇందులో వచ్చిన ప్రతి శాంపుల్ని తీసుకెళ్ళి టెస్ట్ చేయడం ద్వారా మనం ఇది మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఈ కలరా బ్లడ్లో మీ పేషెంట్ ఎవరైతే ఉన్నారో బెడ్ని పాడు చేయకుండా, అది ఇతరులకు స్ప్రెడ్ కాకుండా ఈ బకెట్లో కలెక్ట్ చేయడం ద్వారా దాన్ని సేఫ్గా డిస్పోజ్ చేసి కలరా స్ప్రెడ్ని ఆపేయగలం. సో కలరా కార్డ్స్ నుంచి తీసిన మీ యొక్క ఫీకల్ మ్యాటర్ని కూడా టెస్ట్ చేయడం ద్వారా మీరు కలరాని డయాగ్నోస్ చేస్తాం. నెక్స్ట్, మేనేజ్మెంట్ ఆఫ్ కలరా. మీరు కలరాని ఎలా మెయింటైన్ చేయొచ్చు? ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోండి. మళ్ళీ ORS వస్తుందండి ఇక్కడ కూడా. ఓకే, హోమ్ సొల్యూషన్స్లో ఏం చేస్తామండి? పెరుగులో చల్లలో మీరు ఉప్పు వేసుకొని కొద్దిగా ఉప్పు నీళ్ళు తాగడం, ఉప్పు చక్కెర మరియు పెరుగు వేసుకొని తాగడం, అటువంటివి కానీ. ఓకే, కొద్దిగా గ్రీన్ టీ తాగినా పర్లేదండి. కొద్దిగా అన్స్వీటెండ్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి. కొంచెం లిక్విడ్ డైట్ మెయింటైన్ చేయండి అధికంగా. ఓకే, కొద్దిగా వెజిటేబుల్ లేదా చికెన్ సూప్, అరిగేటటువంటి చికెన్ సూప్ తీసుకోవడం. నెక్స్ట్, మెడికేషన్స్ ఏమేమి ఉంటాయి? యాంటీబయోటిక్స్ ఇస్తారండి. మామూలుగా అయితే బ్యాక్టీరియల్ కాబట్టి యాంటీబయోటిక్స్ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి మీకు. ఓకే, నెక్స్ట్, షార్ట్ టర్మ్ డిమినిష్ ద సివియారిటీ ఆఫ్ ఇల్నెస్ బట్ దే ఆర్ నాట్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ రిసీవింగ్ రీహైడ్రేషన్. అన్నిటికంటే ముందు ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్కువగా నీళ్లు తాగాలి, ఎక్కువగా ORS తాగాలి. అప్పుడే మీరు హెల్తీగా ఉంటారు, లేకుంటే కష్టం అండి. నెక్స్ట్, మీకు ఇచ్చే మెడిసిన్స్ పేర్లు ఒకసారి చూసుకోండి. డాక్సిసైక్లిన్ ఆర్ ట్రైమెథోప్రిజమ్ ఆర్ సల్ఫామెథాక్సల్ ఆర్ టెట్రాసైక్లిన్ లేదా ఫ్యూరాజోనాడ్ 1, ఇవన్నీ కూడా యాంటీబయోటిక్ మెడిసిన్స్. మీరు వెళ్ళేసి కొనుక్కోకండి బజార్లో. దయచేసి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏం తీసుకోకండి. ఫుడ్ ఏం తీసుకోవాలండి? ఎక్కువగా వాటరీ ఫుడ్ తీసుకోండి. ఫ్రూట్స్ అనేది బెటర్. ఓకే, వామ్ రైస్ తినండి, కుక్డ్ ఫుడ్స్ తినండి. ఏది పడితే అక్కడ బజార్ నుంచి మళ్ళీ డిసెంటరీ తెచ్చుకోవడానికి లేదా కలరా తెచ్చుకోవడానికి మళ్ళీ కొత్తగా ట్రై చేయకండి. షుడ్ బి ఫెడ్ కంటిన్యూస్లీ. Continued feeding speeds the recovery of normal.
నార్మాలిటీ అండ్ ఇంటెస్టైనల్ ఫంక్షన్స్. అంటే ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో 5 సంవత్సరాల కంటే చిన్న పిల్లలు 2 సంవత్సరాల పిల్లలు ఉంటారో వాళ్ళకి కనుక కలరా కనుక సోకుంటే తల్లిపాలే అన్నిటికంటే మిన్నం. ఓకే, తల్లిపాలను ఇవ్వడం కంటిన్యూ చేయడం ద్వారా మీరు కలరాని ఎరాడికేట్ చేయవచ్చు పిల్లల్లో. ఇన్ కాంట్రాస్ట్ ద చిల్డ్రన్ whose food are restricted have diarrhea of long duration and recover intestinal function more slowly. తక్కువ తినడం, ఇది తినకు అది తినకు అనే రెస్ట్రిక్షన్స్ పెడితే పిల్లలు చాలా నెమ్మదిగా రికవర్ అయ్యి కలరాకి బారిన కూడా పడతారు. హౌ టు ప్రివెంట్ కలరా? ఓకే, కలరాని ప్రివెంట్ చేయడానికి క్లీన్ వాటర్ తాగండి, సేఫ్ అండ్ క్లీన్ వాటర్, చేతులు మళ్ళీ కడుక్కోవడం, ఫుడ్ వండేటప్పుడు చేతులు కడుక్కోవడం, హైజీన్గా ఉండడం, క్లీన్గా ఉండడం. ఓకే, నెక్స్ట్ వ్యాక్సినేషన్ టు కలరా. కలరాకి వ్యాక్సినేషన్ ఇవ్వడం ఏంటండి? దేర్ ఆర్ 2 ఓరల్ వ్యాక్సిన్స్. ఏమున్నాయండి? 2 ఓరల్ కలరా వ్యాక్సిన్స్, ఓసివి అంటాం వాటిని. ఏమంటాం? ఓరల్ కలరా వ్యాక్సిన్స్ అవైలబుల్. 2 ఓరల్ కలరా వ్యాక్సిన్స్ ఏంటో చూద్దాం. ఒకటి మనం ప్రొడ్యూస్ చేసామని, భారతదేశంలో ప్రొడ్యూస్ అయింది, ఇది ఒక గర్వకారం చూడాలి మీరు. ఇదేంటండి? డుకోరల్ మ్యానుఫ్యాక్చర్డ్ ఎస్బివి వ్యాక్సిన్స్ విచ్ ఇస్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్డ్ ప్రీ-క్వాలిఫైడ్ అండ్ లైసెన్స్డ్ ఓవర్ 60 కంట్రీస్. ఏంటండి? డుకోరాల్. ఇది వచ్చేసి ఓరల్ వ్యాక్సిన్ ఫర్ కలరా. ఇది WHO వాళ్ళు పర్మిట్ చేశారు, 60 కంట్రీస్లో కూడా పర్మిషన్ ఉంది, దీన్ని స్ప్రెడ్ చేస్తున్నాం. అయితే మన భారతదేశం వాళ్ళు షన్కోల్, ఓకే, షన్కోల్ అనే వ్యాక్సిన్ని మనం తయారు చేసాం. ఓకే, మ్యానుఫ్యాక్చర్డ్ బై శాంతా బయోటెక్ ఇండియా. శాంతా బయోటెక్ అనే కంపెనీ తయారు చేసింది, విచ్ ఇస్ లైసెన్స్డ్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ పెండింగ్ WHO ప్రీ క్వాలిఫికేషన్స్. WHO నుంచి ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేది ఉంది. బికాస్ ద వ్యాక్సిన్ ఈజ్ 2 డోస్ వ్యాక్సిన్, అంటే 2 డోసులు ఖచ్చితంగా తీసుకోవాలి ఈ వ్యాక్సిన్లో. కాబట్టి డోసుకి మధ్యలో మీకు గ్యాప్ ఉంటుంది. నేను ఈ గ్యాప్లో బయట నుంచి తినేసి చెత్త పనులు చేస్తానంటే మీకు ఖచ్చితంగా మళ్ళీ కలరా సోకుతుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ చేతులు కడగడం, క్లీన్గా ఉండడం, మీరు బయట చెత్త తినకుండా ఉండడం ద్వారానే మీరు కలరా సోకకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలరని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాం. గ్లోబల్ రోడ్ మ్యాప్ టు ట్యాకిల్ కలరా. గ్లోబల్ రోడ్ మ్యాప్ టు ట్యాకిల్ కలరా. WHO వాళ్ళు ఎవరితో కలిసండి? ఇక్కడ చూడండి, ఈ ఇన్స్టిట్యూట్ పేరు చూడండి, ఇది ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్. గ్లోబల్ టాస్క్ ఫోర్స్ అండ్ కలరా కంట్రోల్. గ్లోబల్ టాస్క్ ఫోర్స్ అండ్ కలరా కంట్రోల్. ఓకే, ఇది చిలీలో ఇప్పుడు 1961లో చిలీలో సౌత్ అమెరికన్ కాంటినెంట్లో కలరా ఎక్కువగా ఉండే సమయంలో ఈ ఇన్స్టిట్యూషన్ అనేది ఏర్పడింది. ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్ డార్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది, ఆగిపోయింది పనిచేయడం. ఆ తర్వాత మళ్ళీ 2011, 2019 ఆ టైంలో 1997 టైంలో మళ్ళీ తీసుకొచ్చాము ఈ ఇన్స్టిట్యూషన్ని. ఈ ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇండిపెండెంట్ బాడీ విచ్ హ్యాస్ కొలాబరేషన్స్ విత్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కొలాబరేట్ అవుతాయి, వివిధ దేశాలు వీటితో కొలాబరేట్ అవుతాయి. ఎస్పెషల్లీ WHO వాళ్ళు వీటికి ఇన్పుట్స్ ఇవ్వడం, వీరు ఏం చేస్తారంటే ఎంకరేజ్ చేస్తారు, కలరాని ఎరాడికేట్ చేయడాన్ని ఎంకరేజ్ చేస్తారు. వారే ఒక ఇనిషియేటివ్ తెచ్చారు, గ్లోబల్ రోడ్ మ్యాప్ టు ట్యాకిల్ కలరా. ప్రపంచంలో ఉన్న కలరాని అంతం చేసేందుకు ఒక రోడ్ మ్యాప్ వేశారు వీళ్ళు. అదేందో చూద్దాం. While the goal of reducing cholera deaths by 90% and eliminating disease in at least 20 countries by 2030. ఇటువంటి పాయింట్స్ మీరు రాయాలి ఎగ్జామ్లో, మెయిన్స్లో. ఏంటండి? ఎవరు? గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఫర్ కలరా కంట్రోల్, గ్లోబల్ GTFCC వాళ్ళు ఏం చేశారు? బై 2030 కల్లా 90% కలరాకి సంబంధించిన మరణాలు తగ్గిపోవడంతో పాటు మినిమం 20 దేశాలలో కలరాని అంతం చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ద గ్లోబల్ మ్యాప్ డెవలప్డ్ బై గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఆన్ కలరా కంట్రోల్ ఇస్ రిన్యూడ్ అప్రోచ్ టు ట్యాకిల్ ద ఎపిడమిక్. సో మోర్ అబౌట్ ద రోడ్ మ్యాప్ గురించి ఎక్కువ చూద్దాం. కంప్రైజెస్ 3 స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్. 3 స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ అండి. ఇది 1, ఓకే, ఇది 2, 3 చూద్దాం ఒకసారి. ఫోకస్ ఆన్ కంటైనింగ్ కలరా అవుట్బ్రేక్స్ కాకుండా ఫోకస్ చేయండి. క్విక్ డిటెన్షన్ త్రూ సర్వైలెన్స్ అండ్ ఎన్హాన్స్ ల్యాబొరేటరీ కేపబిలిటీస్. మీరు ల్యాబొరేటరీ కేపబిలిటీస్ పెంచి సర్వైలెన్స్ సిస్టమ్ని పెంచండి. ఇమీడియట్ అండ్ ఎఫెక్టివ్ రెస్పాన్స్ సిస్టమ్. ఈ 3 సిస్టమ్స్ పైన. ఓకే, ఇదేంటి? ప్రీ, ఇది పోస్ట్. ఓకే, కలరా అవుట్బ్రేక్ కాకుండా కలరా అవుట్బ్రేక్ అయినాక
ఇది డ్యూరింగ్ ద టైమ్ వెన్ దెర్ ఈజ్ ఎ మీడియం ఫేస్, అంటే కలరా అవుట్బ్రేక్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడం, సర్వైలెన్స్ ఫేస్. ఓకే. In addition, multi-sectorial intervention will focus on hotspots with high incidence of cholera to implement the control measures such as sanitation, hygiene. ఇక్కడ చూడండి, వాష్ ఈ వాష్ అనే పదం గుర్తుపెట్టుకోండి. WHO వాళ్ళు ఇచ్చారు ఈ వాష్ అనే దాన్ని. దీనికి కూడా స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్ ఉంది, దాన్ని డిస్కస్ చేద్దాం. వాష్ అంటే ఏంటండి? వాటర్, శానిటేషన్ అండ్ హైజీన్. ఈ పదాన్ని మీరు మీ ఎగ్జామ్లో వాడాలి. ఓకే, అన్ని క్యాప్స్లో పెట్టి వాష్ ఇనిషియేటివ్ అండ్ ఓరల్ కొలెరా వ్యాక్సిన్స్ అనే వాటిని మీరు ఎంకరేజ్ చేయాలి. ఓకే, గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఫర్ cholera control will also facilitate effective coordination between countries to provide necessary technical support and resource mobilization. ఒకవేళ ఆఫ్రికాలో ఉన్న బీద దేశంలో ల్యాబొరేటరీ ఫెసిలిటీస్ లేవు, కలరా అవుట్బ్రేక్ అవుతుంది, జనాలు చనిపోతున్నారు, ఓఆర్ఎస్ లేవు. అటువంటి సమయంలో ఈ గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఫర్ కలరా కంట్రోల్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి వాళ్ళని కాపాడుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి గ్లోబల్ టాస్క్ ఫోర్స్ ఫర్ కలరా కంట్రోల్ వారి గురించి చూద్దాం. 1992లో క్రియేట్ అయింది ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ అన్ప్రెసిడెంటల్ కలరా అవుట్బ్రేక్ ఇన్ పెరూలో. ఓకే, 2011లో ఎమర్జెన్సీ హైతీలో వచ్చినప్పుడు మళ్ళీ తీసుకొచ్చాం. 2014లో మళ్ళీ కొంచెం రిన్యూ చేసాం. దీని గురించి అంతగా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్కి లేదు, కానీ మీరు గుర్తు పెట్టుకోవాలండి ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ని. ఎప్పటికైనా మీరు ఎస్ఏలో కానివ్వండి లేదా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కూడా ఇలాంటి పాయింట్స్ యూజ్ చేస్తే మంచిది. సో మళ్ళీ ఆ ఇన్స్టిట్యూషన్ గురించి కొద్దిగా ఓకే ఒకసారి పాస్ చేసి చూడండి. నెక్స్ట్ 2017లో డిక్లేర్ చేసిందండి ఏది? గ్లోబల్ రోడ్ మ్యాప్ని. నెక్స్ట్ సేమ్ దీని గురించి మొత్తం మీరు తెలుసుకోవాలి కాబట్టి మీకు ఈ స్లైడ్ ప్రొవైడ్ చేశాను. దీస్ ఆర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, కొత్తగా మీకు ఏం అక్కర్లేదు వీటిలో. నెక్స్ట్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ స్ట్రాటజీ ఏంటండి? వాటర్ శానిటేషన్ అండ్ హైజీన్ స్ట్రాటజీ అప్రోచ్ 2018-2025 కల్లా వాష్ అనేది చేద్దాం అనుకున్నాము. అయితే దీనికి WHO వాళ్ళు చేశారండి. WHO ఫ్రేమ్వర్క్ ఇది. దీని ప్రిన్సిపల్స్ ఏంటి, దీని అవుట్కమ్స్ ఏమనుకుంటున్నారు, దీని ఫోకస్ ఏరియాస్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్? దీస్ ఆర్ ఆల్ ప్రిన్సిపల్స్. ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఏంటి? ప్రియారిటైజ్ యాక్షన్స్ విత్ హైయెస్ట్ పబ్లిక్ హెల్త్ బెనిఫిట్. ఓకే, అలైన్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఈ వాష్లో వాటర్, శానిటేషన్, హైజీన్ని మీరు హెల్త్కి ఇంక్లూడ్ చేయండి, సస్టైనబుల్ గోల్స్ని అచీవ్ చేయడానికి ఇంక్లూడ్ చేయండి వాష్ ఇనిషియేటివ్స్ని. సస్టైనబుల్ చేంజ్ కోసం చూడండి, స్ట్రెంగ్త్ అండ్ హెల్త్ కేపబిలిటీస్ కోసం చూడండి, ఎంప్లాయ్ హైయెస్ట్ క్వాలిటీ సైన్స్ అండ్ ఫుల్ రేంజ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఎంగేజ్ పార్ట్నర్షిప్ చేసుకోండి వాష్ ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు గమనించినట్టయితే వాటర్, శానిటేషన్, హైజీన్ ఈ మూడేనండి మేజర్ కారణాలు. ఇవి ఎప్పుడైతే ఇవి బాగుండవో మనకు కలరా కానీ, డయేరియా కానీ, డిసెంట్రీ కానీ ఇటువంటి రోగాలు వస్తాయి. ఇవి ఎప్పుడైతే క్లీన్గా ఉంటాయో మనకి ఎటువంటి వ్యాధులు మనకు సోకవు. చూడండి, ప్రమోట్ కంటెక్స్చువల్ ఇన్స్ట్రుమెంటల్ ఇంప్రూవ్మెంట్ అప్రోచ్, క్యాపిటలైజ్ ఆన్ ఎగ్జిస్టింగ్ పాలసీ ఫ్రేమ్వర్క్స్ దట్ ప్రమోట్ వాష్, స్టిపులేట్ టార్గెట్స్, నేషనల్ టార్గెట్స్ని కూడా చేయండి అని చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి రిజల్ట్ ఎందులో రావాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ వాష్ విత్ ప్రాపర్ హెల్త్. వాష్ అనే కాన్సెప్ట్ని హెల్త్లోకి ఇంటిగ్రేట్ చేయండి. డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ పెంచండి. హెల్త్ ఫెసిలిటీస్లో ఖచ్చితంగా వాష్ ఇంటిగ్రేట్ చేయండి. అంటే మీకు గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీస్లో క్లీన్ వాటర్ సప్లై చేయండి, బాత్రూమ్స్ని క్లీన్గా పెట్టండి, శానిటేషన్ మెయింటైన్ చేయండి, హైజీన్గా ఉంచండి పేషెంట్స్ అన్నిటినీ. వాళ్ళ బెడ్స్లో ఉన్న క్లాత్స్ బెడ్షీట్స్ని మార్చడం అటువంటివి. శానిటేషన్ అండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్. ఓకే, ఇది ఏదైతే మనం డ్రైనేజ్లో వదులుతున్నామో మన ఫీకల్ వాటర్, దాన్ని ట్రీట్మెంట్ చేయండి. ఎమర్జింగ్ ఇష్యూస్, ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ అండ్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్, వీటికి కూడా వాష్ ఇనిషియేటివ్ అనేది అవసరం. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనం తక్కువగా, ఇప్పుడు మనకు ఒక డిసీజ్ వచ్చిందండి, బ్యాక్టీరియల్ డిసీజ్, మనకి యాంటీబయోటిక్స్ ఇచ్చారు. డాక్టర్ ఏమో 11 రోజులు వేసుకోవయ్యా నీకు మొత్తం తగ్గిపోతుంది అంటాడు. నువ్వేం చేస్తావు, మనం ఏం చేస్తాం, చక్కగా ఒక 5 రోజులు వేసుకుంటాం, నాకు తగ్గిపోయింది కదా అని చెప్పేసి మిగతా 6 రోజులు బంద్ చేస్తాం. అప్పుడేమవుతుంది, ఆ వైరస్ చనిపోయి మీ లోపల అట్లే బతుకుంటుంది, బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ. ఇప్పుడు ఏమవుతుంది, అది మళ్ళీ ఏదో రోజు డెవలప్ అయ్యి మళ్ళీ మీకు డిసీజ్ చేస్తుంది. అప్పుడు ఆ వైరస్ ఇంకా బలంగా అవుతుంది, అంతే కదా. మీకు దానికి అలవాటు అయిపోయింది, ట్యాబ్లెట్ బలంగా అయింది, మీరు ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ వేసినా తగ్గిపోదు, ఆ యాంటీబయాటిక్ వేసినా తగ్గిపోదు.
మళ్ళీ పెద్ద యాంటీబయాటిక్ కావాలి. ఆ వైరస్ కూడా ఎందుకు డెవలప్ అవుతుందండి? మీరు మళ్ళీ చేతులు కడుక్కోకుండా మళ్ళీ వెళ్ళి చెత్త తింటే లేదంటే క్లీన్గా లేకుంటే మళ్ళీ వైరస్ వచ్చి మళ్ళీ ఎఫెక్ట్ అవుతారు. సో మీరు ఒకవేళ ఈ వాష్ ఇనిషియేటివ్ని ఒకవేళ మీరు వాష్ని కనుక క్లైమేట్ చేంజ్ మరియు శానిటేషన్లో యూజ్ చేస్తే మీకు ఇదంతా తగ్గిపోతుంది కదండి. ఇదంతా ఎఫెక్ట్ పడాల్సిన అవసరం ఉండదుగా. సో తద్వారా మీరు క్లీన్గా ఉంటేనే ఎల్లప్పుడూ హ్యాపీగా ఉంటారు. సో ఒకసారి ఇది కూడా చూడండి, మనకి ఏం కోరుకుంటున్నాం, అవుట్కమ్స్ ఏం కోరుకుంటున్నాం, అవుట్పుట్స్ ఏం కోరుకుంటాం. వాష్ ఇనిషియేటివ్స్ ద్వారా రెగ్యులర్గా మానిటర్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఓకే, WHO వాళ్ళు డెవలప్ అండ్ డిసిమినేట్ నార్మ్స్, టూల్స్ అండ్ స్టాండర్డ్స్ డెవలప్ చేయండి. ఎలా క్లీన్ మెయింటైన్ చేయాలి, ఎలా హైజీనిటీ మెయింటైన్ చేయాలి, వాటర్ ఎలా క్లీన్గా ఉండాలి, ఎలా సర్వీస్ ప్రొవైడ్ చేయాలి, దానికి స్టాండర్డ్స్. ఎంపవర్ కంట్రీస్ టు టెక్నికల్ కోఆపరేషన్, కంట్రీస్కి టెక్నికల్ కోఆపరేషన్ ఇవ్వండి. ఇన్స్ట్రుమెంట్స్ పంపండి, వాటర్ డిస్టిలేషన్ ప్లాంట్స్ పంపండి, ఫ్లోరిన్స్ పంపండి, ఇవన్నీ పంపండి. మానిటరింగ్ అండ్ రీసెర్చ్ టు ఇన్ఫార్మ్ పాలసీస్ ప్రోగ్రామ్, మీరు పాలసీ చేయడమే కాదు దాన్ని చూడండి, ఎల్లప్పుడు గమనించండి, ఎలా అవుట్పుట్స్ ఉన్నాయి అవి చూడండి. కోఆర్డినేట్ విత్ మల్టీ సెక్టోరియల్ పార్ట్నర్స్, కేవలం గవర్నమెంటే కాదు NGOs కూడా రండి, కలిసి పనిచేద్దాం అని తీసుకొచ్చుకోండి. ప్రమోట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వాష్ విత్ అదర్ ప్రోగ్రామ్స్, ఇతర ప్రోగ్రామ్స్తో కూడా వాష్ని కలపండి. ఎటువంటి ప్రోగ్రామ్స్ అంటే స్వచ్ఛ భారత్ అటువంటి ప్రోగ్రాంలో ఈ వాష్ ఇనిషియేటివ్ని కలపాలి. నెక్స్ట్, రెస్పాండ్ టు ఎమర్జింగ్ ఇష్యూస్, కొత్తవి ఏమైనా వచ్చినా కూడా అందులో ఈ వాష్ అనే కాన్సెప్ట్ని తీసుకెళ్ళి పెట్టడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా వైరస్ వచ్చిందని 2018లో కరోనా వైరస్ లేదు, 19లో వచ్చింది. 19లో వచ్చినప్పుడు ఈ వాష్ ఇనిషియేటివ్ వచ్చేసింది. అప్పుడు ఏం చెప్పాం, ఈ కరోనా వైరస్కి వాష్ అనే ఇనిషియేటివ్ చాలా సేఫ్ అండి. ఎందుకంటే చేతులు కడగాలి, శానిటేషన్గా ఉండాలి, హైజీన్గా ఉండాలి, ఇల్లు తుడుచుకోవాలి. సో అప్పుడు ఈ కరోనా వైరస్ ఇతరులకు స్ప్రెడ్ కాకుండా కాపాడుకోగలం మనం. నెక్స్ట్, దీని యొక్క అవుట్పుట్స్ ఎలా ఉంటాయి. వాష్ ఎనేబుల్స్ ఎన్వైరన్మెంట్ ఎవిడెన్స్ బేస్డ్ అండ్ ప్రొడ్యూస్ పబ్లిక్ యాక్సెసిబిలిటీ, అందరికీ యాక్సెసిబుల్గా ఉంటుంది. రిస్క్ మేనేజ్మెంట్ అప్రోచ్ బేస్డ్ అప్ టు డేట్ గైడ్ లైన్స్ ఆర్ అవైలబుల్. డిసిమినేటెడ్ అమాంగ్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వాష్ ప్రోగ్రామ్స్. ఓకే, ఎవిడెన్స్ బేస్డ్ కంట్రీ, regional and global progress of wash services is different settings, produced and publicly available. Estimates of diarrheal and other diseases attributed to wash update and publicly accessible. ఏం లేదండి, వాష్ వల్ల వచ్చే ప్రతి ఒక్క ప్లస్ పాయింట్, డయేరియా నుంచి మనం కాపాడుకోవడం కానివ్వండి, కలరా నుంచి కాపాడుకోవడం కానివ్వండి, ఇవి ఏవైతే వాష్కి ఇంటిగ్రేటెడ్గా ఉంటాయో వాటి గురించి డేటా కలెక్ట్ చేయండి, అది పబ్లిక్ అందరికీ చూపెట్టండి. తద్వారా పబ్లిక్ అందరు కూడా ఈ వాష్ అనే కాన్సెప్ట్ని నీట్గా ఫాలో అవుతారు. మహాత్మా గాంధీ గారే చెప్పారండి, మహాత్మా గాంధీ గారు కూడా క్లీన్నెస్కి, హైజీనిటీకి, ఫిట్నెస్కి చాలా ప్రియారిటీ ఇచ్చేవారు. సో మీరు కూడా ఫాలో అవ్వాల్సిందే. అవుట్కమ్స్, ద నేషనల్ ఇంటర్నేషనల్ వాష్ అండ్ హెల్త్ ప్రోగ్రామ్ regulations and initiatives are based on normative guidance produced by WHO and the risk-based approach are adopted. Okay, so national and international wash and health programs in activities informed by monitoring and produced by WHO వారి guidelines తో ఈ వాష్ ఇనిషియేటివ్స్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గించడానికి మీరు కనుక ముందుకు తీసుకోగలిగితే యూ విల్ బీ సేఫ్, హెల్దీ అండ్ ప్రాస్పరస్ కంట్రీ అండి. సో ఇప్పటివరకు మనం కలరా, డిసెంట్రీ, డయేరియా ఇవన్నిటి గురించి చదువుకున్నాం. ఒక్కసారి వీటి నుంచి మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా వస్తాయి, సో ప్రీవియస్ ఇయర్స్ మెయిన్స్ క్వశ్చన్ని కన్సిడర్ చేస్తూ ఏపీపీఎస్సీలో మనం 2 క్వశ్చన్స్ డిజైన్ చేసాం. ఒకసారి చూద్దాం. వాట్ ఈజ్ డయేరియా? డయేరియా అంటే ఏంటి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ఇట్స్ ప్రివలెన్స్? డయేరియా ప్రివలెన్స్ గల కారణాలు ఏంటి? డయేరియా అంటే ఏంటండి? అకార్డింగ్ టు WHO డెఫినేషన్, ఇఫ్ ఎ పర్సన్ గోస్ మోర్ దెన్ 3 సార్లు లేదా 3 కంటే ఎక్కువ సార్లు ఫీకల్కి పోతే, అది కూడా లూజ్ స్టూల్ అంటే లూజ్గా వాటరీ స్టూల్ని పోతే అది డయేరియా కింద కన్సిడర్ చేస్తాం. కానీ ఒక వ్యక్తి తన స్టూల్ 3 సార్లు అది కూడా లూజ్గా లేకుండా గట్టిగా పోతే అది డయేరియా కాదు. మరియు పాలు తాగే చిన్నపిల్లలకి లూజ్గా వచ్చే మోషన్ కూడా డయేరియా కింద కన్సిడర్ కాదు అని చెప్పేసి మనం WHO డెఫినేషన్ ద్వారా డయేరియాని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ తర్వాత ఏమడిగారండి? వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఇట్స్ ప్రివలెన్స్? ఎందుకు ప్రివలెంట్గా ఉందండి డయేరియా?
దానికి మీరు ఏం చేయాలి, దాన్ని ప్యాథోజెనిసిస్ రాద్దాం అనుకుంటే రాయొచ్చు, లేకుంటే దాన్ని చిన్నగా చేసి రాయాలి. ఎలా అంటే నేను చెప్తాను చూడండి. ప్రివలెన్స్ గల కారణాలు ఏంటండి? కాజెస్ కదా. కాజెస్ దేనికండి? ఇప్పుడు మీరు డయేరియా ఈజ్ కాజ్ నాట్ బై సింగిల్ ఆర్గానిజం బట్ హ్యాస్ మల్టిపుల్ సోర్సెస్ ఇక్కడ రాయండి. సోర్సెస్ ఇలా రాయండి. సోర్సెస్ని ఏంటండి? వైరల్. ఓకే, వైరల్ సోర్సెస్ ఏముందండి? నోరో వైరస్, నెక్స్ట్ వచ్చేసి రోటా వైరస్, ఓకే, నెక్స్ట్ బ్యాక్టీరియా, నెక్స్ట్ వచ్చేసి పారాసైట్, ఓకే, బ్యాక్టీరియాలో సింగిలిస్, ఓకే, ఈ కాయిల్ రాయొచ్చు మీరు, ఈ కాయిల్. సో ఇలా మీరు వీటి సోర్స్ అనేది సింగిల్గా లేదు, దీనికి మల్టిపుల్ సోర్సెస్ కాబట్టి మనకి ప్రివలెంట్గా ఉండి ఇంకొకటి ప్రివలెన్స్లో ఇంకేం పాయింట్స్ రాస్తారండి? ప్రివలెన్స్లో హైజీన్, నో యాక్సెస్ టు క్లీన్ వాటర్, డెవలపింగ్ కంట్రీస్లో క్లీన్ వాటర్ సరిగ్గా ఉండదు, ఫుడ్ పాయిజన్ అవ్వడం ద్వారా. ఇంకేం రాస్తారు ప్రివలెన్స్లో? ఓకే, ఇతరులకి స్ప్రెడ్ చేయడంలో అవగాహన లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఓకే, ల్యాక్ ఆఫ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్టీపీసీఆర్ చేయడానికి కానివ్వండి, ఫీకల్ శాంపుల్స్ కలెక్ట్ చేసి చేయడం కానివ్వండి, తల్లిదండ్రులకు ఎడ్యుకేషన్ లేకపోవడం కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబుల్గా లేకపోవడం కానివ్వండి, ఓకే, ఓఆర్ఎస్లు మరియు జింక్ ట్యాబ్లెట్స్ అవైలబుల్గా లేకపోవడం కానివ్వండి. సో ఇవన్నీ రాసిన తర్వాత మీరు ఒకటి పాయింట్ రాయాలి. ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ డయేరియా యాజ్ ఎ ఛాలెంజింగ్ థింగ్ అండ్ హ్యాస్ బీన్ ప్రొవైడింగ్ జింక్ అండ్ ఓఆర్ఎస్ ట్యాబ్లెట్స్ త్రూ ఆశా వర్కర్స్. ఏం రాస్తారు? జింక్ ప్లస్ ఓఆర్ఎస్ బై ఆశా వర్కర్స్ అండ్ హ్యాస్ ఆల్సో ఇంకేం చేశామండి? ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ డయేరియా అండ్ ద్వారా ఏం చేసాం మనం? వీటికి మందులు కూడా ప్రొవైడ్ చేస్తున్నాము, రీసెర్చ్ చేస్తున్నాము. వ్యాక్సిన్, రోటా వైరస్కి వ్యాక్సిన్ ఉంది, వాష్ ఇనిషియేటివ్ని అప్రూవ్ చేసుకున్నాం WHO వాళ్ళది. వీటన్నిటి ద్వారా త్వరలోనే మనం భారతదేశాన్ని డయేరియా ఫ్రీ దేశంగా చూడబోతున్నాము అనేసి పాజిటివ్గా కంక్లూజన్ ఇచ్చేసి మీరు ఈ ఆన్సర్ని ఎండ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. What is cholera? Reasons for being affected by cholera, how it spreads and its pathogenesis. చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ కలరా డెఫినేషన్ మీరు రాయాలి. కలరా ఏంటండి? బ్యాక్టీరియా వల్ల వచ్చిన డయేరియానే కలరా. ఓకే, బ్యాక్టీరియా ప్లస్ డయేరియా. ఓకే, బ్యాక్టీరియా వల్ల వచ్చిన డయేరియానే కలరా. అది వి కలెరా అనే బ్యాక్టీరియా ద్వారా మనకు కలరా వస్తుందండి. రీజన్స్ ఫర్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై కలరా. రీజన్స్ ఏంటండి? అన్హైజీన్, ఓకే, నాట్ వాషింగ్ హ్యాండ్స్ ఆర్ ఇన్ఫెక్టెడ్ ఫుడ్, ఇన్ఫెక్టెడ్ వాటర్. ఇంకేంటండి? ట్రావెల్ చేయడం వల్ల, ట్రావెలింగ్లో వస్తుంది. నెక్స్ట్ క్రౌడెడ్ ప్లేసెస్, డార్మెటరీస్. ఓకే, ఇంకా దేనివల్ల వస్తుందండి? ఇంకా ఈ గ్రూప్ స్విమ్మింగ్ పూల్స్ ఆర్ కమ్యూనిటీ పూల్స్. సో ఇవంతా రీజన్స్ అండి. ఓకే, రీజన్స్ ఫర్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై కలరా. హౌ ఇట్ స్ప్రెడ్స్. ఇది ఎలా స్ప్రెడ్ అవుతుందండి? సింపుల్. ఓరల్ ఫీకల్ రూట్. ఓకే, క్యారియర్ ఎవరండి? హ్యూమన్స్, మనమే. ఇద్దరు, మెన్ అండ్ చిల్డ్రన్ వీళ్ళు క్యారియర్స్ అండి. వీళ్ళందరూ క్యారియర్స్. ఇంకెలా వస్తుందండి? వెజిటేబుల్స్, వాటర్, ఫ్రూట్స్, వీటన్నిటి ద్వారా, ఫుడ్ ద్వారా కూడా ఇది అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాన్ని ప్యాథోజెనిసిస్ మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఏంటండి? ఈ షింగెలి లేదా ఈ కలరా అనే బ్యాక్టీరియా లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది? గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత ఏమవుతుంది? మన రెక్టమ్ని కానీ స్మాల్ ఇంటెస్టైన్ని కానీ ఎఫెక్ట్ చేస్తుంది.
ఓకే, ఇదంతా కూడా దీని ప్యాథోజెనిసిస్ సిమిలర్ టు డిసెంట్రీ యొక్క ప్యాథోజెనిసిస్ ఎలా ఉంటుందో దీని ప్యాథోజెనిసిస్ కూడా దాదాపు అదే విధంగా ఉంటుంది. సో ప్యాథోజెనిసిస్లో లోపలికి ఎలా వెళ్తుంది, ఎఫెక్ట్ ఎలా అవుతుంది, తద్వారా మనకి ఎటువంటి ఎఫెక్ట్ అవుతుంది, వాంతులు రావడం కానీ, ఇదంతా కూడా మీరు ప్యాథోజెనిసిస్లో ఒక 4-5 పాయింట్లు రాస్తే దీనికి మీరు జస్టిఫైడ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇక్కడ మీకు ప్యాథోజెనిసిస్ ఒక డెఫినేషన్ మళ్ళీ ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, వాట్ ఈస్ ప్యాథోజెనిసిస్? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఒరిజినేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ డిజీజ్. డిజీజ్ యొక్క ఒరిజినేషన్, దాని యొక్క డెవలప్మెంట్, ఇన్సైట్స్ ఇంటూ డిజీజ్ etiology and progress, and 2 major species of pathogenesis are paramount in the prevention, management and treatment of various diseases. ఒక డిజీజ్ని ట్రీట్ చేయడానికి, దాన్ని డయాగ్నోస్ చేయడానికి, ఇటు అన్నిటికీ కూడా ఈ ప్యాథోజెనిసిస్ అనే ప్రాసెస్ మీకు తెలిస్తేనే, అంటే ఆ ప్రాసెస్ ఆ సైకిల్లో ఎక్కడుంది అంటే ఇప్పుడు ఇక్కడ వైరస్ ఇది వచ్చిందండి, ఒక బ్యాక్టీరియా వచ్చింది. ఈ బ్యాక్టీరియా ఎక్కడుంది? ఇప్పుడు ఇన్ఫాంట్ స్టేజ్లో ఉందా, లేకుంటే కడుపులోకి వెళ్ళిపోయి మళ్ళీ పిల్లలు పెట్టేసిందా, ఇలా పెట్టేసి ఎక్కువ అయిపోయినాయా? ఇలా పెట్టిన తర్వాత కూడా మీ ఇంటెస్టైన్లో ఎక్కడుంది? కోలిన్లో ఉందా? కోలిన్లోకి వెళ్ళి కోలిన్లో బ్యాక్టీరియాని చంపుతుందా, లేదంటే నా బౌల్ మూమెంట్స్ ఎఫెక్ట్ చేస్తుందా, లేదంటే నా ఇన్నర్ రెక్టమ్ని బ్యాక్టీరియాతో ఎఫెక్ట్ చేసేసి దాని అంతా డిస్ట్రాయ్ చేసిందా, లేకుంటే అల్సర్ స్టేజ్లో ఉందా? సో ఏ స్టేజ్లో ఉందో తెలిస్తే, ఈ ప్యాథోజెనిసిస్ తెలిస్తే ఆయా స్టేజ్లలో మీరు మీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇవ్వగలరు. సో ఫైండింగ్ అవుట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ ప్రతి స్టేజ్లో ఎలా అవుతుందో తెలుసుకోవడాన్నే ప్యాథోజెనిసిస్ అంటాం. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అండ్ డిజీజెస్, డిసెంట్రీ గురించి చదువుకోబోతున్నాం. డిసెంట్రీ ఇక్కడ మీరు ఫిగర్ చూడొచ్చు. డిసెంట్రీ ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు? ఒక వైరస్ చూస్తున్నారు. వైరస్ వల్ల వచ్చిన డిసెంట్రీ లేదా బ్యాక్టీరియా వల్ల వచ్చిన డిసెంట్రీ, ఏదైనా ఒక డిసెంట్రీ అనుకుందాం. సో డిసెంట్రీకి డయేరియాకి కూడా డిఫరెన్స్ తెలుసుకోవాలి మీరు. బేసికలీ ఫస్ట్ మనం డిసెంట్రీని చూద్దాం, దాని సిమ్టమ్స్ చూద్దాం, కాజెస్ చూద్దాం, ఆ తర్వాత వీటి యొక్క డిఫరెన్సెస్ని ఎలాబరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అసలు డిసెంట్రీ అంటే ఏంటి? మనం ఫస్టే చూసాం, మనం ఎప్పుడైతే మన డయేరియా టాపిక్ చేస్తున్నామో అక్కడ టైప్స్ ఆఫ్ డయేరియాలో అక్యూట్, మీడియం అండ్ లాంగ్ టర్మ్ పర్సిస్టెంట్ డయేరియాస్లో చూసాం. ఏంటండి సెకండ్ టైప్లో ఈ డిసెంట్రీ అనేది బ్లడీ స్టూల్స్, అంటే మీరు వెళ్ళే స్టూల్లో, ఫీకల్లో, బాత్రూమ్ వెళ్తే మీకు బ్లడ్ కూడా రావడాన్ని ఏమంటామండి? డిసెంట్రీ అంటాం. రక్తస్రావం జరిగేదాన్ని డిసెంట్రీ అంటాం. చూడండి, డిసెంట్రీ ఈజ్ బ్లడీ డయేరియా, రక్తంతో కూడిన డయేరియా. దట్ ఈస్ ఎనీ డయేరియల్ ఎపిసోడ్ ఇన్ విచ్ ద లాస్ ఆఫ్ వాటరీ స్టూల్స్ కంటైన్ విజిబుల్ రెడ్ బ్లడ్. ఇట్ కెన్ బి కాజ్డ్ బై నెంబర్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్. చాలా ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్తో కావచ్చు, వైరస్ ద్వారా రావచ్చు, మీకు బ్యాక్టీరియా ద్వారా రావచ్చు, లేదా ఒక ప్రోటోజోవా, ఓకే, లేదా ఒక పారాసైట్ అంటే వామ్ లాగా ఉంటుంది, అది మన లోపలికి వచ్చి మనలో బతుకుతుంది. ఎగ్జాంపుల్, మీరు మలేరియా అంటే వెంటనే గుర్తు రావాల్సింది మలేరియన్ పారాసైట్. సో అలానే పారాసైట్ ద్వారా ఇట్ మే ఆల్సో కాజ్ రిజల్ట్ ఫ్రమ్ కెమికల్ ఇరిటేషన్ ఆఫ్ ద ఇంటెస్టైన్స్. మీరు ఏదైనా ట్యాబ్లెట్ తీసుకుంటే ఆ ట్యాబ్లెట్ మీ ఇంటెస్టైన్కి పడకుంటే దాంట్లో ఉన్న కెమికల్ రియాక్షన్ చేస్తే కూడా మీకు ఈ డిసెంట్రీ అనేది రావచ్చు. డిసెంట్రీని ఏమంటామండి? ఇంకో పేరు షింగెలోలిసిస్. ఓకే, దీన్ని గుర్తుపెట్టుకోండి. డిసెంట్రీ కెన్ బి ఫ్యాటల్ అండ్ ఇట్ కెన్ కాజ్ సివియర్ డిహైడ్రేషన్. సేమ్ అండి, సేమ్ ఉంటుంది, పెద్ద తేడా ఏముండదు. డిహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, డిహైడ్రేషన్ కావడం వల్ల చనిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రాపర్ మేనేజ్మెంట్ కాజెస్ ద ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ సేఫ్ వాటర్, శానిటేషన్, ఎసెన్షియల్ ఎఫెక్టెడ్ ఏరియాస్. ఇప్పుడు చూడండి, మీరు మోడీ గారు ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ అయిన వెంటనే ఒక స్వచ్ఛ భారత్ మిషన్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఏం తెచ్చుకున్నామండి మనం? ఓడిఎఫ్. దీని తర్వాత ఓడిఎఫ్ ప్లస్, ఓడిఎఫ్ డబల్ ప్లస్ కూడా తెచ్చుకున్నాం ఇప్పుడు. అసలు ఓడిఎఫ్ అంటే ఏంటండి? ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, అంటే బయట బాత్రూమ్ పోకుండా ఇంట్లోనే ఒక బాత్రూమ్ కట్టుకోవడం. ఓకే, ఇలా బయట బాత్రూమ్ పోవడం ద్వారా ఏమవుతుందండి? మీరు ఇక్కడ ఫీకల్ పోయారు, ఇక్కడ స్టూల్ పోయారు, వర్షం పడింది, వర్షంలో అదంతా తీసుకెళ్ళి మీ పక్కన ఉన్న నదిలో కానివ్వండి, బావిలో కానివ్వండి, అక్కడికి తోసేస్తుంది. ఇప్పుడు మీకు కనుక కలరా ఉంటే ఆ నదిలో మొత్తం కలరా కలుస్తుంది. ఓకే, పక్కనే ఉన్న వ్యక్తులు పాపం బీద వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ నుంచి మంచినీళ్ళు తీసుకొని వంటలు వండుకోవడం కానివ్వండి, తాగునీటి కోసం ఉపయోగించడం కానీ చేస్తారు.
సో తద్వారా ఏమవుతుంది, ఊరు మొత్తం కలరా బారిన పడి అందరూ కలరాతో చనిపోవడం జరుగుతుంది, ఒకవేళ వారికి ఓఆర్ఎస్ మరియు రీహైడ్రేషన్ గురించి తెలియకపోతే. ఓకే, సో డిసెంట్రీ కెన్ కాజ్ ఫ్యాటల్ అండ్ ఇట్ కెన్ కాజ్ సివియర్ డీహైడ్రేషన్. ప్రాపర్ మేనేజ్మెంట్ ఆఫ్ కేసెస్ అండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ సేఫ్ వాటర్ అండ్ శానిటేషన్ ఇస్ ఎసెన్షియల్. సో నెక్స్ట్కి వెళ్దాం, టైప్స్ ఆఫ్ డిసెంట్రీ. సో డిసెంట్రీలో ఎన్ని టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. There are two types of dysentery. One is bacillary dysentery of shingelliosis, which is caused by shingle bacteria. This is the most common type of dysentery. Okay. Next, amoeboic dysentery. Amoeba valla vache dysentery or amoebiosis. Okay, or amoebiosis, which is caused by an amoeba single-celled parasite called Entomobia histolytica. ఒకసారి దీన్ని గుర్తుపెట్టుకోండి మై ఫ్రెండ్స్, ఎంటోమోబియా హిస్టోలిసియా, విచ్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ట్రాపికల్ ఏరియాస్. దిస్ టైప్ ఆఫ్ డిసెంట్రీ ఈస్ యూజువల్లీ పిక్డ్ అప్ అబ్రాడ్. అంటే మామూలుగా యుఎస్ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇది అంటుతుంది. యుఎస్లో మెయిన్గా ఉండేది ఈ డిసెంట్రీ అండి. మన ట్రాపికల్ కంట్రీస్లో, ఇండియా అటువంటి కంట్రీస్లో ఉండేది ఈ అమీబియోటిక్ డిసెంట్రీ. ఈ టూ టైప్స్ ఆఫ్ డిసెంట్రీని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్, సో వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ డిసెంట్రీ? సేమ్ అండి, అబ్డామినల్ బ్లోటింగ్, కొంచెం అబ్డామిన్లో కొంచెం వాపు రావడం, కడుపు నొప్పి రావడం, లేదంటే బ్లడ్ డయేరియా, ఓకే, కొంచెం రక్తస్రావం కావడం, క్రాంపింగ్, పిసుకడం కడుపంతా. సో ఓకే, ఫ్లాటుయెన్స్, ఓకే, వెనకాల నుంచి గ్యాస్ రిలీజ్ చేయడం, ఓకే, నాసియా, ఓకే, కళ్ళు తిరగడం లాంటివి లేదా వాంతులు వచ్చే వంటివి కూడా, ఇవన్నీ కూడా డయేరియా ఆర్ డిసెంట్రీ, బ్లడ్డీ డయేరియా ఆర్ డిసెంట్రీ యొక్క సిమ్టమ్స్ అన్నమాట. సో వేరే సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయండి? మీరు యూరిన్ పోవడం తగ్గిపోతుంది, యూ డిక్రీజ్ ఇన్ ద యూరిన్ అవుట్పుట్. ఎందుకంటే చాలా వరకు వాటర్ అంతా కూడా మీకు ఏమవుతుందండి, మీ బౌల్స్ ద్వారా లేకుంటే స్టూల్ ద్వారా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. స్కిన్ అనేది డ్రై అవుతుంది, ఎందుకంటే మీరు నీళ్ళు తీసుకోకపోతే ఆటోమేటిక్గా మీ స్కిన్ డ్రై అయిపోతుంది. మ్యూకస్ మెంబ్రెయిన్స్ సచ్ యాజ్ డ్రై మౌత్, గొంతు ఎండిపోవడం, నాలుక ఎండిపోవడం, ఓకే, ఫీలింగ్ వెరీ థర్స్టీ, ఎప్పుడు దాహం కావడం, ఫీవర్ అండ్ చిల్స్, ఓకే, చలి పెట్టడం, జ్వరం రావడం, మసిల్ క్రాంప్స్, ఒళ్ళు నొప్పులు, మస్కులర్ పెయిన్స్ రావడం, మజిల్ వీక్నెస్, బాగా బలహీనత పొందడం, మరియు వెయిట్ లాస్. ఇవన్నీ కూడా ఏంటి అండి, సిమ్టమ్స్ ఆఫ్ డిసెంట్రీ. ఓకే, నెక్స్ట్, కామన్ కాజెస్ ఆఫ్ డిసెంట్రీ. కామన్గా డిసెంట్రీ దేని వల్ల వస్తుంది? ఓకే, క్లాంపియో బ్యాక్టర్ వల్ల రావచ్చు, ఈ కాయిల్ బ్యాక్టీరియా వల్ల రావచ్చు, మీకు ఎంటామోబియా హిస్టోలిసియా వల్ల రావచ్చు, సింగెల్లీ వల్ల రావచ్చు, సాల్మోనెల్లా వల్ల కూడా రావచ్చు. ఇవి ఏంటి అండి, సింగెల్లియా అండ్ సాల్మోనెల్లా, దీస్ ఆర్ బ్యాక్టీరియాస్. ఇవన్నిటి వల్ల మీకు డిసెంట్రీ అనేది రావచ్చు ఈ ఆర్గానిజమ్స్ ద్వారా. వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ డిసెంట్రీ? రిస్క్ ఏముంటుంది, రిస్క్ ఏమేమి ఉంటాయి? A number of factors increase with the risk of developing dysentery. Not all people with risk factor will get dysentery. Okay, attending or work in a daycare settings. Okay, మీరు డే కేర్ ఫెసిలిటీలో వర్క్ చేస్తున్నట్టయితే పిల్లల్ని హ్యాండిల్ చేస్తారు, పిల్లల డైపర్స్ చేంజ్ చేస్తారు, సో వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. క్లోజ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఆర్ ఎనిమల్. ఓకే, నెక్స్ట్, కన్జంప్షన్ ఆఫ్ అన్ట్రీటెడ్ వాటర్ ఫ్రమ్ లేక్స్, రివర్స్ అండ్ స్ట్రీమ్స్. నదిలోకి వెళ్ళేసి నేను నీళ్ళు తాగేస్తా అంటే కుదరదండి, అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఫీకల్ టు ఓరల్ కాంటాక్ట్. ఓకే, ట్రావెల్ ఇన్ కంట్రీస్ వేర్ ద ఇన్ఫెక్షన్ ఇస్ కామన్. ఓకే, ఆఫ్రికా అటువంటి దేశాల్లో ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందో అటువంటి కంట్రీస్కి వెళ్ళేసి మీరు తిరిగినట్టయితే అక్కడ పొందవచ్చు. యూజ్ ఆఫ్ పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్. పబ్లిక్ స్విమ్మింగ్ పూల్లో ఒక డిసెంట్రీ ఉన్న వ్యక్తి జంప్ చేశాడు, అందులో మీరు కూడా జంప్ చేశారు అనుకోండి, మీకు డిసెంట్రీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. రిడ్యూసింగ్ యువర్ రిస్క్ ఆఫ్ డిసెంట్రీ. ఎలా తగ్గించుకోవచ్చు మన రిస్క్ని? ఎలా? యూ కెన్ లోవర్ యువర్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ ఆర్ ట్రాన్స్మిటింగ్ డిసెంట్రీ by avoiding swallowing water in the swimming pools, hot tubs and recreational water sources. ఎక్కడెక్కడైతే వాటర్ పార్క్స్ ఉంటాయో, ఎంటర్టైన్మెంట్ పార్క్స్ ఉంటాయో, లైక్ మన హైదరాబాద్లో ఉన్న ఓషన్ పార్క్ కానివ్వండి, జల్విహార్ కానివ్వండి, అక్కడికి వెళ్ళేసి నేను ఈ నీళ్ళని నోట్లో పోసుకొని పుక్కిలించడం, తాగడం చేస్తాను అనుకోండి, దెన్ యూ విల్ డెఫినెట్లీ గెట్ యువర్ డిసెంట్రీ. డ్రింకింగ్ ఓన్లీ ప్యూరిఫైడ్ వాటర్ వెన్ బ్యాక్ ప్యాకింగ్, క్యాంపింగ్ ఆర్ హైకింగ్. మీరు హైకింగ్ కానీ
లేదంటే ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీరు వాటర్ బాటిల్ క్యారీ ఖచ్చితంగా చేయాలి, లేకుంటే డిసెంట్రీ వస్తుంది. డ్రింకింగ్ ఓన్లీ ప్యూరిఫైడ్ వాటర్ వెన్ విజిటింగ్ డెవలపింగ్ కంట్రీస్. ఓకే, డెవలపింగ్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తాగండి. యూజ్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ బ్రషింగ్ యువర్ టీత్ అండ్ వాషింగ్ యువర్ ఫుడ్ వెన్ విజిటింగ్ డెవలపింగ్ కంట్రీస్. ఆఫ్రికా అటువంటి దేశాలు కానివ్వండి, ఇండియాలో కొన్ని పూర్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్తోనే నోరు పుక్కిలించండి. వాషింగ్ యువర్ హ్యాండ్స్ ఫ్రీక్వెంట్లీ అండ్ ఈటింగ్ ఓన్లీ కుక్డ్ ఫుడ్. టచింగ్ ఫీసెస్, హ్యావింగ్ కాంటాక్ట్ విత్ ఎనీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ or animal, changing diapers, using bathroom and before eating or preparing food. ఇవన్నీ చేసేటప్పుడు మీ చేతులు నీట్గా కడుక్కోవాలి. హౌ డిసెంట్రీ ఇస్ ట్రీటెడ్? డిసెంట్రీని ఎలా ట్రీట్ చేస్తాం? ద ట్రీట్మెంట్ ఫర్ డిసెంట్రీ బిగిన్స్ విత్ సీకింగ్ మెడికల్ కేర్ ఫ్రమ్ యువర్ హెల్త్ కేర్ ప్రొవైడర్. టు డిటర్మైన్ ఇఫ్ యూ హ్యావ్ డిసెంట్రీ, యువర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ మే ఆస్క్ యూ టు ప్రొవైడ్ స్టూల్ శాంపుల్స్ ఫర్ ల్యాబొరేటరీ టెస్టింగ్. ఓకే, సేమ్ అండి, ఇందులో కూడా యాంటీబయోటిక్స్ ఇస్తాం. ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ డిసెంట్రీ డ్యూ టు బ్యాక్టీరియల్ ఆర్గానిజం అండ్ ఈస్ హైలీ ఎఫెక్టివ్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫాలో యువర్ ట్రీట్మెంట్ ప్లాన్ ఫర్ డిసెంట్రీ preciously and take all of the antibiotics as instructed and avoid reinfection or recurrent. దాదాపు డిసెంట్రీ అనేది ఎక్కువ శాతం బ్యాక్టీరియాతోనే వస్తుందండి. సో దాన్ని ట్రీట్ చేయడానికి యాంటీబయోటిక్స్ చాలా బెటర్గా పనిచేస్తాయి. ఈ యాంటీబయోటిక్స్ కూడా మీరు సడన్గా ఆపేస్తే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఈ మధ్యలో వింటున్నాం. సో దాని గురించి సపరేట్గా క్లియర్గా డిస్కస్ చేద్దాం మనం. సో అటువంటి ట్రీట్మెంట్ని మధ్యలో ఆపకుండా కంప్లీట్ డాక్టర్ చెప్పినట్టు ఫాలో అయితే డిసెంట్రీని మీరు వెంటనే క్యూర్ చేసుకోవచ్చు. యాంటీబయోటిక్స్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిసెంట్రీ, ఒకసారి దీని గురించి కూడా చూద్దాం. ఏమేమో యాంటీబయోటిక్స్ యూజ్ చేస్తాము. యాంటీబయాటిక్ మెడిసిన్స్ ఆర్ ఎఫెక్టివ్ అని చూసాం, బ్యాక్టీరియా కాబట్టి. ఏమేమి యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తున్నామండి? సెఫ్ట్రియాక్సిన్, సిప్రోఫ్లాక్సిన్, నెక్స్ట్ టెర్మతోప్రిన్, సల్ఫేట్. దీన్ని బ్యాక్టీరియం ఆర్ సెప్ట్రా కోసం యూజ్ చేస్తాం. ఈ పేర్లన్నీ కూడా ఒకసారి చూసుకోండి మై ఫ్రెండ్స్, దిస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్. ఓకే, మోస్ట్ కామన్ ట్రీట్మెంట్ ఫర్ అమీబిక్ డిసెంట్రీ కాస్డ్ బై ఎంటామోబియా హిస్టోలికా ఈజ్ ఫ్లాగ్లీ. ఈ మెడిసిన్ ఇవ్వడం ద్వారా మీకు ఎంటామోబియా ద్వారా వచ్చిన డిసెంట్రీని మీరు క్యూర్ చేసుకోవచ్చు. దిస్ ఆర్ ఆల్ బిట్ హార్డ్ ప్రొనౌన్సియేషన్స్, కొద్దిగా హార్డ్గా ఉండొచ్చు, కానీ ఒకసారి పాస్ చేసుకొని ఒకసారి వీటిలో ఉన్న ప్రతి పేరుని మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ డయేరియా అండ్ వామిటింగ్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్ తీసుకోవడం, ఓరల్ రీహైడ్రేషన్స్, కుదిరితే సెలైన్స్ కూడా తీసుకోవడం చాలా మంచిది. వాట్ యూ కెన్ డూ టు ఇంప్రూవ్ ద డిసెంట్రీ కండిషన్? ఓకే, మీకు డిసెంట్రీ వస్తే మీరు ఎలా కాపాడుకోవచ్చు? అడిక్వేట్ హైడ్రేషన్, ఎక్కువగా నీళ్లు తాగడం ద్వారా. ప్లెంటీ ఆఫ్ రెస్ట్, ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలి. హ్యాండ్స్ ఫ్రీక్వెంట్గా వాష్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ డిసెంట్రీ, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ప్రాక్టీస్ గుడ్ హైజీన్. ఇతరులకి డిసెంట్రీ అంటివ్వకుండా మనం క్లీన్గా నీట్గా ఉండడం చాలా చాలా ముఖ్యమండి. నెక్స్ట్, అవాయిడ్ యూజ్ ఆఫ్ పబ్లిక్ పూల్స్ అండ్ హాట్ టబ్స్ వెన్ యూ హ్యావ్ డిసెంట్రీ. ఓకే, నెక్స్ట్, వాట్ ఆర్ ద పొటెన్షియల్ కాంప్లికేషన్స్ ఆఫ్ డిసెంట్రీ? డిసెంట్రీ వల్ల కాంప్లికేషన్స్ ఏమేమి రావచ్చు? ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ మన బాడీలో, ఎందుకంటే కంటిన్యూస్ వాటర్ అవుట్ అవ్వడం వల్ల జింక్ కూడా వెళ్ళిపోతుంది. ఈ ఇంబ్యాలెన్స్ ద్వారా మన బాడీలో రియాక్షన్స్ అనేవి ప్రాపర్గా కావు. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్, ఇంటెస్టైనల్ పర్ఫొరేషన్స్, లివర్ అబ్సెసెస్, పోస్ట్ ఇన్ఫెక్షన్ ఆర్థరైటిస్, సెకండరీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, సీజర్స్. ఓకే, నెక్స్ట్, స్ప్రెడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. ఇవన్నీ కూడా మీకు కామన్గా తెలిసినవే. ప్యాథోజెనిసిస్ ఆర్ ప్యాథోజెనిసిస్. ప్యాథోజెనిసిస్ అంటే ఒక డిజీజ్ ఎలా వస్తుంది, అది ఏ విధంగా డెవలప్ అయ్యి అది ఎలా క్యూర్ చేయవచ్చు అనే మొత్తాన్ని ఏమంటామంటే ప్యాథోజెనిసిస్. ప్యాథాలజీ అనే డిపార్ట్మెంట్ కనుక మీకు తెలుసుంటే ఆ డిజీజ్ కండిషన్ ఏంటి, ఎలా లోపలికి ఎంటర్ అవుతుంది, లోపల ఎంటర్ అయిన తర్వాత ఎలా గ్రో అవుతుంది, గ్రో అయిన తర్వాత దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఈ స్టడీని ఏమంటాం? ప్యాథోజెనిసిస్ అంటాం. ఓకే, ఇక్కడ ప్యాథోజెనిసిస్ చూద్దాం. అంటే మామూలుగా మీకు మెయిన్స్లో క్వశ్చన్స్ కూడా ఇలానే వస్తాయండి. ప్యాథోజెనిసిస్ రాయండి డిసెంట్రీ గురించి. సో ఎలా వస్తుంది? ఈ షింగోలోసిస్ అక్కర్స్ ప్రీడామినెంట్లీ ఇన్ డెవలపింగ్ కంట్రీస్ డ్యూ టు ఓవర్ క్రైడింగ్ అండ్ పూర్ శానిటేషన్ వల్ల ఈ బ్యాక్టీరియా అనేది డెవలపింగ్ కంట్రీస్లో ఉంటుంది. ఇన్ఫాంట్స్, చిన్నపిల్లలు, నాన్ బ్రెస్ట్ ఫెడ్ children recovering from measles, malnourished children and adult older than 50 years have more severe illness and greater risk of death.
ఈ పిల్లలు కానివ్వండి, పెద్దవారు కానివ్వండి, వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అనేది మీ ప్యాథోజెనిసిస్లో మీరు రాయాలి. ఇక్కడ చూడండి, ట్రాన్స్మిషన్ అకర్స్ వయా fecal oral route, person to person contact, household flies, infected water and inanimated objects. Single species can survive in gastric acid. ఈ బ్యాక్టీరియా అనేది మన కడుపులో ఉన్న యాసిడ్ని కూడా దాటుకొని బతికే శక్తి గలది. అండ్ ఇన్ఫెక్ట్ కెన్ అక్కర్ ఫాలోయింగ్ ఎక్స్పోజర్స్ to as few as 10 to 100 organisms. Once infected, all shingly species multiply and cause acute bloody diarrhea. ఈ స్పీసీస్ ఎప్పుడైతే మనం ఇన్ఫెక్ట్ చేస్తుందో అది మల్టిప్లై అవుతుంది, గుడ్లు పెడుతుంది, పిల్లలు పెడుతుంది. అది మల్టిప్లై అయినాక మనకి బ్లడీ డయేరియా అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, బై ఇన్వేడింగ్ ద క్లోనిక్ ఎపిథీలియం వేర్ ద ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకిన్స్ ఆర్ రిలీజ్డ్. ఓకే, and the subsequent inflammatory reaction recruiting a number of polymorphous nuclear cells destroys the epithelial cells lining the gut mucus, allowing for the further direct invasion by shingles. అంటే ఇది పోయి ఎక్కడ వెళ్తుందండి, లాస్ట్కి వెళ్ళేసి క్లానిక్. ఓకే, మన లార్జ్ ఇంటెస్టైన్ క్లానిక్కి వెళ్ళి అది అక్కడ ఏ పార్ట్లో అయితే మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గించే బ్యాక్టీరియా అనే గుడ్ కాంపౌండ్స్ ఉంటాయో అక్కడనే ఇలా అటాక్ చేస్తాయి. ఇప్పుడు ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుడ్ కాంపౌండ్స్ చనిపోయినప్పుడు మన వాల్ ఏదైతే ఉంటుందో, మన రెక్టమ్ లేదా మన లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్లో ఉన్న వాల్ అన్నిటిని కూడా డిస్ట్రాయ్ చేసి ఇంకా ఏం చేస్తుంది, ఈ బ్యాక్టీరియాకి అటాక్ చేయడానికి ఎక్కువగా స్పేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ హౌ ద ప్యాథోజెనిసిస్ ఆఫ్ డిసెంట్రీ లుక్స్ లైక్. దిస్ ఈస్ ద సేమ్ ఫర్ డయేరియా ఆల్సో. సేమ్గా రాయొచ్చు మీరు. ఓకే, ఎందుకంటే డయేరియా ఈ షింగిలేస్ బ్యాక్టీరియా ద్వారా కూడా డయేరియా వస్తుంది కాబట్టి సేమ్ రాయొచ్చు. ద రిజల్టెంట్ ఇన్ఫెక్షన్ డయేరియా ఈజ్ అసోసియేటెడ్ విత్ లాస్ ఆఫ్ వాటర్, ఎలక్ట్రోలైట్స్ అండ్ క్లినికల్ పిక్చర్ ఆఫ్ అబ్డామినల్ క్రాంపింగ్, ఫీవర్, బ్లడ్డీ, మ్యూకస్ స్టూల్స్, ఇదంతా కూడా జరుగుతుంది. ఓకే, స్టూల్ మైక్రోస్కోపీ, a cheap, rapid and simple diagnostics test reveals numerous polymorphous nuclear cells on methylene blue stain. Because, however, microbial culture is required for differentiating shingilla from cause of colitis. Okay, అప్పుడప్పుడు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది దీన్ని క్లియర్గా కనిపెట్టడానికి, అసలు ఏ బ్యాక్టీరియా ద్వారా ఇది జరుగుతుంది అని తెలుసుకోవడానికి. ఓకే, మల్టీప్లెక్స్ పాలిమరైజ్ చైన్ రియాక్షన్. ఓకే, platforms for detection of shingilla are commercially available but are limited in their availability in most healthcare setting. Rich countries లోనే ఉంటుందండి ఇది. పూర్ కంట్రీస్లో హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే సరిగ్గా లేదో అక్కడ ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ అనేది చాలా తక్కువ, ఎస్పెషల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డిసెంట్రీ ఆర్ డయేరియా. ద స్పీసీస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ షింగిలీ వైరస్ గ్లోబల్లీ, వైల్ ఎస్ అంటే ఇది మళ్ళీ ఎస్ అంటే సింగిలీ అండి, ఎస్ సోనీ ఈజ్ ద ప్రీడామినెంట్ స్పీసీస్ వరల్డ్ వైడ్. ఎస్ ఫ్లెక్సినేరిస్ is more prominent across developing countries setting in Africa and Asia, with less virulent S. soni predominating in higher income settings. రెండు రకాల స్ట్రెయిన్స్ ఉన్నాయి, ఎస్ సోనీ అండ్ ఎస్ ఫ్లెక్సినరీ. ఎస్ ఫ్లెక్సినరీ భారతదేశం అటువంటి దేశాల్లో ఎక్కువగా ఉంటుంది. ఎస్ సోనీ వచ్చేసి యూరోప్ అటువంటి డెవలప్డ్ కంట్రీస్లో యూఎస్లో ఉంటుంది. ఓకే, ఎస్ డిసెంట్రియా టైప్ 1 ఆల్సో నోన్ యాజ్ షింగా బ్యాసిలియస్ is capable of causing a more severe and prolonged illness due to the production of potent extratoxin, షింగా టాక్సిన్. అంటే ఈ బ్యాక్టీరియా ఎప్పుడైతే మన లోపలికి వెళ్తుందో ఇది కేవలం డిసెంట్రీనే కాకుండా ఎక్సెస్ ఆఫ్ టాక్సిన్, పాయిజన్స్ని కూడా మన కడుపులో రిలీజ్ చేసే అవకాశం ఉంది. తద్వారా లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అవుతుందని మన బాడీకి. ఏమవుతుంది? లాంగ్ టర్మ్ ఎఫెక్ట్. ఇదన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ మై ఫ్రెండ్స్. దయచేసి ఒకసారి పాజ్ చేసుకోండి, నోట్ చేసుకోండి. నేను నా వాయిస్ని కనుక మీరు ఫాలో కాలేకపోతే, నా స్పీడ్ని కనుక ఫాలో కాలేకపోతే దయచేసి స్లైడ్స్ పాస్ చేయండి. ప్రతిసారి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ నోట్ చేసుకోండి. ఓకే, లెట్స్ సీ. విచ్ ఈస్ సిమిలర్ టు వెరోటాక్సిన్ ప్రొడ్యూస్డ్ బై E. coli bacteria and is associated with life-threatening hemiolytic uremic syndrome. ఓకే, ఇది లైఫ్ థ్రెటనింగ్ డిజీజ్ అండి. దీని గురించి మీకు డిస్కషన్ అవసరం లేదు, పెద్దగా మీకు ఈ వర్డ్స్ తెలిస్తే చాలు. అదర్ కాంప్లికేషన్ డ్యూ టు షింగిలోసిస్ ఇంక్లూడ్ సెప్సిస్, రెక్టల్ prolapse, arthrialgia, intestinal perforation, toxic megacolon,
and electrolyte imbalance, seizures and leukemoid reaction. సో ఇవన్నీ కూడా ఒకసారి పేర్లు తెలియాలి. ఓకే, ఇప్పుడు మనం డిసెంట్రీకి మరియు డయేరియాకి బేసిక్ డిఫరెన్సెస్ ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి, డయేరియా వర్సెస్ డిసెంట్రీ. డయేరియా is present as watery stool with no blood. డయేరియా బేసికల్లీ బ్లడ్ ఉన్న మ్యూకస్ ఉంటే దాన్ని బేసికల్లీ డయేరియా కింద అనుకోము, కానీ బ్లడ్ విత్ మ్యూకస్ ఉంటే దాన్ని మనం డిసెంట్రీ అంటాం. ఓకే, దీంట్లో బ్లడ్ ఉండదు, దీంట్లో బ్లడ్ ఉంటుంది. ఓకే, accompanied by blood. Same, the patient may or may not be accompanied with cramps or pain. కడుపు పిసకడం అటువంటి పద్ధతి రావచ్చు, రాకపోవచ్చు, కానీ ఇందులో మాత్రం ఖచ్చితంగా వానికి కడుపు అనేది చాలా పిసుకుతూ ఉంటుంది, కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది. ఫీవర్ ఈజ్ లెస్ కామన్ ఇన్ డయేరియా, కానీ నీకు డిసెంట్రీలో ఫీవర్ అనేది చాలా కామన్ అండి, చాలా కామన్. ఎందుకంటే ఇది హెవీ ఎఫెక్ట్ కదండి, బ్లడ్ లాస్ అవుతున్నాం కాబట్టి ఫీవర్ అనేది కామన్. డయేరియా ఈజ్ అ డిజీజ్ దట్ అఫెక్ట్స్ ద స్మాల్ బౌల్, స్మాల్ ఇంటెస్టైన్ అఫెక్ట్ చేస్తుంది. డిసెంట్రీ దేని ఇన్ఫెక్ట్ చేస్తుందండి? లార్జ్ ఇంటెస్టైన్, కోలిన్, ద లార్జ్ ఇంటెస్టైనల్ పార్ట్ని ఎఫెక్ట్ చేస్తుంది, ఇది స్మాల్ ఇంటెస్టైన్ని. నెక్స్ట్, డయేరియా ఇన్ఫెక్షన్ ఈజ్ లొకేటెడ్ అండ్ టార్గెటెడ్ ఓన్లీ ఇంటెస్టైనల్ లూమెన్ అండ్ అప్పర్ ఎపిథీలియా సెల్స్. కానీ డిసెంట్రీ నాట్ ఓన్లీ అప్పర్ ఎపిథీలియా సెల్స్ బట్ ఆల్సో కోలిన్ అల్సరేషన్ ఆల్సో రిజల్ట్స్. మన అల్సర్స్ని ఫామ్ చేసేది ఏంటంటే డిసెంట్రీలో అల్సర్స్ ఫామ్ అవుతాయి, కానీ ఇందులో అల్సర్స్ ఫామ్ అవ్వవు. చూడండి, నెక్స్ట్, దెర్ ఈస్ నో సెల్ డెత్. సెల్ డెత్ అనేది లేదు ఇందులో. ఇన్ దిస్ డయేరియా అండ్ ద ఇన్ఫెక్షన్ ఓన్లీ కాజెస్ బికాస్ ఆఫ్ ద రిలీజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద టాక్సిన్స్ బై ద ఇన్ఫెక్టింగ్ ఏజెంట్స్. కానీ ఇందులో when a person get dysentery, the upper epithelial cells are attacked and destroyed and pathogen or disease causing agent. ఇందులో అప్పర్ ఎపిథీలియల్ సెల్స్ ఏమాయండి? చనిపోయాయి. ఇందులో అప్పర్ ఎపిథీలియల్ సెల్స్ అనేది చనిపోలేదు. ఈ ఎపిథీలియా కానీ కోలిన్ కానీ ఈ టర్మ్స్ అన్ని ఫ్రెండ్స్ దయచేసి ఒకసారి బయాలజీ క్లాస్ కూడా చూడండి ఆన్ డైజెస్టివ్ సిస్టమ్స్, సో యూ కెన్ అండర్స్టాండ్ దీస్ టర్మ్స్ ఈజీలీ. నెక్స్ట్, the antimicrobials that are used to treat diarrhea do not eradicate the toxin left behind. ఇక్కడ ఏమవుతుంది? The treatment for dysentery can eradicate the pathogen that is caused infection and stop inflammation. ఇక్కడ మొత్తం చావలేదు, అక్కడ మొత్తం చనిపోయింది. The effects of diarrhea are not the serious apart from the risk of dehydration. ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది చాలా సివియర్గా ఉన్నాయి, ఎందుకంటే అప్పర్ ఎపిథీలియల్ సెల్స్ వెళ్ళిపోయాయి, చనిపోయాయి, అప్పుడు అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, డయేరియా ఇస్ మోస్ట్లీ వైరల్. ఈ కాయిల్ కెన్ ఆల్సో కాజ్ వాటరీ డయేరియా. డిసెంట్రీ ఈజ్ మోస్ట్లీ బ్యాక్టీరియల్. ఈ కాయిల్, చింగలి, సాల్మోనెల్లా ఆర్ మోస్ట్ కామన్ కాజిటివ్ ఆర్గానిజమ్స్. ఇప్పుడు ఏంటండి, డిసెంట్రీ ఇది వైరస్ అనుకుందాం, డయేరియా, డిసెంట్రీ ఏంటండి? బ్యాక్టీరియా. డిసెంట్రీ ఏంటి? లాస్ట్. డయేరియా డస్ నాట్ నీడ్ యాంటీబయోటిక్స్. ఓఆర్ఎస్ ఇచ్చేసి వాటర్ తాగుతూ ఉంటే సరిపోతుందండి, ఫ్లూయిడ్ థెరపీ. కానీ డిసెంట్రీ నీడ్ యాంటీబయోటిక్స్, ఎందుకంటే అది బ్యాక్టీరియా మరియు మీ సెల్స్ని చంపుతుంది, మీ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తూ అల్సర్స్ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మీకు ఏం కావాలండి? ఖచ్చితంగా యాంటీబయోటిక్స్ ఇన్పుట్ కావాలి. దీంట్లో యాంటీబయోటిక్స్ ఇవ్వకపోయినా పర్లేదు, వాటర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇండియా డెవలప్స్ ఫస్ట్ ఇండిజినస్ వ్యాక్సిన్ టు ట్రీట్ బ్లడీ డిసెంట్రీ. ఇది న్యూస్లో ఉందండి. ఓకే, 2019లో ఈ వ్యాక్సిన్ అనేది మనం ఇన్వెంట్ చేసాం. సో ఇది ఇప్పటివరకు పబ్లిక్లో ఇంకా రాలేదు. ఓకే, ఆఫ్ కోర్స్ WHO ప్రపోజల్లో ఉంది. సో దీని గురించి ఒకసారి తెలుసుకుందాం. దీన్ని ఎవరు తయారు చేశారో, దీని ప్రొడక్షన్ ఎవరికి ఇచ్చారో చూద్దాం. సో ద ఫస్ట్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ICMR అండ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కలరా అండ్ ఎంట్రిక్ డిజీజెస్, ఈ ఇన్స్టిట్యూట్ పేరు గుర్తుపెట్టుకోండి. ఏంటండి అది ఇన్స్టిట్యూట్ పేరు? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కలరా అండ్ ఎంట్రిక్ డిజీజెస్ transferred the technology to Wellcome Trust Hillman Laboratories Private Limited on April 23, 2019. వాళ్ళు ఈ టెక్నాలజీని డెవలప్ చేసి దానికోసం ఒక ట్రీట్మెంట్, వ్యాక్సిన్ కనిపెట్టి ఎవరికి ఇచ్చాము? మనం వీళ్ళకి తయారీ చేయమని చెప్పేసి ఇచ్చాము. ద యాన్యువల్ ఇన్సిడెంట్ ఆఫ్ సింగిలోసిస్, దీని గురించి మాట్లాడుకున్నాం. దేన్ని కాజ్ చేస్తుందండి సింగిలోసిస్? డిసెంట్రీని. త్రూ అవుట్ ద వరల్డ్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి 164.7 million. Okay, resulting in about 1.1 million deaths, primarily of children below
5 years ఏజ్ అండ్ ఎల్డర్లీ పాపులేషన్, పెద్దవారికి మరియు చిన్నపిల్లల్ని చంపుతూ ఉంటుంది. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్లో నెక్స్ట్ టాపిక్ వెళ్తూ, సో ముందుగా ట్యూబర్క్యులోసిస్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ దిస్ ట్యూబర్క్యులోసిస్? సో వరల్డ్ వైడ్గా ట్యూబర్క్యులోసిస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. WHO నుంచి తీసుకున్న ఈ డేటాను చూస్తే మీరు వరల్డ్ వైడ్ ట్యూబర్క్యులోసిస్ హ్యాస్ సర్పాస్డ్ HIV/AIDS అండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ డ్యూ టు ఇన్ఫెక్షియస్ డిజీజ్లో హైయెస్ట్ డెత్ కలిగినది ఈ ట్యూబర్క్యులోసిస్ అనే డిజీజ్. ఇది HIVని కూడా బీట్ చేసింది మై ఫ్రెండ్స్. ఓకే, India contributes 27% of global TB burden and highest share globally. ప్రపంచంలోనే అత్యధిక టీబీ ఉన్న దేశం మన భారతదేశం. ప్రపంచం మొత్తానికి 27% టీబీ వ్యాధుల్ని ఇచ్చే దేశం కూడా మందే. ఓకే, ఇది గర్వకారణమేం కాదు. సో యాజ్ పర్ WHO ప్రకారం an estimated 4.5 lakh people have మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్. MDR అంటే ఏంటండి? మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్యులోసిస్. అండ్ నియర్లీ 37,500 37,500 మందికి ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ ఉంది. ఎక్స్ అంటే ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్, ఎం అంటే మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్. ఈ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో కూడా చూద్దాం మనం. So out of this, India has 24% of multi-drug resistant tuberculosis cases in the world. ప్రపంచం మొత్తంలో ఉన్న మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ కేసెస్లో 24% మన భారతదేశంలోనే ఉన్నాయి. సో దీన్ని బట్టి మీరు తెలుసుకోవాలి, భారతదేశంలో ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి ఒక ఎండమిక్ వ్యాధి. ఇది ఎండమిక్ మాత్రమే కాదు, ఒక పాండమిక్ కూడా. ఓకే, సో ఇంత పెద్ద వ్యాధి ఎంతో మందికి సోకుతూ వాళ్ళ ప్రాణాలని సైతం తీస్తున్నప్పుడు దీని గురించి తెలుసుకోవడంలో లేట్ చేయకూడదు. సో తెలుసుకుందాం. సో ట్యూబర్క్యులోసిస్, దీన్ని సింపుల్గా మనం టీబీ అంటాం. ఏంటండి? ట్యూబర్క్యులోసిస్ సింప్లీ కాల్డ్ టీబీ. సో ఈజ్ అన్ ఇన్ఫెక్షియస్ డిజీజ్ కాస్డ్ బై, దేనివల్ల వస్తుందో ఇక్కడ నోట్ చేసుకోవాలి మీరు, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో టీబీ కామన్లీ అఫెక్ట్స్, నార్మల్గా దేన్ని ఎఫెక్ట్ చేస్తుందండి? మీ పల్మనరీ సిస్టమ్ అంటే మీ ఊపిరి పీల్చుకునే సిస్టమ్ని డిస్టర్బ్ చేయడం కాకుండా దానికి డిజీజెస్ అంటిస్తుంది. బేసికలీ మీ లంగ్స్, ట్రాకియా, ఈ పార్ట్స్. ఓకే, బట్ ఆల్సో ఎఫెక్ట్స్ అదర్ పార్ట్స్ ఎక్స్ట్రా పల్మనరీ టీబీ. కేవలం మీ పల్మనరీ పార్ట్సే కాకుండా ఇతర పార్ట్స్ని ఒకవేళ ఈ టీబీ అనే బ్యాక్టీరియా అటాక్ చేస్తే దాన్ని ఏమంటామండి? ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్యులోసిస్. ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అందరూ అనుకుంటారు ట్యూబర్క్యులోసిస్ అంటే కేవలము లంగ్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. నో, నాట్ లైక్ దాట్. ట్యూబర్క్యులోసిస్ ఆల్సో ఎఫెక్ట్స్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. హియర్ యూ కెన్ సీ ఎ పర్సన్ ఎఫెక్టెడ్ విత్ ట్యూబర్క్యులోసిస్. అతని లంగ్స్లో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ ఉంది. అతని లంగ్స్లో ఏముందండి? మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. So this is how a lungs of a tuberculosis patient look like. Next. So what happens in tuberculosis? అదే ట్యూబర్క్యులోసిస్లో ఏమవుతుంది? ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఇక్కడ మెనీ సిమ్టమ్స్ ఆఫ్ ఇన్ఫెక్షియస్ న్యూమోనియా లాగా వస్తుంది. ఏమొస్తుంది? హెడేక్స్ వస్తాయి, అపటైట్ పోతుంది, మూడ్ స్వింగ్స్ వస్తాయి, స్కిన్ కామ్నెస్, బ్లూనెస్ అవుతుంది. ఎందుకంటే ఊపిరి అందక లంగ్స్లో దగ్గు రావడం, ఊపిరి తక్కువగా తీసుకోవడం, ఎక్కువ తీసుకోలేకపోవడం. ఓకే, సో ఆల్ దిస్ మళ్ళీ మన మజిల్స్లో నొప్పులు రావడం, వీక్ అయిపోవడం, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం, వామిటింగ్స్ కావడం, హార్ట్ రేట్ తగ్గిపోవడం, మీ బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోవడం. సో ఇవన్నీ కూడా జాయింట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎందులో అండి? ట్యూబర్క్యులోసిస్లో. సో ట్యూబర్క్యులోసిస్లో ఏమవుతుందో ఒక్కసారి చూద్దాం. Pulmonary tuberculosis is a chronic consumptive disease, but it can present as acute pneumonia. ఓకే, బేసికల్లీ అది న్యూమోనియా లాగా వస్తుంది, ఒక చిన్నపాటి జ్వరం లాగా వస్తుంది. న్యూమోనియా ఈజ్ అన్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఆఫ్ లంగ్. ఏంటంటే న్యూమోనియా అంటే ఏంటి? మీ లంగ్స్ ఇన్ఫ్లేమ్ అయితే, అంటే ఎప్పుడైనా చూడండి బాడీ ఎలా రియాక్ట్ అవుతుందండి? ఏదైనా పార్ట్లో ఇన్వెసివ్ వస్తే అది వెంటనే ఇన్ఫ్లమేషన్ అవుతుంది. ఇన్ఫ్లమేషన్ అంటే వాపులు రావడం. ఓకే, సో ఇట్ ఈజ్ ఎ బాడీ మెకానిజం టు డిఫెండ్ ఇట్ సెల్ఫ్. సో ఇప్పుడు లంగ్స్ ఇన్ఫ్లేమ్ అయినప్పుడు అవి అంతగా ఎక్స్పాండ్ కావండి ఇంతకుముందు ఉన్నట్టు. సో దిస్ ఈజ్ హౌ పల్మనరీ ఎఫెక్ట్స్. ఓకే,
affecting primarily the microscopic air sacs called alveoli. మన లంగ్స్లో మీరు కనుక బయాలజీ చదివింటే ఈ alveoli అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఓకే, సో alveolis ఆర్ నథింగ్ బట్ స్మాలర్ హోల్స్ ఇన్ ద లంగ్స్. ఇది మీ లంగ్స్లో చిన్న చిన్న హోల్స్ని alveolis అంటాం. ఈ హోల్స్ని ఎఫెక్ట్ చేసి దాన్ని ఎక్స్పాండ్ కాకుండా చూస్తుంది ఏంటండి, మీ న్యూమోనియా. So this is how a basic pneumonia or tuberculosis looks like. You see, pneumonia. ఇది మన హెల్దీ లంగ్ అండి. దిస్ ఇస్ హౌ హెల్దీ. మళ్ళీ ఇక్కడ మీరు న్యూమోనియా ఎఫెక్టెడ్ లంగ్ ఇక్కడ చూడండి, ఈ రెడ్ కలర్ పార్ట్ ఈజ్ యువర్ న్యూమోనియా ఎఫెక్టెడ్ పార్ట్ వేర్ ద alveolis ఆర్ ఎఫెక్టెడ్. ఇక్కడ చూడండి, alveoli ఫిల్డ్ విత్ ఫ్లూయిడ్. ఇది మన alveoli అంటే ఎంత హెల్దీగా ఉంది. ఆల్ ద స్పేసెస్ ఆర్ ఎంప్టీ వేర్ ఎయిర్ కెన్ టేక్ ఇన్. ఈ కేసులో ఏమైందండి, alveoliలో అన్నెసెసరీ ఫ్లూయిడ్స్ లోపలికి వెళ్ళి స్టక్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, మీ బ్రాంకిల్ అంటే మీ ఊపిరి తీసుకునే రంధ్రాలు అవి మూసుకుపోవడం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ అవి ఫ్రెష్గా ఓపెన్గా ఉంటుంది. ఈ కేసులో పేషెంట్ అస్తమాకు గురవుతాడు. ఈ కేసులో పేషెంట్ హెల్దీగా ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ హౌ టీబీ స్ప్రెడ్స్. టీబీ ఎలా స్ప్రెడ్ అవుతుంది? టీబీ బేసికలీ మై ఫ్రెండ్స్ ఇట్ ఈస్ వెరీ కంటాజియస్. ఇట్ కెన్ స్ప్రెడ్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. మీరు దగ్గిన ఒక వ్యక్తి పైన వారి ప్లేట్లో తిన్నా కూడా టీబీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. సో ట్యూబర్క్యులోసిస్ స్ప్రెడ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ త్రూ ఎయిర్ వెన్ పీపుల్ కమ్ who are infected with TB infection, cough, sneeze, otherwise transmit respiratory fluids to the air. The most common risk factor associated with TB is HIV and other conditions that impair the immune system. ఒక HIV పేషెంట్కి టీబీ వచ్చినా లేదంటే ఒక డయాబెటీస్ పేషెంట్కి టీబీ వచ్చినా అది చాలా సివియర్ కండిషన్ అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఓకే, పర్సన్ విత్ లైట్ అంటే ఇది ఒక మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ హ్యావ్ ట్యూబర్క్యులోసిస్ ఇన్ దేర్ బాడీస్ బట్ డు నాట్ హ్యావ్ టీబీ డిజీజ్ అండ్ కెనాట్ స్ప్రెడ్ ద ఇన్ఫెక్షన్ టు అదర్ పర్సన్. మైల్డ్ ఫార్మ్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్లో మై ఫ్రెండ్స్ ఏమవుతుందంటే ఆ వ్యక్తి లోపల ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా ఉండదు, కానీ ఆ వ్యక్తి ట్యూబర్క్యులోసిస్తో ఉన్నట్టు, కానీ ఆ వ్యక్తి యాక్టివ్ స్ప్రెడర్ కాదు. ఆ వ్యాధిని ఇతరులకు సోకనివ్వడు. ఓకే, నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్ సిమ్టమ్స్ ఇంతకుముందే మాట్లాడుకున్నాం. సో మోస్ట్ ఇన్ఫెక్షన్స్ డు నాట్ హ్యావ్ సిమ్టమ్స్ బట్ హ్యాజ్ ఎ లేటెంట్ ట్యూబర్క్యులోసిస్. ఓకే, లేటెంట్ ట్యూబర్క్యులోసిస్ ఇంతకుముందు చూసాం. సో అందులో ఏమైంది, సిమ్టమ్స్ లేవు, అర్థం స్ప్రెడ్ కూడా కాదు. సో అబౌట్ 10% ఆఫ్ లేటెంట్ ఇన్ఫెక్షన్స్ ఈవెన్చువల్లీ ప్రోగ్రెస్ టు యాక్టివ్ డిజీజ్. ఏ ఫామ్లో స్టార్టింగ్లో ఉన్న స్టేజ్లో ఏమీ స్ప్రెడ్ కాదండి. ఒక 10% ఆఫ్ ఈ స్టార్టింగ్లో ఉన్న కేసెస్ ఎప్పుడైతే డిటెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ చేయమో అదేమవుతుంది, యాక్టివ్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. యాక్టివ్ స్టేజ్కి వెళ్ళిపోయినాక ఏమవుతుంది, బాడీ రియాక్షన్ చూపిస్తుంది. మనం ఒక వెక్టార్ అవుతాం, ఒక స్ప్రెడర్ అయిపోతాం మనం అందరం. ఓకే, కామన్ సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయో ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే, క్రానిక్ కఫ్ విత్ బ్లడ్ టింగ్డ్ స్ఫూటం అంటే దగ్గుతున్నప్పుడు నంజుతో పాటు కొద్దిగా రక్తం రావడం, వెయిట్ లాస్ అవ్వడం, ఆకలి చావడం. నెక్స్ట్ రాత్రులు మీకు జ్వరం రావడం, చెమటలు కక్కడం, లేదా మీరు మొత్తానికే అలసిపోతూ ఉండడం. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. ఓకే, నెక్స్ట్ సో ప్యాథోజెనిసిస్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్. అసలు ట్యూబర్క్యులోసిస్ ప్యాథోజెనిసిస్ అంటే దాని యొక్క సైకిల్ ఎలా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి ఫామ్ అవుతుందో ఒకసారి క్లియర్గా చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ మై ఫ్రెండ్స్, ప్రతి పాయింట్ మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ పర్సన్ ఇక్కడ ట్యూబర్క్యులోసిస్ని పీల్చుకుంటున్నాడు. ట్యూబర్క్యులోసిస్ని బ్యాక్టీరియాని మైకోబ్యాక్టీరియంని ఇన్నర్ తీసుకోవడం వల్ల చూడండి, డ్రాప్లెట్ న్యూక్లియై కంటైనింగ్ ట్యూబర్కిల్ బ్యాసిలియా are inhaled, enter to the lungs and travel to alveolis. Okay, droplet nuclei containing tuberculous bacteria are inhaled, enter the lungs and travel to alveoli ki travel అయిపోయాయి. ఓకే, సేమ్. నౌ ట్యూబర్సిల్ బసిలియా మల్టిప్లై ఇన్ ద alveoli. ఆ alveolisలో మీ బ్యాక్టీరియా అనేది రెప్లికేట్ అవుతుంది, మల్టిప్లై అయిపోయింది. నెక్స్ట్ స్టేజ్కి వచ్చి ఏమైందండి, ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ ట్యూబర్కిల్ పాలిసియా ఎంటర్స్ ద బ్లడ్ స్ట్రీమ్. ఏవైతే లంగ్స్లో alveoliలో ఉండిపోవాల్సినవి ఏమి చేసావి, బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యాయి. బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయితే ఏమవుతుందండి, బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి ఆ బ్లడ్ వెళ్తుంది కాబట్టి ప్రతి పార్ట్కి ట్యూబర్క్యులోసిస్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అది చూద్దాం.
The tubercle bacillia may reach any part of the body, including the areas where TB disease is more likely to develop, such as brain, larynx, lymph nodes, lungs, spine, bone and kidney. సో ఇన్ని ప్లేసెస్కి బేసికలీ కిడ్నీ కానివ్వండి, స్పైన్కి కానివ్వండి, బోన్స్కి కానివ్వండి, జాయింట్స్లో కానివ్వండి, లింఫ్ నోడ్స్లో కానివ్వండి, ఇది వెళ్ళి అక్కడ కూడా మల్టిప్లై అవ్వడం వల్ల ఆ పార్ట్స్ కూడా ట్యూబర్క్యులోసిస్కి ఎఫెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసి ఏమవుతుంది చూడండి. Within 2 to 8 weeks, special immune cells called macrophages ingest and surround the tubercle bacillia. The cells form a barrier shell called granuloma that keeps the bacillia contained and under control. Okay, latent tuberculosis. LTB ante entandi latent tuberculosis. ఎల్ అంటే లేటెంట్. సో ఏమవుతుందండి, ఆ బాడీ పార్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మన బాడీలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్, మన మైక్రోఫాక్స్ ఏం చేస్తాయి, ఆ సెల్స్ని, బ్యాసిలియా సెల్స్ని అటాక్ చేసి దానిపైన ఒక కోటింగ్ చేసి పడేస్తాయి, నువ్వు ఎక్స్పాండ్ కావద్దు ఇంకా అని చెప్పేసి. ఓకే, ఆ టైం ఏమంటాం, లేటెంట్ స్టేజ్ అంటాం. సో ఇఫ్ ఇమ్యూన్ సిస్టమ్ కెనాట్ కీప్ విత్ ద tubercle bacillia under control, the bacillia begins to multiply. This process can occur different areas in the body such as lungs, kidneys, brains and bone. సో ప్రతి చోట్ల ఇప్పుడు ఏమైంది, మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఐవి పేషెంట్కి ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, ఒక డయాబెటీస్ పేషెంట్కి ఇమ్యూన్ సిస్టమ్ సరిగ్గా ఉండదు. ఇప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, ఈ ట్యూబర్క్యులోసిస్ రావడం వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టంలో మైక్రోఫాక్స్ తక్కువ ఉండడం వల్ల అవి మీ సెల్స్ని సీల్ చేయలేకపోవడం వల్ల ఏం చేస్తుందండి, మీ బ్యాక్టీరియా ఏదైతే ట్యూబర్క్యులోసిస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో మీ పార్ట్లో మల్టిప్లై అయ్యి అక్కడ ఉన్న సెల్స్ అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క బాడీ పార్ట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ హెవీగా ఉంటుంది. సో దయచేసి ఈ ప్యాథోజెనిసిస్, ఓకే, ఈ ప్యాథోజెనిసిస్ సైకిల్ని గుర్తుపెట్టుకోవాలి. మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఫర్ మెయిన్స్ ఇట్ మైట్ కమ్. ఓకే, note down or write down the pathogenesis of tuberculosis. This might be your question. Okay, next, టీబీకి ట్రీట్మెంట్ ఏంటి, టీబీకి కూడా ట్రీట్మెంట్ ఉండాలిగా, చూద్దాం. ద స్టాండర్డ్ 6 months కోర్స్ ట్రీట్మెంట్ కన్సిస్ట్ ఆఫ్ 2 phases. 6 నెలల పాటు కోర్స్ ఉంటుందండి, 2 phases ఇవ్వాలి దాన్ని. సో ఫస్ట్ ఫేజ్ ఇట్ లాస్ట్ ఫర్ 2 months అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఇంటెన్సివ్ ఫేజ్. అత్యధిక అంటే ఇంటెన్స్గా ఇచ్చే ఫేజ్ మీకు 2 నెలలు ఉంటుంది, ఆ తర్వాత 4 నెలల పాటు కంటిన్యూస్ ఫేజ్ ఇస్తారు. ఓకే, ఫర్ న్యూ టీబీ కేసెస్ ద ట్రీట్మెంట్ ఈజ్ ఇంటెన్స్ ఫేజ్ కన్సిస్ట్ ఆఫ్ 4 drugs. ఈ 4 drugs ఇంపార్టెంట్ అండి, ఈ అన్నిటినీ మీరు గుర్తుపెట్టుకోవాలి. 4 drugs ఇంటెన్స్ ఫేజ్లో మనం ఇచ్చే 4 drugs ఏంటంటే ఐసోనైజిట్, ఓకే, రిఫాంపిసిన్. ఈ రిఫాంపిసిన్ అనే దాన్ని మీరు ఈ మధ్యలో చాలా వినుంటారు కోవిడ్ టైంలో. ఓకే, పైరజినమైడ్ అండ్ ఎథంబ్యూటాల్. ఓకే, ఇథంబ్యూటాల్. ఈ 4 పదాలను మీరు నోట్ చేసుకోవాలి, మీకు గుర్తు కూడా ఉండాలి. ఓకే, ఫర్ ప్రీవియస్లీ ట్రీటెడ్ కేసెస్ ఆఫ్ టీబీ ద ఇంటెన్స్ ఫేజ్ ఈజ్ ఆఫ్ 12 weeks వేర్ ఇంజెక్షన్ streptomycin is given for 8 weeks along with 4 drugs. ఇంతకుముందు సిప్టోమాసిన్ ఈ 4 drugs కల్పించేవాళ్ళు ఇంటెన్స్ ఫేజ్లో, ఇప్పుడు అది లేదు. మోస్ట్ పీపుల్ విత్ టీబీ ఆర్ క్యూర్డ్ బై స్ట్రిక్ట్లీ ఫాలోడ్ 6 months డ్రగ్ రెజిమ్. ఒకవేళ ఈ 6 నెలల డ్రగ్ రెజిమ్ కనుక మీరు స్ట్రిక్ట్గా ఫాలో అయితే మీరు ఖచ్చితంగా క్యూర్ అవుతారు. సీ ద టైం పీరియడ్, ఎంత కాలం టైం పీరియడ్ తీసుకుంటూ చూడండి. ఒక మంచి క్యూర్ కావాలంటే 6 నెలల పాటు కన్సిస్టెంట్గా నిబద్ధతతో ఉంటేనే మీరు టీబీ నుంచి బయటపడతారు. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్? ఫస్ట్లోనే విన్నాం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ నుంచి భారతదేశం నుంచే మొత్తం ప్రపంచంలోనూ ఉన్న పర్సెంటేజ్లో భారతదేశం నుంచి 24% వస్తున్నారు. ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ కూడా మన దగ్గర ఉంది, అది కూడా పెరుగుతూ ఉంది. అసలు ఏంటిది తెలుసుకుందామా, చూద్దాం. సో సిబి నాట్, ఇది కూడా మీరు సిబి నాట్ అనే పదాన్ని కోవిడ్ టైంలో కోవిడ్ టెస్ట్లను చేయడానికి వినుంటారు. ఓకే, సిబి నాట్ అంటే క్యాట్రిజెస్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్. ఏంటండి, క్యాట్రిజ్ బేస్డ్ న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ టెస్ట్ అండి. ఈజ్ యూజ్డ్ ఫర్ ఎర్లీ డయాగ్నోసిస్ ఆఫ్ multi-drug resistant tuberculosis. In multi-drug resistant tuberculosis, the bacteria that causes TB develop resistance to antimicrobial drugs used to cure disease. ఏమవుతుందండి, మీరు 6 నెలల పాటు డ్రగ్స్ సరిగ్గా తీసుకోలే, 1 నెల తీసుకొని 1 నెల మానేశారు. అయ్యో నాకు తగ్గిపోయింది, నేను బాగున్నాను, 3 నెలలు ట్రీట్మెంట్ చేశారు, 3 నెలలు మానేశారు.
అప్పుడు ఏమవుతుందండి, మీ లోపల ఈ టీబీ బ్యాక్టీరియా అలానే ఉండిపోద్ది. ఆ టీబీ బ్యాక్టీరియా ఏమవుతుంది, మీలో ఉన్న ఈ యాంటీబయాటిక్స్ ఏవైతే మీరు ఇంజెక్షన్ ద్వారా పొందారో వాటిని ఫైట్ చేసి వాటి నుంచి శక్తిని పొందుతుంది. సో ఈ యాంటీబయాటిక్స్ వస్తున్నాయి కదా, వీటిని ఎట్లా చంపాలో వాటికి తెలిసిపోద్ది. ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ 3 నెలల తర్వాత మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా ఆ మందులు మీకు పనిచేయవు. ఎందుకంటే మీ లోపల ఉన్న ఆ బ్యాక్టీరియా ఈ యాంటీబాడీస్ని ఎలా ఫైట్ చేయాలో నేర్చుకుంది, స్పెషలైజ్ కూడా అయిపోయింది. సో దిస్ ఈజ్ వాట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ మీన్స్. Multi-drug resistant tuberculosis does not respond to at least isoniazid and rifampicin, the two most powerful anti-TB drugs. రెండు పవర్ఫుల్ యాంటీ టీబీ డ్రగ్స్కి ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అసలు పనిచేయదండి. దేనికండి, ఐసోనిజైడ్ అండ్ రిఫాంపిసిన్, ఈ రెండు ఏవైతే పవర్ఫుల్ ఖచ్చితంగా క్యూర్ చేస్తాయని తెలుసో ఈ 2 మందులు కూడా ఆ పేషెంట్లో పనిచేయవు. ఓకే, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ ఆర్ లిమిటెడ్ అండ్ ఎక్స్పెన్సివ్. అంత ఈజీగా తగ్గదండి ఇది. ఓకే, ఇన్ సమ్ కేసెస్ ఈవెన్ మోర్ సివియర్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ మే బి డెవలప్డ్. ఎలా ఉంటుందంటే ఈ రెండోసారి కూడా వాడు ఏం చేస్తాడంటే ఈ మందులు తీసుకొని ఆ ట్రీట్మెంట్ కూడా మధ్యలోనే ఆపేస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది, డబుల్ రెసిస్టెన్స్ పొందుతుంది, ఎక్స్ట్రీమ్ కేసుకి వెళ్ళిపోతుంది అది. సో దాన్నే ఎక్స్టెన్సివ్ డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్యులోసిస్ ఆర్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ tuberculosis. Okay, so XDR-TB is a form of multi-drug resistance TB with additional resistance to more anti-TB drugs. ఈ రెండే కాదు, ఇంతకుముందు రిఫాంపిసిన్, ఐసోనిసిన్, ఈ రెండే కాకుండా ఈ రెండిటికి మించిన డ్రగ్స్ కూడా ఇది రెసిస్టెన్స్ పొందింది. ఇప్పుడు ఆ డ్రగ్స్ ఎక్కించినా మనకు పనిచేయదు. ఓకే, పీపుల్ హూ ఆర్ రెసిస్టెన్స్ టు ఐసోనియాజిడ్ అండ్ రిఫాంపిసిన్ ప్లస్ fluoroquinine, okay, fluoroquinine and at least one of the 3 injectable second line drugs. ఏవండి సెకండ్ లైన్ డ్రగ్స్? 3 ఇంజెక్టబుల్ సెకండ్ లైన్ డ్రగ్స్ చూడండి, amikacin, kanamycin and sapromycin are said to have extreme drug resistant TB. ఏమంటున్నాడు, ఏవైతే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ 2 వాటికి రెసిస్టెన్స్ పొంది, నెక్స్ట్ సెకండ్ లైన్లో ఉన్న 3 డ్రగ్స్కి రెసిస్టెన్స్ పొంది ఉంటే దాన్ని ఏమంటాం, ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్యులోసిస్ అంటాం. సో కాజెస్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్యులోసిస్ అసలు ఎందుకు వస్తుంది ఆ వ్యక్తికి? మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ ఇస్ కాజ్డ్ టు మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్. ఏంటండి, ఏ పర్సన్కి అయితే ఆల్రెడీ ట్యూబర్క్యులోసిస్ వచ్చి వాడు నెగ్లెక్ట్ చేశాడండి, వాడి లోపల ఇప్పుడు ఏమైంది, ఆ బ్యాక్టీరియా ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ లేకుంటే మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ బ్యాక్టీరియాను ఏర్పడింది. వీడు మూర్ఖుడు కదా, ఈ మూర్ఖుడు ఏం చేస్తాడు, పక్కనున్న ప్రతి మిత్రుని కానీ తల్లిదండ్రుల కానీ దగ్గరికి వెళ్ళి ఈ మూర్ఖత్వాన్ని వాళ్ళ మీద ప్రయోగిస్తాడు. ఏ విధంగా, వాళ్ళ దగ్గర దగ్గడం కానీ తుమ్మడం కానీ చేస్తుంటేనే వాళ్ళకి డైరెక్ట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వచ్చేస్తుందండి వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతుంటారు. ఓకే, బేసికలీ సో మిస్మేనేజ్మెంట్ ఆఫ్ టీబీ ట్రీట్మెంట్ ఇన్వాల్వ్స్ inappropriate or incorrect use of antimicrobial drugs or use of ineffective formulations of drugs and premature treatment interruption. మధ్యలో ఆపేయడం కానీ, అయ్యో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంజెక్షన్ ఎందుకు, ఒకటే రోజు 4 ఇంజెక్షన్లు తీసుకుంటే తగ్గిపోద్ది కదా. సో ఇలాంటి వేషాలు చేస్తే ఇలాంటి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి వస్తుంది. సో ట్రీట్మెంట్ ఫర్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ, ట్రీట్మెంట్ ఏమి ఇస్తాం దీనికి? Treatment success in multi-drug resistant patients is about 54%, while in extreme drug resistant tuberculosis లో 30% మాత్రమే. అంటే దాదాపు ఇది వచ్చిన వ్యక్తి 10 మందిలో 5 చనిపోతారు, 5 బతుకుతారు. ఎందులో అండి, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ కేసులో. అదే ఎక్స్ట్రీమ్ అయితే కేవలం 3 బతుకుతారు 10 మందిలో. సో చూడండి. సో whenever you find a TB patient, please tell them that one should always suggest and be away from them and suggest them to complete their course clearly. Okay, a combination of 8 drugs for more than a year is needed for extreme drug resistance treatment. 8 డ్రగ్స్ సంవత్సరం కాలం పాటు బయటికి వెళ్ళకుండా పని చేయలేకుండా అలసిపోయి ఇంత వ్యాధి ఎందుకు పడాలండి? అదే మీరు 6 నెలలు ఫస్ట్ టైం వచ్చినప్పుడే చేసి ఉంటే ఇంత పడాల్సిన అవసరం ఉండదు. Treatment success in extreme drug resistant TB patients depend upon the extent of drug resistance, the severity of disease, whether the patient immune system is weakened and adhered to the
ట్రీట్మెంట్ మీ వారి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ బాగుందా, అది ఎంత రేంజ్లో ఉంది ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్, ఎంత పీక్కి వెళ్ళిపోయింది, దాని మీద ఆధారపడే మన ట్రీట్మెంట్ వర్క్ అవుతుందా లేదా అని ఉంటుంది. సో డ్రగ్స్ యూజ్డ్ ఫర్ ట్రీటింగ్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అండ్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెంట్ can cause severe adverse effects such as డెఫ్నెస్, చెవిటితనాన్ని కూడా మీకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందండి ఈ ట్రీట్మెంట్ కనుక మీరు వెళ్ళాల్సి వస్తే. ఓకే, సో న్యూ ప్రామిసింగ్ డ్రగ్ ప్రిటోమనిడ్, ఇది న్యూ ప్రామిసింగ్ డ్రగ్ అండి ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్లో. దాని పేరేంటండి? ప్రిటోమనిడ్. మీకు ఇదే ప్రిటోమనిడ్ అనే టర్మ్ డైరెక్ట్గా మెయిన్స్లో. సో వాట్ డూ యూ థింక్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ప్రిటోమనిడ్ డ్రగ్ ఇన్ ట్రీటింగ్ ద ట్యూబర్క్యులోసిస్ అని ఒక క్వశ్చన్ రావచ్చు. లేదా మీకు ప్రిలిమ్స్లో ప్రిటోమనిడ్ అనే డ్రగ్ ఏ వ్యాధిని క్యూర్ చేయడానికి వాడుతాము అని ఒక క్వశ్చన్ రావచ్చు. సో ఈ పదాలని మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. సో ప్రిటోమనిడ్ treating multi-drug resistant tuberculosis and extreme drug resistant TB could get simpler and shorter with a new drug, Pritomanid. Pritomanid is only the third anti-TB drug approved by US FDA more than 40 years. మొత్తం 40 సంవత్సరాల కాలంలో కేవలం 3 డ్రగ్స్ని యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు, ఓకే, ఫుడ్ అండ్ డ్రగ్స్ అథారిటీ ఆఫ్ యుఎస్ఏ వాళ్ళు చేసిన దాంట్లో 3వ లైన్లో ఉన్న డ్రగ్ ఏంటండి? Pritomanid. The drug was developed and tested by New York-based non-profit organization TB Alliance. ఎవరి ద్వారా డెవలప్ చేశారండి? TB Alliance వారు దీన్ని డెవలప్ చేశారు. సో వాట్ మేక్స్ ప్రిటోమనిడ్ ప్రామిసింగ్? ఈ ప్రిటోమనిడ్ ఎందుకు ఇంత గొప్పగా మరియు న్యూస్లో ఉందో ఒకసారి చూద్దాం. The duration of treatment for drug-resistant TB can be cut off from 18 to 24 months to just 6 to 9 months. సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు పట్టే ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెంట్ ట్రీట్మెంట్ని ఎన్ని సంవత్సరాలకు కుదించవచ్చండి? 6 నెలలకు లేదా 1 సంవత్సరం లోపే ఈ మొత్తం కూడా కుదిర్చేసి ట్రీట్మెంట్ని చేసేయచ్చు. వెన్ డ్రగ్ రెజిమ్ కన్సిస్టింగ్ ఆఫ్ బెడాక్వినైన్ అండ్ ప్రిటోమనిడ్ అండ్ లైనిజాలిడ్ ఈజ్ యూజ్డ్. ఏవి? ఈ 3 డ్రగ్స్ యూజ్ చేస్తే ఏందండి? ఈ 3 డ్రగ్స్ నోట్ చేసుకోవాలి మీరు. బెడాక్వినైన్, నెక్స్ట్ వచ్చేసి ప్రిటోమనిడ్ అండ్ లైనిజాలిడ్. ఓకే, లైనిజాలిడ్ సింపుల్గా BPAL. ఓకే, ఇది ప్రిటోమనిడ్, బెడాక్వినైన్ అండ్ లైనిజాలిడ్ regime is used. The all oral 3 drug regime can vastly improve the treatment success rate and adherence to treatment. ఇవన్నీ కూడా టాబ్లెట్స్ లా వేసుకోవచ్చు. ఇంపార్టెంట్లీ ద రెజిమ్ వాజ్ ఫౌండ్ టు బి సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఇన్ క్యూరింగ్ ద టీబీ పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి. ఏ వ్యక్తులైతే హెచ్ఐవితో బాధపడుతూ వాళ్ళకి టీబీ సోకి ఇంకా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తుల్లో ఈ ప్రిటోమనిడ్ డ్రగ్తో పాటు బెడాక్వినైల్ను, లైనిజాలిడ్, ఈ 3 డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి రిఫ్రెష్గా, కొంచెం నొప్పి లేకుండా ఎక్కువ కాలం బతికే ఛాన్సెస్ ఉంటుంది. విచ్ కేటగిరీ ఆఫ్ డ్రగ్ రెసిస్టెన్స్ విల్ బెనిఫిట్ ఫ్రమ్ ద న్యూ డ్రగ్? ఏ కేటగిరీ వాళ్ళకి ఈ ప్రిటోమనిడ్ అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది? ఓకే, ఈ 3 డ్రగ్స్ బెడాక్వినైల్, ప్రిటోమనిడ్ అండ్ లైనిజాలిడ్ రెజిమ్ ఈజ్ మెంట్ ఫర్ ట్రీటింగ్ అడల్ట్స్ విత్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ వాళ్ళకి ఇస్తామండి. ముందుగానే నార్మల్ టీబీ వాళ్ళకి ఇస్తే ఒకవేళ వాళ్ళు ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్కి వెళ్ళిపోతే దీనికి మించిన మన దగ్గర యాంటీబయోటిక్స్ లేవండి. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక యాంటీబయోటిక్ని తయారు చేయడానికి మినిమం కాల పరిమితి 20 సంవత్సరాల పాటు పడుతుందండి. ఎందుకంటే దానిపైన రీసెర్చ్ చేసి ఒక యాంటీబయోటిక్ని కనిపెట్టాలంటే కూడా దాదాపు నాట్ మై ఎగ్జాజరేషన్ 9,000 కోట్ల రూపాయల ఖర్చుతో పాటు ఎంతో రీసెర్చ్, ఎంతో కాలం ఎఫర్ట్ పెడితే అది ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, కాబట్టి యాంటీబయోటిక్స్ని ఎక్స్ట్రీమ్గా తీసుకుంటే యాంటీబయోటిక్ రెసిస్టెన్స్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ వంటి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్, ద 3 drug regime containing Pritomanid can be used only in those patients who cannot tolerate the multi-drug resistant TB treatment or do not respond to standard multi-drug regime treatment. ఎవరైతే సివియర్గా బాధ తట్టుకోలేక రక్తం కక్కుతుంటారో వాళ్ళకి మాత్రమే ఈ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తాం మనం. The 3 drug regime is meant only for treating pulmonary TB and should not be used for treating extra pulmonary TB, drug sensitive or latent TB. సింపుల్ టీబీలకి
మరియు కిడ్నీకి కానీ బ్రెయిన్కి కానీ హార్ట్కి కానీ ఎఫెక్ట్ అయిన బోన్స్కి ఎఫెక్ట్ అయిన టీబీలకి యూజ్ చేయకూడదు. కేవలం పల్మనరీకి చెందిన వాటికి మాత్రమే ఈ ప్రిటోమనెట్ అనే డ్రగ్ని మనం యూజ్ చేస్తాం. సో వాట్ ఆర్ ద అడ్వర్స్ రియాక్షన్స్ కాజ్డ్ బై దిస్ డ్రగ్? ఇంతకుముందే చూసామండి, మనకి టీబీ డ్రగ్స్ ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్లో తీసుకున్న 4 డ్రగ్స్లో ఎక్స్ట్రీమ్గా తీసుకుంటే ఏమొచ్చిందండి? డెఫ్నెస్ వచ్చింది. ఓకే, డెఫ్నెస్. ఇందులో ఏమొస్తుంది? ద 3 drug regime was reported to have caused adverse reaction including liver toxicity, hepatotoxicity, suppression of bone marrow leading to reduced production of red white blood cells, platelets, etc. ఈ 3 డ్రగ్స్ తీసుకోవడం వారు ఏమైందండి? రెడ్ బ్లడ్ సెల్స్ పడిపోయాయి, వైట్ బ్లడ్ సెల్స్ పడిపోయాయి, మీ బోన్ మ్యారో పెరగట్లేదు, ఇంకా లివర్ టాక్సిసిటీ, మీ లివర్ కూడా చెడిపోవడం, లివర్లో పాయిజన్స్ ఫామ్ అవడం వంటివన్నీ కూడా జరగడం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు వన్ అకాడమీ. థ్యాంక్ యూ. दक्षिण दिग्भागे श्रीशैलस्य वायु प्रदेशे श्री कृष्णा गोदावरी प्रदेशे व्यवहार विधानसभा प्रवाह युक्त संस्थान मध्ये शुभ परिणाम संवत्सरे दक्षिणायने हेमंत ऋतु मार्गशीर मासे शुक्लपक्षे पाड्यम्यायन्तिक वासर सुवासराय बृहस्पति वासरे प्रातः काले शुभ नक्षत्रे शुभ शुभकने एवं विशेष संदिष्टाय अस्यां शुद्धित सेजमानस्य गुरु मा कलिशे एष दावति पवित्र विशिष्टते उत्तर रत्नेश वर्तते अतित्रे सुभस्वरा असेतुं यदि कलिशे उद्धाय देवता वाक्षाष्टविध उपचारे संपूजा तेनोदिकेन पूजा द्रव्याणि देवं संप्रोक्ष पूजा द्रव्याणि संप्रोक्ष इति आत्मानञ्च संप्रोक्ष नमः ओम गणेश सुमुखे रुद्राकण्ठे विष्णु संस्तुताः मूले तत्तो ब्रह्मवत्ये मातृकस्मृताः इति देवं संप्रोक्ष पूजा द्रव्याणि संप्रोक्ष आत्मानञ्च संप्रोक्ष ओम
वक्रतुंड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ओम श्री महागणदेवताभ्यो नमः श्री गुरुदेवताभ्यो नमः इति प्रार्थना नमस्कारान् समर्पयामि ओम गणपतिं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराज्यं ब्रह्मणां ब्रह्मणस्पद आनशृण्वन्नोतिभिस्सीदसादनम् ओम भूः महागत्मावाहयामि ओम भुवः महागत्मावाहयामि ओम सुवः महागत्मावाहयामि ओम भूर्भुवः महागत्मावाहयामि सशक्ति सांगा सायुधा सावाहनं सपरिवार महागणाधीश्वरात्रा गच्छ आवाहयामि आसनं सर्वं पादयोः पाद्यं सर्वं अस्योः अर्घ्यं सर्वं काम्बुजे आचमनीयं समर्पयामि ओम श्री महागणदेवताभ्यो नमः इति शुद्धोदक स्नानम् ओम सद्यो जातं प्रद्यामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भस्मां भवतु नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः गणाधिपाय नमः बलैताय नमः बलाय नमः बल सर्वभूतानां नमः अघोरेभ्यो गोत्रेभ्यः सर्वेभ्यः नमस्तेस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशान सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्राह्मणोऽधिपति ब्रह्म शुभं मे अस्तु सदा शुभम् ओम श्री महागणदेवताभ्यो नमः ओम श्री महागणदेवताभ्यो नमः ओम नमस्ते गणपते त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव कलं कर्तासि त्वमेव कलं कर्तासि त्वमेव कर्तासि त्वमेव सर्वं कवितं ब्रह्मासि त्वं साक्षात् आत्मासि ऋतं वस्मि सत्यं वस्मि अवत्वमाम् अववक्तारम् अवश्रोतारम् अवदातारम् अवहानोचानवश्रम् अवपश्चादात् अवपुरस्तात् अवोत्तरादात् अवदक्षिणादात् अवचोद्धादात् अवधनादात् सर्वतो मां पाहि पाहि समन्तात् त्वं वाङ्मय संजन्मय त्वमानन्दमय स्वं ब्रह्ममय त्वं सच्चिदानन्दादिदेशे त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमय विज्ञानमयते सर्वं चेदं तत्तो जायते सर्वं चेदं तत्तष्टते सर्वं चेदं प्रलयनश्यते सर्वं चेदं प्रत्यते त्वं भूमिरापनललिलनवः त्वं चत्वारि वाक्पदाने त्वं गुणत्रयातीतः त्वं वस्त्रत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारस्य च त्वं शक्तित्रयात्मकः त्वं योगिनो ध्यान्तितं स्वं ब्रह्मा त्वं सर्वत्र समग्र स्वायं सूरजं चंद्रमा स्वं ब्रह्म भूर्भुवस्वरं गणादि पूर्वमुच्चार वर्णादिं तदन्तरं अनुस्वार परतरः अर्धेन्दुलस्तं तारेणुर्धम् एतत्तमनुस्वरूपं ककार पूर्वरूपम् अकार मध्यमरूपम् अनुस्वार शान्तरूपं बिन्दुरुत्तररूपं नादसन्धानं समिता सन्निः सैषा गणेशब्ध्याकरकरुषेः विद्युत् गायत्री चन्दः गणपति देवता ओम घं गणपते नमः ओम घं गणपते नमः ओम घं गणपते नमः ओम एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ओम एकदन्तं चतुरस्तं पाशं मुकुशधारणं रजं च वर्धनस्य विभ्रामश्रुत्वरं रक्तं लम्बोदरं शूर्पकनकं रक्तवासदं रक्तगन्धानिलिप्ताङ्गं रक्तपुष्पादिपरितं भक्तानुकम्पिनं देवं चत्कर्मचितं आविर्भूतं च ष्टाङ्गं प्रत्ययपुरुषात्परम् एवं ध्यायति नित्यं स योगी योगिनामरः ओम नमो व्रातपते नमो गणपते नमो प्रमपते नमस्तेस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय श्रीवर्धमूर्तये नमः ओम ये तदर्वशीषं ज्योतिते सब्रह्म भूयाय कल्पते सर्व विघ्ननाबाधते सर्व सुखमयते समञ्च महापापात् प्रमुच्यते सायमधियानो देवसुकृतं पापं नाशयते प्रातर्धियानो रात्रिकृतं पापं नाशयते सायं प्रातः प्रयुञ्जानो पापापोते सर्वत्र धियानो पविघ्नोपोते धर्मवर्तं काममोक्षं च विन्दते इदमतर्वशीषमश्यान्तेयं यो यतु महादस्य स पापयान् भवते सहस्रावर्धनात् काममदेते तं तमनेन साधेत् अनेन गर्भतमवशं स स्वाग्मे भवते चतुर्थाम संध्यावान् भवते इत्यतर्वं वाक्यं ब्रह्मत्यावतं विद्यात्तविवेति कदाचनेते यो दूर्वान् करते स शोभान् भवते समेतावान् भवते यो मोदकशास्त्रेण सवान् समर्पते यस्याच समिप्रेण स सर्वं लभते स सर्वं लभते अष्टो ब्राह्मणान् समग्रयित्वा सूर्यवाचस्वे भवते सूर्यग्रहे महानद्यां प्रतिमा सन्निधो वास्तवस्य मन्त्रो भवते महाविघ्नात् प्रमुच्यते महादोषात् प्रमुच्यते महापापात् प्रमुच्यते स सर्वविद्भवते य एवं वेद
इत्युपनिषत् तन्मामोद तद्भक्तारमोद अवतु मामोद भक्तारम् ओम शांति 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 ओम श्री महागणदेवताभ्यो नमः शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानं शुद्ध आचमनीयं समर्पयामि ओम श्री महागणदेवताभ्यो नमः शुद्धोदक स्नानं समर्पयामि शुद्धोदक स्नानं शुद्ध आचमनीयं समर्पयामि ओम श्री गुरु दत्तात्रेय स्वामी देवताभ्यो नमः ओम सद्यो जातं प्रत्ययामि सद्यो जाताय वै नमो नमः भवे भवेनाथ भवे भवस्मां भवद्भवाय नमः वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कलविज्ञाय नमः वलयकाय नमः बलाय नमः भर सर्वभूतानां नमः मनोन्मनाय नमः अघोरेभ्यो तघोरेभ्यो घोरगोत्रेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः हम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् ईशान सर्वविद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मादिब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवो ओम श्री गुरु दत्तात्रेय स्वामी देवताभ्यो नमः ओम नमो भगवते रुद्राय ओम नमस्ते रुद्रमन्यभूतदेशवे नमः नमस्ते अस्तु तन्वने बाहुभ्यां ते नमः या तेष श्रुतमा शिवं भगवते तनो शिवाचरव्या या तवदया नोत्रमया या ते रुद्र शिवातनुर्गोरहा बाबकाशने तया नस्तनवाशन्तमया गरिसन्तापजागसे याम शंकरसन्तास्ते ए विभस्से शिवांकर तदां कर्मायं श्रीपुरुषं चेतो शिवेन वचसा पाकरिषा चावतामसे यथा नस्तर्वमिज्जे लक्ष्मणकुस्मराजद अद्य वचरदोमदवेश अयगिष्ट सर्वा अंजं भेन सर्वा आष्टया दुदान्यः असव्य साम्रनुत बबुसुंगरः ए चेमाकुमुद्राक्त दिक्षं श्रीदास्ता स्रजो वै शांजेने महे असव्य नीलग्री भवलेतः